तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थ सार्थवाहम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तक रुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलित विपंची विभासि वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते। श्री वासुदेव नमोस्तुते। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय नमो नमः। श्रीकृष्णाय नमो नमः। कृष्णातीरे कोकिला केलिकीरे गुंजापुंजे देवपुष्पादिकुंजे कंबुग्रीवौ क्षिप्तबाहु चरन्तौ राधाकृष्णौ मंगलं मे भवेताम्। राधाकृष्णौ मंगलं मे भवेताम्। शिवाय गुरवे नमः। 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 श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णु रूपाय नमः शिवाय। 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 श्री राधा कृष्णाभ्यां नमः। श्री राधा कृष्णाभ्यां नमः। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। श्री श्रीनिवास परब्रह्मणे नमो नमः। వాసుదేవమయమైన ఈ సభా సదస్సు సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ భాగవత కథా యజ్ఞంలో నిన్నటి రోజున గోవింద పట్టాభిషేకం అనేటువంటి ప్రధాన ఘట్టాన్ని చెప్పుకున్నాం. అందులో కృష్ణ పరమాత్మకు గోవింద అనే నామంతో ఇంద్రుడు అభిషేకం చేశాడు. మంత్రశాస్త్రంలో ఒక అద్భుతమైన కృష్ణ మంత్రం ఉంది. అది ఈరోజు మనందరం కూడా స్వామి సమక్షంలో ఉపదేశంగా స్వీకరిద్దాం. శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. ఒక్కసారి అందరం కూడా అనుకుందాం. శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. శ్రీ కృష్ణాయ గోవిందాయ
గోపీజనవల్లభాయ నమః. శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఇది మహామంత్రంగా చెప్పబడుతున్నది కృష్ణ మంత్రంలో. ఇందులో మొదటి శ్రీకృష్ణాయ నామానికి అర్థం విస్తారంగా చెప్పుకున్నాం. గోవింద కూడా అయింది. ఇంకా మిగిలింది గోపీజన వల్లభ. తర్వాత మంత్రంలో చెప్పడానికి ఇంకేం లేదు. గోపీజన వల్లభతో పరిపూర్ణమవుతుంది. ఆ గోపీజన వల్లభ తత్వం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది. గోవింద నామం యొక్క గొప్పతనం ఎంత విశేషం అంటే శంకర భగవత్పాదుల వారు అదొక్కటి చాలయ్యా అన్నారు. భజ గోవిందం భజ గోవిందం. అంతేకాదు సత్యజ్ఞాన స్వరూపం నిత్యం అంటూ గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం బహునామానం చింతామణి మహిమానం ప్రణమత గోవిందం పరమానందం అంటూ గోవింద శబ్దం శంకరులకి ఎంత ప్రీతో గోవిందాష్టకం రచించారు ఆ మహానుభావుడు. అందులో అంటాడు గోభిర్నిగదిత గోవింద స్ఫుట నామానం. గోభిహి అంటే వేదవాక్యముల చేత చెప్పబడిన గోవింద అనే దివ్యనామం కలిగిన స్వామి అని కీర్తించారు. పైగా గోవింద పట్టాభిషేకం తర్వాత ఒక అద్భుతమైనటువంటి మలుపు తిరిగింది కృష్ణలీల. అక్కడున్న నందాదులందరికీ కూడా కృష్ణుడు పరమాత్మ అనే భావం కలిగింది. అంతవరకు తమ పిల్లవాడనే ప్రేమ భావం ఇప్పుడు పరమాత్మ అనే భావంగా పరిణమించింది. దానికి తోడు మరొక విశేషం ఏంటంటే ఒక ఏకాదశి వ్రతం చేసి మరో రోజు ద్వాదశి నాడు నందుడు యమునా నదికి వెళ్ళి అక్కడ స్నానం చేస్తూ ఉంటే వరుణుని భటుడు ఒకడు లాక్కుపోయేట్టు నందుని కిందకి వరుణలోకానికి. అప్పుడు కృష్ణ పరమాత్మ నేరుగా వరుణలోకానికి వెళ్ళాడు. అంటే ఏ లోకానికైనా సంచరించగలిగేటువంటి పరమేశ్వరత్వంతోనే కృష్ణుడున్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. తిన్నగా వరుణలోకానికి వెళ్ళగానే వరుణుడు నమస్కరించి కృష్ణ పరమాత్మకి స్వాగతం పలికెట్ట. స్వామి, మీరు నా లోకానికి రావడానికి కారణం ఏమిటి అంటే నీ భటుడు చెయ్యరాని పని చేశాడు. మా నాన్నని లాక్కు వచ్చాడయ్యా నీ దగ్గరికి, అందుకు మా తండ్రిని తిరిగి తీసుకెళ్దామని వస్తున్నాను అంటే వెంటనే అపరాధాన్ని క్షమించమని వేడుకొని ఆ తండ్రిని తీసుకొచ్చి అప్పగించాడు. అప్పగిస్తూ నా భటుడిని శిక్షించాలా అభినందించాలా అని తెలియడం లేదయ్యా అన్నాడు. ఎందుకంటే ఆయన ఈ పని చేయడం వల్ల నువ్వు నా లోకానికి వచ్చావు, నేను ధన్యుణ్ణి అయ్యాను అని నారాయణ వాసుదేవ అని కీర్తించేట ఆయన. అదంతా నందుడు చూశాడు. తిన్నగా వెళ్ళి గోపకులందరికీ చాటాడు, ఇతను పరమాత్మ అనడంలో సందేహం లేదు, నేను వరుణ లోకంలో చూశాను అన్నాడు. వెంటనే గోపకులందరూ కలిసి కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి ఒక అభ్యర్థన వేడుకుంటున్నారు. సాధారణంగా ఈ ఘట్టాన్ని అందరూ దాటేస్తారు కానీ చాలా ముఖ్యం. మూలంలో ఇది ఇంకా స్పష్టంగా కనబడుతుంది. పోతన గారు కూడా చక్కగా తెలుగు చేశారు దీన్ని. స్వామి, నువ్వు కేవలం పరమాత్మవు, మా భాగ్యం కొద్దీ నందవ్రజంలో మానవ రూపంలో సంచరిస్తూ ఉన్నావు. మాకు నీ యొక్క దివ్య పరంజ్యోతి స్వరూపము పరంధామము అనుభవానికి కావాలి అని అర్థించారట. ఎందుకంటే తాను వచ్చినందుకు అందరికీ కూడా బ్రహ్మానందానుభవం ఇవ్వడమే అనుగ్రహం. అంటే కేవలం ఆడి వెళ్ళిపోవడం కాదు కదా. ఒక్కసారి వాళ్ళందరినీ యొక్క సూక్ష్మదేహములు తీసుకువెళ్ళి స్వామి ఒక జ్యోతిర్మయమైన ధామానికి తీసుకువెళ్ళేట. అంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళే మర్చిపోయారు. అక్కడ బ్రహ్మహ్రదంబున మునిగే అన్నారు. ఇక్కడ బ్రహ్మహ్రదము, హ్రదము అంటే మడుగు అని అర్థం. మడుగు అంటే తెలుసు కదా. బ్రహ్మహ్రదం అంటే ఒక మడుగులో మునిగినప్పుడు తాపం లేకుండా ఎంత హాయిగా ఉంటామో ఆ బ్రహ్మానుభవం అనే రసపు మడుగులో మునిగిపోయారు వాళ్ళందరూ. ఇంకా తేలితే కొంత బయట కొంత లోపల ఉంది, ఇంకా బయట అనేది లేదు, ఉన్నది ఆ బ్రహ్మానందానుభవం. దాంట్లో వాళ్ళందరూ ఒక యోగి సమాధి స్థితిలో పొందే బ్రహ్మానందానుభవాన్ని పరమాత్మ వారందరికీ అనుగ్రహించాడు. ఇక్కడ ఆ స్థితిని పొంది కొంతసేపు ఆనందించిన తర్వాత మళ్ళీ ఇహానికి తీసుకొచ్చేట. ఒకసారి బ్రహ్మానుభవం పొంది ఇహంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అది కూడా తెలియాలి కదా. ఇహంలో ప్రారంధం ఉన్నంత వరకు ఉంటారు కానీ ఆ బ్రహ్మానుభవం వాళ్ళ మనస్సులో ఉంటూ ఉంటుంది. ఆ స్థితి వాళ్ళకి అనుగ్రహించాడు స్వామి. గోపకులందరినీ అనుగ్రహించాడు కదా, ఇంకా మిగిలిపోయిన వాళ్ళు గోపికలు, వాళ్ళని అనుగ్రహించబోతున్నాడు స్వామి ఇప్పుడు. ఆ అనుగ్రహ విశేషమే రాసలీల, గోపికలను అనుగ్రహించినటువంటి తత్వం. ఎందుకంటే అందరూ ఒక ఎత్తు, గోపికలు ఒక్కరు ఒక ఎత్తు అండి. నారదుడు భక్తి సూత్రములు రచించాడు. భక్తికి ఒక శాస్త్రం, శాస్త్రానికి సూత్రం అనేది ఒక పద్ధతి ఉంటుంది. అలాగే భక్తి సూత్రముల్లో ఆయన భక్తి గురించి చెప్తూ రకరకాల భక్తులు ఉంటారు అన్నారు. భక్తికి నిర్వచనాలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. పూజాదిశ్రుతి అనురాగ, పూజల్లో అనురాగం ఉంటుందంటాడు గర్గుడు, కథల్లో అనురాగం ఉంటుందంటాడు వ్యాసుడు. ఒక్కొక్కరు భక్తి ఒక్కొక్కలా ఉంటుంది. కొందరు పూజ చేస్తూ ఆనందం, కొందరు కథలు వింటూ ఆనందం, కొందరు కీర్తన పాడుతూ ఆనందం, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. మరి నీకేమిటయ్యా ఆనందం అంటే నారదుడు చెప్తున్నాడు, అఖండ ప్రేమతో ఆయన మర్చిపోతే ఏడవడం.
అంత గొప్ప మాట. తద్విస్మరణే పరమ వ్యాకులత. పరమాత్మని క్షణం మర్చిపోయినా ఏడుస్తాట. ఎంత గొప్ప భావం అండి. అయ్యో మర్చిపోయేనే అని ఏడ్చాడంటే గుర్తున్నట్టే కదా అర్థం. అదే తెలుసుకోవాల్సింది. పరమాత్మని క్షణం కూడా మరువని స్థితి, అదే భక్తి అన్నాడు. ఇది నామతం. ఎలాగూ అంటే ఒక ఉదాహరణ చెప్తాడు. యథా వ్రజగోపికానాం అన్నాడు ఇక్కడ. అంటే నారదుడు స్వీకరించిన భక్తి ఎవరిది? వ్రజగోపికలది. అంటే గోపికా భక్తే నారద భక్తి, మరొకట్లేదు. నారదుడు భక్తికి ఆచార్యుడైనప్పుడు అంత నారద మహాముని ఎవరి భక్తిని ఆదర్శంగా తీసుకున్నాడు? ఆయన ఉదాహరణగా చూపించింది ఒక్కడే, వ్రజగోపికలు. నారదుడే వ్రజగోపికల్ని ఆదర్శంగా తీసుకున్నాడంటే సామాన్యమా? అంత అద్భుతమైనది వ్రజగోపికా భక్తి. అయితే గోపికా భక్తి అర్థం కావాలంటే దానికి ఎంతో ఒక పవిత్రమైన అంతఃకరణం కావాలి. గోపిక కానీ రాధ కానీ అర్థం అవడం అంత సామాన్యమైన అంశం కాదు. ఇతర దేవతాతత్వం అర్థం చేసుకోవచ్చు, కానీ రాధాతత్వం అర్థం చేసుకోవాలంటే ఒక శుద్ధమైన అంతఃకరణం కావాలి. ఇప్పుడు గోపిక రాధ రెండు శబ్దములు వచ్చాయి. పైగా గోపికాతత్వం అగాధం, ఎంతో లోతైనది. ఆ గోపికాతత్వం గురించి వివేకానంద తలంచుకుంటే సమాధి స్థితికి వెళ్ళిపోయేవాట. రామకృష్ణ పరమహంస వివేకానందని గానం చేయమంటే గోపికా గీతలు గానం చేస్తుంటే రామకృష్ణ పరమహంస సమాధి స్థితిని పొందేవారు. యోగులైన వాళ్ళు రాధ, రాసము, బృందావనము, కృష్ణుడు ఈ 4 శబ్దాలు వింటే సమాధి స్థితిని పొందుతారు. దాని అంత లోతున్నది. అది తెలియాలంటే దాన్ని ఆస్వాదించేది సాధన చేస్తే తెలుస్తుంది. పైపైన చూస్తే తెలియదు. అది ఒక్క రాసలీల 5 అధ్యాయాల్లో చెప్పబడుతున్నది భాగవతంలో. సరిగ్గా దశమ స్కంధంలో 29వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు రాస పంచాధ్యాయి అని అంటారు. భాగవతానికి వ్యాఖ్యానాలు మహాత్ములు చాలా రాశారు. ఒక్క రాస పంచాధ్యాయికే బోలుడు వ్యాఖ్యానాలు కనబడుతున్నాయి, సామాన్యం కాదు. ఎందరో మహామహా తాత్వికులు దీనికి వ్యాఖ్యానం రాశారు. రాసలీల యోగలీల, సిద్ధలీల. పైగా భాగవత భాష సాహిత్య భాష కాదు, ఇది ఒకటి తెలుసుకోవాలి. ఒక రహస్యమైన మాట ఇది. భాగవత భాష యోగ భాష, సమాధి భాష అన్నారు ఇక్కడ. మొత్తం భాగవతం అంతా యోగ భాషట. ఎందుకంటే మాట్లాడుతున్నవాడు శుకుడు, ఆయన మహాయోగి, సామాన్యుడు కాదు. అందుకే ఆయన మాట్లాడుతున్నదంతా యోగ భాష. ప్రత్యేకించి రాసలీలలో భాష అంతా సమాధి భాషట, ఇంకా విశేషంగా. అందుకే రాసలీలను మనం ఎన్ని కోణాల్లో చూడొచ్చంటే యోగపరంగా చూస్తే అందులో ఒక తత్వం కనబడుతుంది, మోక్షపరంగా వేదాంతపరంగా చూస్తే మరొక తత్వం కనబడుతుంది, ఇక భక్తిపరంగా చూస్తే సరే. ఇవన్నీ వ్యాఖ్యానించుకోవాలంటే రాసపంచాధ్యాయి ఒక పూటతో తెమలదు. బృందావనంలో రాసపంచాధ్యాయి 1 వారం రోజులు చెప్పుకునే భాగ్యం కూడా లభించింది. రాసపంచాధ్యాయి అంత విశేషమైన అంశం. పైగా భాగవతం అంతా కృష్ణుని యొక్క స్వరూపము అని మనం 2వ రోజు చెప్పుకున్నాం. భాగవతం వేరు, భగవంతుడు వేరు కాదు. భాగవతమే భగవంతుడు, భాగవతం కృష్ణ స్వరూపం. ఒక్కొక్క అధ్యాయం ఆయనకు ఒక్క అవయవంగా పెట్టారండి. ప్రథమాధ్యాయం నుంచి ప్రథమ స్కంధం నుంచి 12వ స్కంధం వరకు పాదము నుంచి శిరస్సు వరకు వర్ణించుకుంటూ వెళ్ళారు. అలా ఏ స్కంధము ఏ అవయవమో చూపించారు. ఇలా భాగవత పురుషుడు ఉంటాడట. అయితే ఈ భాగవత పురుషుడికి, పురుషుడు అంటే ప్రాణాలు ఉండాలిగా, ప్రాణాలన్నీ 5. అందుకే భాగవత పురుషుడికి 5 ప్రాణాలు 5 అధ్యాయాలు అన్నారు. ఇక్కడ చూడండి ఎంత గొప్ప విశేషం. అందుకు 5 ప్రాణాలే రాస పంచాధ్యాయి అంటే ఎంత విశిష్టమైన గ్రంథం అది. లౌకిక వాసనలు ఏవి సోకని నిర్మలమైన అంతఃకరణం ఉంటే దీన్ని ఆస్వాదించగలంట, అంత రమ్యమైనది. అందుకే రాసం అర్థం కావాలంటే రాధాదేవి అనుగ్రహం ఉండాలంటారు. కనుక అమ్మ రాధాదేవికి నమస్కారం చేసుకుందాం ముందుగా. ఇప్పుడు రాసపంచాధ్యాయంలో ప్రథమమైనటువంటి అధ్యాయం ఎలా మొదలవుతుందంటే కృష్ణ పరమాత్మ యొక్క వేణుగానంతో మొదలు పెడుతున్నారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ మూర్తులు అద్భుతం. కృష్ణావతారం ఒకటి అంటాం, కానీ కృష్ణావతారంలో బోల్డ్ అవతారాలు ఉన్నాయి. మళ్ళీ చిత్రం, ఆయన రోటికి కట్టించుకొని తిరుగుతున్నది ఒక అవతారం, అదొక స్వరూపం. తర్వాత అమ్మకి విశ్వరూపం చూపించడం అదొక అవతారం. అటుపై గోవర్ధనాన్ని ఎత్తితే అదొక మూర్తి. ఎన్ని మూర్తులు కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమూర్తులు. ఆ మూర్తులన్నింటిలోని మళ్ళీ వేణుగోపాలమూర్తి, కృష్ణుడికి వేణుగోపాలుడని పేరు, వంశీధర కృష్ణ అని. ఆ వేణుగోపాలమూర్తి ఎంత విశేషం ఏంటంటే సుఖయోగీంద్రులు, లీలా సుఖయోగీంద్రులు కృష్ణకర్ణామృతంలో ఒక మాట అంటారు, స్వామి నా ప్రాణాలు వెళ్ళిపోతున్న సమయంలో వేణుగూదుతున్న నీ దివ్యమంగళ విగ్రహం నా హృదయంలో స్ఫురించాలి, ఇదొక్కటే కోరుకుంటున్నానయ్యా అన్నాడు. ఆ దివ్యమంగళమూర్తి స్ఫురిస్తే చాలట. ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం అన్నారు ఇక్కడ. అందుకు మన వేణుగోపాలమూర్తి వర్ణన అనే నెపంతో ఆయన ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఎలా ఉన్నాడయ్యా అంటే శంకరులైతే ప్రబోధ సుధాకరంలో కృష్ణ ధ్యానం ఒకటి రాస్తారు. ఇలా ధ్యానం చేయండి. యమునా తట నికట స్థిత బృందావన కాననే మహారమ్యే
కల్పద్రుమమూలేయ చరణం చరణోపరిస్థాప్య అని వర్ణించారండి ఆయన. అది యమునా నది. ఆ యమునా నదీ తీరంలో శరత్ పూర్ణిమ. ఒకవైపు పరిశీలిస్తేనండి ఈ 5 అధ్యాయాల్లో అద్భుతమైన యోగ రహస్యాలు కనబడతాయి మనకి. యోగశాస్త్రం తెలిసి రాసలేరు చదివితే చాలా రమ్యమైన అనుభూతులు ఉంటాయి. అంతేకాదు ఒకవైపు శ్రీ విద్యోపాసన మొదలైనవి చేసి రాసపంచాధ్యాయం చదివితే సహస్రారము కుండలిని ఇవి కానీ తెలుసుకుంటే మరికొన్ని అద్భుతాలు కనబడతాయి. కనుక యోగ సమన్వయ లీల ఇది, అంత విశేషం. పది శరత్ పూర్ణిమట, శరత్కాలపు నాటి పూర్ణిమ, ఆ నిండైన పూర్ణిమ, తేటైన ఆకాశంలో నిండైన పూర్ణిమ వేళ రమ్యమైన యమునా నదీ తీరంలో కల్పవృక్ష మూలంలో అన్నారు. ఇక్కడ కల్పవృక్షాలు ఉన్నాయా బృందావనంలో? కృష్ణుడే వస్తే కల్పవృక్షం రావడానికి ఏముందండి? ఆ కల్పవృక్ష మూలంలో ఉండి స్వామి వేణుగానం చేస్తున్నట్ట. ఆ వేణుగానం చేస్తున్న మూర్తిని తలంచుకుని సుఖయోగింద్రుడు సమాధి స్థితిని పొందుతారండి. ఏ విధంగా స్వామి అక్కడ వేణువును మోగిస్తున్నా అంటే బర్హాపీడం నటవరవపు కర్ణయోకర్ణికారం బిభ్రద్వేణుం కనక కపిశం వైజయంతీంచ మాలాం రంధ్రాన్ వేణోరధర సుధయా పూరయన్ గోపబృందై బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీత కీర్తి అన్నారు. ఇంకా మన పోతన గారు నిరూపిస్తారండి. కర్ణావతంసిత కర్ణికార ప్రభగండ భాగద్యుతి గడలు కొలుప భువన మోహనమైన భ్రూ విలాసముతో వామభాగానత వదనమొప్ప అపసవ్యకర మృదులాంగుళీ చాతురీ షడ్జధ్వనికి మర్మ సరణి చూప డాకాలి మీద అడ్డము సాచి నిల్పిన పదన ఖర్జుతి భూమి ప్రద్వికొనగా మౌలి పింఛం కంఠగామమును మెరయ విలసిత గ్రామముగ నొక్క వేణువందు బ్రహ్మగాంధర్వ గీతంబు పరగజేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి, చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి. రమ్యంగా కీర్తించారు. అందమైనటువంటి కేశములు, కొండగోగు పువ్వులు పెట్టుకున్నట్ట అవి ఆ చెవుల్లోంచి వేలాడుతున్నాయి. ఆ కొండగోగు పువ్వుల కాంతి చెక్కిళ్లలో ప్రతిఫలిస్తుంది. అంటే చెక్కిళ్ళు అంత నునుపుగా ఉన్నాయన్నమాట, అందులో అది ప్రతిఫలిస్తున్నాయి. దానికి తోడు భువనమోహనమైన భ్రూవిలాసంబుతో వేణుబూదుతున్నప్పుడు కనుబొమ్మలు కదిలిస్తున్నట్ట. వామభాగానత వదనమప్ప, ఎడంవైపు తలను అలా పెట్టి వేణువును పట్టుకున్నాడు. ఎంత చక్కగా చిత్రిస్తున్నాడు చూడండి. దర్శిస్తే గానీ ఇలా రచించలేరు. దానికి తోడు అపసవ్యకర మృదులాంగుళీ చాతురీ షడ్జధ్వనికి మర్మ సరణి చూప, ఆ చేత్తో పట్టుకుని ఆ రంధ్రములు పూరించుతూ ఊదుతున్నట్ట. ఆ ఊదుతున్నప్పుడు ఆ నాదం అంతా వ్యాపిస్తున్నది. సాతి సంచలిత లోచనోత్పలం సామికుట్మలిత కోమలాధరం వేగవల్గిత కరాంగుళీ ముఖం వేణునాద రసికం భజామహే అంటాడు లీలాసుకుడు ఇక్కడ ఈ సమయంలో. ఆ విధంగా వేణువును ఊదుతూ పాదం మీద పాదం పెట్టేట. యచ్చస్త పాదారవింద విశ్వవందిత ముకుంద అంటారు నారాయణ తిత్తుల వారు. అదే కూచిపూడి సంప్రదాయంలో అద్భుతంగా నాట్యంగా చూపిస్తారు అక్కడ. ఆ కృష్ణ పరమాత్మ వ్యత్యస్త పాదారవిందవి ఉన్నట్ట, పాదం మీద పాదం పెట్టుకుని. పైగా 3 వంపులతో ఉన్నట్టండి. త్రిభంగి ఆకృతి అంటారు ఇక్కడ. త్రిభంగి అంటే పాదం నుంచి కటి వరకు ఒక వంపు, కటి నుంచి కంఠం వరకు ఒక వంపు, కంఠం నుంచి శిరస్సు వరకు మరొక వంపు, 3 వంపులు త్రిభంగి. రామకృష్ణ పరమహంస అంటారు, మా స్వామి చాలా ఫ్లెక్సిబుల్ అయ్యా, అందుకే అలా ఉన్నాడన్న. ఇంత చక్కగా చెప్పారు చూడండి. ఆ రమ్యమైన మూర్తి ఏమిటయ్యా 3 వంపులు అంటే వినిపిస్తున్న దివ్యనాదం. ఆ నాదానికి మూలమైన మూర్తి ఆయన. ఆ 3 వంకలు అకార ఉకార మకారాలేనయ్యా. ఆ ప్రణవస్వరూపమైన పరమాత్మ ఆ దివ్యనాదాన్ని వినిపిస్తున్నాడు, ఆ మంగళకర నాదాన్ని. ఆ నాదంతో లోకానున్మదయన్ శృతిర్ముఖరయన్ క్షోణీరుహాన్ హర్షయన్ శైలాన్ విద్రవయన్ మునీన్ ముకుళయన్ సప్తస్వరాన్ దృంభయన్ అన్నారు ఇక్కడ. ఓంకారార్థముదీరియన్ విజయతే వంశీనినాద శిశోహో. ఆయన అందులో వినిపిస్తున్న గానం ఏదయ్యా అంటే లోకంలో వినబడే సంగీతం కాదుటండి, అది బ్రహ్మ గాంధర్వ గీతంబు అన్నారు ఇక్కడ మహానుభావుడు పోతన గారు. అది గాంధర్వ గీతం అంటేనే మన సంగీతం గాంధర్వ వేదం నుంచి వచ్చిందిట. సామవేదానికి ఉపవేదం గాంధర్వ వేదం, దాని నుంచి వచ్చింది సంగీతం. గంధర్వుల గానం మనకు ఎలాగో తెలియదు. గంధర్వుల గానం దేవగానం. గంధర్వులకు కూడా అతీతమైనది బ్రహ్మగాంధర్వం. అంటే ఓంకారానికి కూడా మూలమైన నాదం ఇది. ఓంకారం అన్ని నాదాలకి మూలమైతే ఓంకారానికి కూడా మూలంట. ఆ నాదం మనం వినగలమా? ఆయనే వినిపించగలడం. ఊదుతున్నట్ట. ఈ మూర్తిని మనం భావించితే మనందరిలో నాదం ఉందా లేదా?
లేకపోతే ఇక్కడ ఎవ్వడు ఉండడు. నాదం ఉంది, ఆ నాదం సంచరిస్తూ ఉంది. ఎలాగో శ్వాస రూపంతో సంచరిస్తాం, ఊపిరి. అందుకే వేదం ఏం చెప్తుందంటే మనలో ప్రాణమే గానం అని చెప్తుందండి. ప్రాణగానం, ఇదే సామగానం అంట. ఈ ప్రాణగానం మనలో తిరుగుతోంది, కానీ ఊదుతున్నవాడు ఎవడో తెలుసా మనకి? వస్తున్న గాలిని తీసుకుంటున్నాం కానీ ఊదుతున్నవాడు తెలుసుకోవట్లేదు. వేణువు భలే పాడేని అనుకుందిట, వేణువా పాడింది, ఊదేవాడు ఒకడు ఉన్నాడు. సరిగ్గా భారతీయుల సంగీతానికి యోగానికి సంబంధం ఉందండి. సమయం దొరికిందని చెప్తున్నామని కాదు, కొంచెం సూచనగా తెలుసుకున్నా సరిపోతుంది. ఒక్క మూర్తిని బాగా అర్థం చేసుకుంటే చాలు. అందుకే త్యాగరాజ స్వామికి రహస్యం తెలుసు. అందుకే సామనిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మాంపాలయ సామజ వరగమన వేదశిరో మాతృజ సప్తస్వర నాడాచల దీప స్వీకృత యాదవకుల మురళీ వాదన వినోద మోహనకర త్యాగరాజు. అక్కడ చూపించాడు ఆయన యాదవకుల మురళి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అంటే ఏమిటో అందరికీ అర్థమవుతుంది చూడండి. ఇక్కడ బృందావనం అంటే ఏమిటో ఇంకా అర్థమైపోతుంది మనకి. ఒకప్పుడు వేణువుని ఎప్పుడైనా మీరు పరిశీలించండి, భారతీయుల సంగీతానికి యోగానికి ఉన్న అనుబంధం. చిత్రం ఏంటంటే ఋషులు ఇచ్చిన భారతీయ విద్యలన్నీ యోగశాస్త్రమే. ఎటు వెళ్ళినా అదే గొప్ప విషయం. ఎలా మీరైనా ఏ మార్గంలో వెళ్ళినా మోక్షం పొందిపోతారు, సంగీతంలో కూడా పొందిపోవచ్చిందని అది యోగమే. అందుకు ఒక్కొక్క విద్య ఋషులు ఇచ్చారు. సంగీతం ఇచ్చిన వాళ్ళు ఎవరంటే భృంగి నటేశ సమీరజ ఘటక మతంగ నారదాదులు ఉపాసించే సంగీతం అది. నాట్యశాస్త్రం భరతముని సిద్ధేంద్ర యోగి ఇచ్చినటువంటిది. అలాగే భారతదేశంలో విద్యలన్నీ మోక్ష విద్యలు, వినోద విద్యలు కావు. మిగిలినటువంటివన్నీ వినోద విద్యలు, ఒక్క భారతీయ సంగీతాలు కళలు మోక్ష విద్యలు. అటువంటి విద్యలు కలిగిన దేశంలో పుట్టినందుకు ఆ దేశమానికి నమస్కారం చేస్తున్నాం. ఈ భవ్యమైన వేణునాదాన్ని, ఇప్పుడు వేణువులు చూడండి, 2 రకాల వేణువులు ఉంటాయి. ఎక్కువ ప్రసిద్ధిలో ఉన్న వేణువులు 7 రంధ్రాలు ఉంటాయి. మరికొన్ని చిత్రంగా 9 రంధ్రాలు ఉంటాయి. నేను పండిట్ హరిప్రసాద్ చౌరాసియా గారి అడిగి మరి చూసాం, ఒక దగ్గర 9 రంధ్రాలు ఉన్నాయి. అదొక చిత్ర వేణువు. 9 రంధ్రాల వేణువు, 7 రంధ్రాల వేణువు. ఇందులో 6 రంధ్రాలు ఒకవైపు ఉంటాయి, ఒక్క రంధ్రం విడిగా ఉంటుంది. ఒక్క రంధ్రం దగ్గర ఊదుతారండి, ఆ ఊదుతూ నాదాన్ని వినిపిస్తారట. శంకర భగవత్పాల వారు భక్తి సాధన చేసేటప్పుడు వేణునాదం ఎక్కువ వినమని చెప్పారు ఆయన. అది క్రమక్రమంగా మన మనస్సును సమాధి స్థితికి తీసుకెళ్తుందట, ధ్యాన సమాధిలో. ఇదొక లయ సాధన, నాదలయ సాధన అని చెప్తారు ఆయన. ఇందులో ఉన్న విశేషం ఏంటంటే సరిగ్గా 6 అక్కడ ఉంటాయి, 7వది ఇక్కడ ఉంటుంది. ప్రధాన నాదం ఇక్కడి నుంచే వస్తుంటుంది. అది ప్రసరిస్తూ ఉంటే ఈ మిగిలిన 6 మీద మూస్తూ తెరుస్తూ ఉంటే రాగాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రధాన నాదం మాత్రం ఆ విడిగా ఉన్న 7వ రంధ్రం నుంచే వస్తుందట. ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మన వెన్నుదండం ఉంది, వెన్నుదండంలో కుండలిని శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. ఇదే మన శరీరానికి తొలగి ప్రాణశక్తి. ఇందులో మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు 6 రంధ్రాలు, 6 చక్రాలు. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ 6 అయ్యే. పైన 7వది బ్రహ్మరంధ్రం. ఈ బ్రహ్మరంధ్రం దగ్గర ఈశ్వర శక్తి ఉంటుందట. ఆ ఈశ్వర శక్తి ప్రసరిస్తూ ఈ 6 చక్రాల నుంచి వ్యాపిస్తూ మన శరీరంలో 7 ధాతువుల్ని నడిపిస్తూ ఉంటుంది. అందుకే అక్కడే ప్రాణశక్తి సంచారం అంతా ఇలా సాగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆ మూలాధారం అనే వెన్నుదండమే వేణుదండము. అందులో 6 రంధ్రాలు, 6 చక్రాలు. 7వ రంధ్రమైన బ్రహ్మరంధ్రం నుంచే పరమేశ్వర శక్తి ప్రసరిస్తూ మన ప్రాణం అనే పాటను పలికిస్తోంది శరీరం అనే బృందావనంలో. ఇది పరిశీలించాలి కాదండి. నవరంధ్ర దేహంలో నాదం పలుకుతున్నవాడు ఆయనే సరిపోతుంది. నవరంధ్రాలకు మరొక విశేషం ఏంటంటే ఇందాక చెప్పిన అలాగే తీసుకుని ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం లోపల సూక్ష్మ భాగములు కొన్ని ఉంటాయట, మరొక 2 కలిపితే నవ. ఈ నవరంధ్రాలే నవావరణలు. అదే శ్రీచక్రతత్వం, అదే శరీరతత్వం. అక్కడ ప్రసరించే నాద బిందుమయ ఈశ్వర స్వరూపమే మనలో ఉన్న ప్రాణస్వరూపమైన పరమాత్మ యొక్క తత్వము. కనుకనే భారతీయ తత్వం చూడ్డానికి కృష్ణమూర్తి కనిపించిన మనందరి వెన్నుదండంలో ఊదుతున్న పరమాత్మ ఈయనే ఒక దృష్టి మనకు కలగాలి. ఇంత ఎందుకు చెప్తున్నామంటే యోగ శాస్త్రంలో ఒక విషయం చెప్పారు. ఇంకా పరమాత్మలో లీనమవుతాము అనగా మనకు ఒక నాదం వినబడుతుందటండి లోపల. ఆ లోపల వినబడే నాదానికి అనాహత నాదం అని పేరు. అప్పుడు వినబడుతుంది కానీ ఎప్పుడు ఉంటుందిట, కానీ మనం వినే ప్రయత్నం చేయం ఎప్పుడు కూడా. ఎందుకంటే అనేక సౌండ్స్లో పడిపోతే అసలు సౌండ్ వినబడదని మనకు ప్రాపంచిక డబడబలు ఎక్కువైపోయి లోపల ఉన్న అనాహత నాదం వినబడుతుట. యోగ సిద్ధి వచ్చినప్పుడు ఇది శంకరులు చెప్తారండి, సిద్ధారంభ స్థిరత విశ్వాస బీజ శుద్ధీనాం అన్నారు ఇక్కడ. ఇంకా సిద్ధి లభిస్తుంది అనగా అంటే సాధన పూర్తయిపోయింది, పరమాత్మలు లయమైపోతుంటారు. ట్రాన్సిషన్ అన్నమాట. ఇంకా లౌకిక సాధనలన్నీ దాటిపోయాయి.
దాటిపోయి అంటారు సిద్ధిలోకి వెళ్ళిపోతున్న దశలో ముందు నాదం వినబడుతుంది. కానీ ఆ నాదంలో మనస్సు అలా లీనమవుతుంది. ఆ నాదం పేరు అనాహతం. బయట వినబడేది ఆహతం, లోపలది అనాహతం. అసలు బయట ఆహత విద్య ద్వారా లోపలది వినే సాధన చేయవయ్యా అంటారు. దానికి నాదోపాసన అని పేరు. అది త్యాగరాజ స్వామి వారు మూలాధారజ నాద మెరుగుటే ముదమగు మోక్షమురా అని చెప్పాడు. అది రహస్య విద్య అండి. ఆ నాదం అప్పుడు వినబడుతుందండి. ఆ నాదం ఎలా ఉంటుంది, అప్పుడు వినబడేది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చెప్పగలమా అంటాడు శంకరుడు. అది మధుమధురే అఖండితే స్వచ్ఛే అన్నాడు. మధుమధురంగా ఉంటుంది, అఖండితంగా ఉంటుంది, స్వచ్ఛముగా ఉంటుంది. ఒక్క ఉదాహరణ మనకి లోకంలో చెప్పకపోతే పోల్చుకోలేం గనక వేణురివ దీర్ఘతరహ అన్నాడు ఇక్కడ ఒక శాస్త్రం. వేణువు వలె ఉంటుందయ్యా కొంత మేరకు అన్నాడు ఇక్కడ. అందుకు దాని వేణువుతో మనం ఇక్కడ పోల్చుకున్నాం. ఆ నాదం వినబడుతుందిట. క్రమంగా ఆ నాదంలో వెళుతూ ఉంటే జ్యోతి కనబడుతుందిటండి, ఒక జ్యోతిస్వరూపం. ఆ జ్యోతిలో జీవుడు లీనమైపోతారట. అదే మోక్షం అంటే అన్నారు. కనుకనే మొట్టమొదటి సిద్ధారంభ స్థితి ఏమిటి? నాదం. ఇప్పుడు అది వినబడింది గోపికలకి. ఇప్పుడు చూడండి యోగపరంగా వాళ్ళు ఏ స్థితికి చెందిన వాళ్ళు. కనుకనే రాసలీల సాధన లీల కాదు, సిద్ధలీల. సాధనలన్నీ పూర్తి అయిపోయాయి, ఇంకా పరమాత్మలో లయమవడానికి వెళుతున్నప్పుడు మొదలైనటువంటి లీల. అందుకే రాసలీల లౌకిక భూమికలకు అందదది. అది ముందు తెలుసుకోవాలి. ఇంత నిర్వచనం ఎందుకంటే ఇంత అగాధ తత్వం ఉందా రాసలీలలో, ఇంత అగాధ తత్వం ఉందా వేణుమూర్తిలో అనేదైనా అర్థమైతే చాలు. ఈయన్ని చెప్పాడుగా నాకే అర్థం కాలేదంటే అది మంచిదే. ఎందుకంటే అర్థం కానంత గొప్ప విషయం ఉందని అర్థమైతే చాలు. ఎలాగైనా గొప్ప విషయం అయితే మొత్తానికి పరమాత్మ యొక్క ఆ వేణునాద మూర్తిని ఇది వర్ణిస్తూ ఉంటే మొత్తం 2 గంటలు 4 గంటలు కూడా అయిపోతాయి. తొందరగా ముగించాలి కదా ఇవాళ. సరే, మొత్తానికి ఆ వేణునాద మూర్తిని ఆ గానం సరిగ్గా బృందావనంలోకి వ్యాపించింది. ఆ సమయంలో అర్ధరాత్రి స్వామి గానం చేశాడు ఒంటరిగా. ఆ నాదం మొత్తం బృందావనంలో అందరికీ వినబడాలా, కానీ గోపికలకు మాత్రమే వినబడిందిట. వాళ్ళే స్పందించట. అంటే పరమాత్మ పిలుపు ఎవరికి తాకాలో వాళ్ళని తాకుతుంది. వాళ్ళు కదిలేరు. ఒక్కసారి ఎలా కదిలి వెళ్ళారయ్యా అంటే ఉన్నవాళ్ళు ఉన్నట్లే వెళ్ళిపోయారట. ఈ సన్నివేశం చాలా ప్రధానం. ఉన్నవాళ్ళు ఉన్నట్లే. కల్లాపి జల్లుతో ఒక ముందుట ఆమె అలాగే వెళ్ళిపోయిందిటండి. వంట వండుతున్నప్పుడు అలాగే వెళ్ళిపోయింది. ఎవరు ఎలా ఉన్నారో అదే పరిస్థితి. అంటే కొంచెమైన శారీర స్పృహ లేదు వాళ్ళకి. అది తెలుసుకోవాలి. శరీర స్పృహ ఉంటే కాస్త వెళ్ళి సవరించుకుని వస్తాను, ఇది అక్కడ పెట్టొస్తాను అని కూడా ఉంటుంది. అసంకల్ప ప్రతీకార చర్య అని అంటారు కదండి. ఉన్నవారు ఉన్నట్టే వెళ్ళిపోయారు. ఈ స్థితి అర్థం కావాలండి సామాన్యమా. చిన్నగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే పరమాత్మ వేణుగానాన్ని చూస్తున్నారు. తమను తాము మైమరచిపోయి ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఇక్కడ మనకి భాగవతంలో వేణుగీతం మనకు అధ్యాయం అద్భుతం. అది ఒక్కడు చెప్పుకుంటేనే చాలు, అంత పరవశంగా ఉంటుంది వేణుగీతం. ఒకడితో చూసావా వేణుగానం ఎంత గొప్పగా ఉన్నదో. మనం పరవశించి వచ్చేమో అని అనుకున్నాం, కానీ మనకంటే పరవశించిపోతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అసలు ఈయన మామూలుగా బృందావనంలో వేణుగానం ఎప్పుడు చేసినప్పటికీ లేళ్ళు మొదలైన అక్కడికి వచ్చేస్తాయట. పచ్చికి కొరుకుతున్న లేళ్ళు స్వామిని చూస్తూ పచ్చి కొరకడం కూడా మానేస్తాయండి. కొంతమంది తింటూ వింటున్న వాళ్ళు కనిపిస్తుంటారు మనకి. వీళ్ళు అసలు తినడం కాదు కదా, ఆ పచ్చిక అలా ఉండిపోయింది నోట్లో. అంటే ఒక సమాధి స్థితిని పొందే అన్నీ కూడా. అది గొప్ప విషయం. అలా మనమే కాదు, ఆ పైన ఒక్కసారి చూడండి అంటున్నారు గోపకాంతలు. ఆ పైన దేవతలు దేవకాంతలు విమానములు నిలిపివేసి వాళ్ళని వాళ్ళు మైమరచి మూర్ఛితులైనట్లుగా ఉన్నారు. అంటే ఆ దేవకాంతలు కూడా గోపికలకు కనబడ్డారంటే వీళ్ళ స్థితి ఏమిటో అర్థం చేసుకోండి. అంతేకాదు ఇప్పుడు మనం లేళ్లను చూస్తున్నాం. ఇటువైపు ఆ చెట్ల మీద చూడండి, ఆ పక్షులు ఎలా ఉండిపోయాట. రాత్రి వాళ్ళు పక్షులు అలా ఉన్నాయటండి. కొన్ని పక్షులు కళ్ళు మూసుకున్నాయట. అంటే కళ్ళు మూసుకు వెళ్ళడం కూడా కొందరికి అలవాట్లేండి అనుకుంటున్నారేమో. ఇక్కడ కళ్ళు మూసుకున్నాయి ఎందుకంటే ఒక గోపిక వ్యాఖ్యానిస్తోంది అద్భుతంగా. ఆ పక్షులు వేణుగానం విని ఇక్కడికి వచ్చి స్వామిని కళ్ళారా చూసేట. ఆ చూపుతో స్వామిని లోపలికి లాగేసుకున్నాయటండి హృదయంలోకి. హృదయంలోకి వెళ్ళిన కృష్ణుడు మళ్ళీ బయటకు వచ్చి కూడా కళ్ళు మూసేసుకున్నాయట. అంత గొప్ప భావన చేశారు. అందుకే ఖగముల్ మునిజనాకారంబులన్ భామిని, మునిజనుల వలె కనిపిస్తున్నాయి. ధ్యానస్థితిలో ఉన్న మునుల వలె ఉన్నాయి పక్షులు. మొత్తం తమకే కాదు బృందావన సీమకే స్పందన ఇచ్చాడు స్వామి. అంతేకాదు యమున ఎంత పొంగిపోతుందో చూడక్కడ. ఈ వృక్షములు ఎంత పరవశించిపోతున్నాయి. అంతేకాదు మన కళ్ళంటూ ఎందుకున్నాయో వివాళ సార్థకమయ్యాయి అన్నట. అక్షణ్వతాం ఫలమిదం నపరం విదామా. కళ్ళు ఉన్నందుకు ఇదే సార్థకం. కళ్ళారా అని చూసాం, ఇంకేం కావాలి. అంటే నాదంతో అనుసంధానింపబడ్డాక జ్యోతి కనబడుతుందన్నామే, ఆ జ్యోతి దర్శనమైంది. ఆ జ్యోతి కృష్ణుడు.
ఆ నాదానికి మూలమైన జ్యోతిని దర్శించారు. పైగా ఆయన చూస్తూ ఉంటే మధ్య మధ్యలో రెప్పలు పడుతున్నాయట మానవ సహజంగా. దృశిషు పక్ష్మకృతం శపంతి అంటాడు ఇక్కడ సుఖయోగేంద్రుడు. వాళ్ళకు బ్రహ్మగారి మీద కోపం వచ్చిందిట, ఎందుకంటే ఈ రెప్పలు పెట్టాడు. ఈ రెప్పలు పెట్టడం వల్ల రెప్పపాటు కాలాన్ని చూడలేకుండా ఉండిపోతున్నామే. ఆ ఆర్ట్ అర్థం కావాలండి. రెప్పపాటు కాలం కూడా కృష్ణుని చూడలేక వాళ్ళు బాధపడుతున్నారు. అయ్యో చూడలేకపోతున్నాము అని వేదన పడుతున్నారు. అందుకే గోపికలు అర్థం కావాలంటే ఫస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ ప్యూర్ అని వివేకానందుడు కన్నాడు. ఇప్పుడు నాకు అర్థం. అలా వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటున్నట్ట. కొంతసేపటి కృష్ణ పరమాత్మ వేణుగానం చాలించి ఏమిటి ఇంత అర్ధరాత్రి మీరు అందరూ వచ్చారు అన్నట్ట. అన్నప్పుడు ఆయన ఆడిన మొట్టమొదటి మాట స్వాగతం ఓ మహాభాగా ప్రియం కిం కరవాణివహ. ఇది అంటాడు, ఓ మహాత్ములారా మీకు స్వాగతం. ఆ సంబోధన జాగ్రత్తగా చూడాలి. గోపికలకు ఏమని పిలిచాడు స్వామి? మహాత్ములారా అంటే మనం శరీరాన్ని చూస్తాం, భగవంతుడు జీవుణ్ణి చూస్తాడు. వాళ్ళ స్త్రీ శరీరంలో ఉన్న యోగులు వాళ్ళ జీవులు ఎవరో ఆయనకు తెలుసు. అనేక జన్మల సాధనల వల్ల శుద్ధులై గోపికలుగా వచ్చిన జీవులు. స్త్రీ పురుష ఉపాధి భేదాలండి. జీవుడు స్త్రీయా పురుషుడా? ఇప్పుడు స్త్రీ దేహాభిమానం, మళ్ళీ పురుషుడైతే పురుష దేహాభిమానం. ఏ దేహం పొందితే ఆ దేహాభిమానం మనకు ఉంటుంది. కానీ ఇప్పుడు స్త్రీ రూపముల్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక జన్మల యోగులుట. అది గోపిక యూథం అనుకుంటుంది. గోపికలు రకరకాల తెగల వాళ్ళు ఉన్నారు, ఇది తెలుసుకోవాలి. కొందరు ఋషి రూప గోపికలు, కొందరు మంత్రరూప గోపికలు, కొందరు అనన్య భక్తి రూప గోపికలను 3 తెగల వాళ్ళ ప్రధానంగా చెప్తున్నాడు ఇక్కడ. ఋషి రూప గోపికలు అంటే ఋషులు తపస్సులతో దివ్యశక్తిని పొంది మంత్రాది దేవతల్ని దర్శిస్తారట. అలా దర్శించే ఋషులు మేము ఎప్పుడు దర్శించడం చెప్పడమే అవుతుంది కానీ అందులో లీనమయ్యేది ఎలాగా అని బాధపడ్డారట. అలాంటి కొంత ఋషులకు పరమాత్మ మీరు గోపికలుగా జన్మించి నాతో ఐక్యమవ్వండి అని చెప్పాట. వాళ్ళు ఋషి రూప గోపికలు. అలాగే ఉపనిషత్ మంత్రములు కొన్ని పరమాత్మను చెప్తూ ఉన్నాయి. వేద మంత్రములు పరమాత్మ నుంచే వస్తాయట, పరమాత్మనే చెప్తూ ఉంటాయట. ఆయన నుంచి వచ్చి ఆయన గురించి చెప్పడమే అయిపోతుంది కానీ తిరిగి ఆయన్ని ఎలా పొందుతామని మంత్రములు అనుకున్నాయట. మంత్రములు అంటే శబ్దాలు కావండి, అవి చైతన్య రూపాలు. అనగా మంత్రములు ఏమనుకున్నాయంటే పరమాత్మలో లీనం అవ్వాలి అనుకున్నాయట. ఆ మంత్రములకు స్వామి అనుగ్రహం ఇచ్చేట వాళ్ళు గోపికలయ్యాట. పైగా అనన్య భక్తితో అనేక యుగాల నుంచి తపస్సు చేస్తున్న యోగులు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళకొక్క కోరిక ఉండిపోయిందిట. దాన్ని బ్రహ్మకామన అంటారట. బ్రహ్మకామన అంటే పరమాత్మ కావాలనే కోరిక. అయ్యా కోరికల్ని జయించమన్నారు కదా, ఈ కోరిక కూడా జయించేయాలా అంటారు. అది కోరిక కాని కోరికటండి అది. అందుకే నారదుడు భక్తి సూత్రాల్లో నకామయమాన నిరోధ రూపత్వాత్ అని ఒక మాట చెప్పాడు. భగవత్ కామనని కామమనరాదు. మరి ఏమనాలి అంటే ఆ కామం కోరుకుంటే మిగిలిన కోరికలన్నీ పోతున్నాయట. అందుకని కామం కాదన్నాడు. అంతే సృష్టిలో ఏ కోరుకున్నా అదొక్కడ తీరితే చాలండి అంటాడు. తీరే వరకు అది తీరే మరొకటి వస్తుంది. కానీ భగవంతుడి యొక్క కోరిక ఎలాంటిదంటే ఆ కోరిక పెరిగినప్పుడు ఇతర కోరికలు పోతాయట. ఇక ఆ కోరిక తీరిపోయాక ఐక్యమైపోతాం, అసలు ఏమీ మిగలదు ఇక్కడ. అందుకే కోరిక కాని కోరిక బ్రహ్మకామన. ఈ బ్రహ్మకామన యోగులుకుంటూ ఆ కామన తీర్చుకోవడానికి కావాలని శుద్ధత కోసం అనేక జన్మలు తపస్సు చేసేట. తపస్సు అంటే తప్పించడమేగా. ఈ తప్పించడం అనేటువంటిది ఒక అగ్నిలా కాగి కాగి కాగి, యోగం అంటే కారిపోవడమే అండి, అగ్నిలా మండిపోవడమే. తపస్సుతో కారిపోవాలి. ఆ తపోగ్నిలో మన పాపాలు దగ్ధం అయిపోవాలి, దహనం అయిపోవాలి. బంగారం శుద్ధం కావాలంటే కరగబెడతాం, దాని మాలిన్యం అంతా పోయి శుద్ధ బంగారం తెలుతుందట. అది బ్రహ్మకామన్ అనే బంగారానికి జన్మవాసనలు అనే మాలిన్యం నుంచి బయటపడడానికి వాళ్ళు ఎన్నో జన్మలు తపస్సు చేస్తే ఆ మాలిన్యములు కరిగిపోయి కేవలం బ్రహ్మకామన మాత్రమే శుద్ధంగా మిగిలిపోయి ఆ శుద్ధమైన బ్రహ్మకామనే గోపికా రూపాలు ధరించొచ్చింది. అందుకు గోపికలు సామాన్యులు కారు. అందుకే వారిని స్వామిని పిలిచాడు. స్వాగతం ఓ మహాభాగా, అందుకు పిలిచాడు వారు. నిజానికి కృష్ణుడు పురుషుడా, వాళ్ళ స్త్రీలా? స్త్రీ పురుష భావం కాదు అక్కడ ప్రధానమైనటువంటిది. అయితే స్త్రీభావాన్ని ఆశ్రయించడంలో ఒక విషయం ఉన్నది. స్త్రీభావంలో ఆశ్రయము అర్పణము 2 ఉంటాయట. అందుకు ఆ పరమాత్మను ఆశ్రయించి అర్పించుకునే భావమే గోపికాభావం. అందుకు గోపి అనే శబ్దానికి అర్థం తెలిస్తే గోపీజన వల్లభుడు అర్థమైపోతారు. దానికి మనందరం గోపీజనమే కానీ తెలియదు అది. గోపనము అంటే కప్పుట అని అర్థం, రక్షణ 2 అర్థాలు ఉన్నాయి. 2 తీసుకుందాం. ముందు మనం ఫస్ట్ స్టేజ్లో ఇక్కడ 3 రకాల అర్థాలు చెప్పుకుందాం. 3 రకాల అర్థాలు 3 లెవెల్స్ అండి. మనం ఏ లెవెల్లో ఉన్నామో చూసుకుని పై లెవెల్కి వెళ్ళే ప్రయత్నం చేసి మనం గోపీజనం అయిపోతే వల్లభుడు ఆయన అయిపోతాడు. మొదటి గోపనము అంటే కప్పుట అని అర్థం. కప్పేదేది మాయ.
మాయచేత కప్పబడిన జీవులందరూ గోపీజనులే. ఇప్పుడు ఎవరు కాదు చెప్పండి, అందరూ గోపీజనులే. మనందరం గోపీజనులమైతే మనకు ప్రభు ఎవడు? కృష్ణుడే. అంటే గోపీజనులమైన మనకు ఈశ్వరుడు గోపీజన వల్లభుడు. సరిపోయింది. సర్వజీవులకు ప్రభువులకు అర్థం. ఇంకొక అర్థం చూద్దాం. గోపనం అంటే రక్షణ. పరమాత్మ రక్షణ పొందిన వాళ్ళు గోపీజనులు. అంటే మేము భగవంతుని వాళ్ళము అనుకుంటే వాళ్ళని కాపాడుతూ ఉంటాట. కనుక భక్తులే గోపీజనులు. భగవద్ రక్షణ పొందిన భక్తులు గోపీజనులు. వాళ్ళకు ప్రభు గోపీజన వల్లభ. ఇది ఒక అర్థం. ఇంకొక ప్రధానమైన అర్థం చెప్తుంది. ఇదంతా భాగవత తత్వార్థములే. గోపి అనే మాటకు అర్థం అంటే గోవులు అనగా ఇంద్రియములు. నిన్ననే అర్థం చెప్పుకున్నాం. గోభి ఇంద్రియై భక్తిరసం పిబతి ఇది గోపి అన్నారు. ఇంద్రియములతో ఎల్లవేళలా భక్తిరసాన్ని పానం చేస్తున్న వాళ్ళు గోపీజనుట. అంటే ఇప్పుడు ఆ గోపీజన స్థితి ఇంకా రాలేదన్నమాట. రెండవదే డౌట్, మొదటిది గ్యారంటీ. మొదటి తెలిసిన చాలా గొప్ప అండి. మాయ చేత కప్పబడ్డాం, మనకు ప్రభు ఉన్నాడని తెలిసిన సగజ్ఞానం వచ్చింది. రెండవది ఆయన రక్షణ పొందిన వాళ్ళు. మూడవ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆయన రక్షిస్తాడో శిక్షిస్తాడో కూడా మర్చిపోతారు. వాళ్ళకి అనవసరం. వాళ్ళకి భగవంతుడి నుంచి ఏది కోరుకోరు, భగవంతుడిని కోరుకుంటారు. అది తేడా. అది అర్థం కావడం చాలా కష్టం అండి. ఆయన నుండి కోరుకోవడం, ఆయన్నే కోరుకోవడం. మనకి ఆయన దగ్గరికి చేరాము అంటే ఆయన కంటే ముందు కోరికకి భక్తులు, తర్వాత ఆయనకి భక్తులు. కోరిక తీరిపోతే ఆయన అక్కర్లేదు అనమాట. అది వేరు. అది తప్పని చెప్పట్లేదు. మొదట్లో అలా ఉన్నా తప్పేమీ లేదు. అది మన భక్తి యోగంలో చాలా చర్చ చేసాం. ఇప్పుడు చెప్పక్కర్లేదు దాని గురించి. ఇప్పుడు గోపి అన్నప్పుడు ఇంద్రియములతో కృష్ణరసాన్ని పానం చేసేవాళ్ళు గోపికలండి. ఇంద్రియములతో కృష్ణరసాన్ని పానం చేయడం అంటే అర్థము ఏమిటి? ప్రహ్లాదుడు చెప్తారు, వినండి. కమలాక్షుని అర్చించు కరములు కరములు. చేతులతో ఆయన పూజిస్తే చేతికి రసం, కళ్ళతో రూపాన్ని దర్శిస్తే కంటికి రసం, నోటితో ఆయన కీర్తిస్తే నోటికి రసం, చెవులతో వింటే చెవులకి రసం. ఈ రసం తప్ప నీరసాలన్నీ పానం చేస్తున్నాం మనం వచ్చిన బాధ. కనుక గోపి ఇంద్రియై భక్తి రసం పిబతి ఇది గోపి. సర్వేంద్రియములతో నిరంతరం భగవద్ రసాన్ని పానం చేస్తున్నారు. అయితే ఇంద్రియాలు పానం చేస్తున్నాయా? ఇంద్రియాలతో మనస్సు పానం చేస్తుందా? మనస్సే. ఇంద్రియాలు ఉపాధులు. ఇంద్రియాల సాయంతో కృష్ణరసాన్ని పానం చేస్తున్నాయి. ఆయన వింటే ఆనందం, ఆయన పూజిస్తే ఆనందం, ఆయన తలంచుకుంటే ఆనందం, ఆయన చూస్తే ఆనందం. ఇలా సర్వేంద్రియములతో భక్తి రసాన్ని పానం చేసేవాడిని గోపి అంటారు. అలాంటి గోపీజనులకు వల్లభుడు గోపీజన వల్లభ. ఇప్పుడు తెలిసింది కదా. ఇక్కడ ఇలా మూడు అర్థాలు మనం చెప్పుకుందాం. ఇప్పుడు గోపిక అంటే ఇప్పుడు తెలిసిపోయింది. గోపిక స్త్రీ కాదు, పురుషుడు కాదు. భగవద్రస పానం చేసే సర్వజీవులు గోపికలే. ఆ గోపికలు స్త్రీలు అనుకుంటే అందరూ స్త్రీలేట. ఒకప్పుడు రూపగోస్వామి అనే మహాత్ముడు గొప్ప యోగి. ఇప్పటికీ గోస్వామి సంప్రదాయం బృందావనంలో ఉందండి. ఆ రూపగోస్వామి ఆయన బృందావనానికి శిష్య బృందంతో సహా వచ్చారట బంగదేశం నుంచి. చైతన్య మహాప్రభు భక్తులు వీళ్ళందరూ. ఆ వచ్చినప్పుడు మీరాబాయి ఆయన దర్శనం చేద్దామనుకుని ఉత్తరం పంపిందిట. మీ దర్శనానికి రావచ్చా అని. మేము స్త్రీలను చూడమన్నట్ట. మరొక ఉత్తరం పంపిందిట ఆవిడ. బృందావనంలో కృష్ణుడు తప్ప మరో పురుషుడు ఉన్నాడా? అప్పుడు ఆ గోస్వామి ఆవిడ దర్శనానికి నేను వస్తాను. ఎందుకంటే పురుషో విష్ణురుచ్యుక్త స్త్రీప్రాయ మితరం జగత్. ఇదొక వైష్ణవ సంప్రదాయంలో మధుర భక్తి సంప్రదాయం అంటారు. ఇది మనకు అర్థం కాలేదనుకోండి, ఏమో నాకు తెలియదని పక్కకు వచ్చేయండి. అందుకని నాకు ఇష్టానుసారం అది దాని గురించి వ్యాఖ్యానించచ్చు. అది రుచి అందిందా? అందింది. లేకపోతే నాకు తెలియదండి, ఇంకా నాకు తగిన మెచ్యూరిటీ రాలేదని పక్కకు వచ్చేసేయండి. అందుకని అది పట్టుకుని మాత్రం విమర్శించద్దు. అది అర్థమయ్యే విషయం కాదు. అదొక రమ్యమైన ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ రాదు కదా. ఇక్కడ కోటి జన్మార్జిత పుణ్య భవే భక్తి ప్రజాయితే అని కృష్ణ పరమాత్మ భారతంలో చెప్పాడు. అనేక జన్మల పుణ్యం ఉంటే కానీ ఆ ప్రేమ రాదండి. ప్రేమ కలగడం మహాకష్టం. అందుకే ప్రకాశ్యతే క్వాపి పాత్రే అంటాడు నారదుడు భక్తి సూత్రాలు. ఏ కొద్ది మంది అర్హులు ఉందో. అందుకే భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరీం అంటారు శంకరుడు సౌందర్యలహరిలో. కతిచన ధన్యా, ఏ కొద్ది మంది ధన్యులో అమ్మా తెలుసుకోగలరా తత్వాన్ని అని చెప్తున్నారు అక్కడ. మొత్తానికి గోపీ భక్తి అటువంటి మధుర భక్తి సంప్రదాయానికి చెందింది. ఎప్పుడైతే పరమాత్మ మీరేమిటి అర్ధరాత్రిలో వచ్చారు, వెళ్ళండి మీ ఇళ్ళకి వెళ్ళండి, పైగా వాళ్ళందరూ మీ ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారో ఏమిటో, బాగుండదు అర్ధరాత్రి ఇలా వస్తే, వెళ్ళిపోయి మీ ధర్మములు కావు అంటే ఇదేమైనా తగునా ఇలా మాట్లాడటం అన్నారు. నువ్వు మమ్మల్ని పిలిచేవయ్యా, ఏమని పిలిచావు? నీ వేణునాదంతో పిలిచావు. నీ వేణునాదం ఎంత గట్టిదో మాకు తెలుసు. మేము ఎప్పుడు నీ వేణునాదం గురించో ఆలోచిస్తూ ఉంటాం. నీ వేణునాదానికి ఒక గొప్ప లక్షణం ఉందయ్యా. ఒక్కొక్కప్పుడు నిన్ను మేము ఒక ప్రార్థన చేస్తాం. మేము వంట వండుకుంటున్న సమయంలో మాత్రం వేణుగానం చెయ్యకయ్యా. ఎందుకంటేట
వంట వండేటప్పుడు ఎండు కట్టెలు పెడతారట, మంట పెడతారట. నీ వేణుగానం విని ఎండు కట్టెలు కూడా చిగురిస్తాయి, మంటలారిపోయి తాపాలు చల్లారుతాయి, ఇంకా మంటలు ఎలా అవుతాయి? అంత గొప్ప మాట చెప్పాడు. మోడుని చిగురింపజేస్తాడు, తాపాలను తొలగింపజేస్తాడు. మా పురురంధన సమయే, అందుకే ఆ సమయంలో మాత్రం వేణుగానం చేయండి. ఎంత భావాలండి. అందుకే నామ సమేతం కృత సంకేతం వాదయతే మృదువేణు అంటున్నాడు జయదేవుడు. వాళ్ళకి తెలిస్తే ఆ మాధుర్యం అంటాడు. నువ్వు వేణుగానం చేసినప్పుడు మమ్మల్ని పేరు పెట్టి పిలిచినట్టు అనిపించింది. అయ్యో వచ్చా, నువ్వే పిలిచి నువ్వు పొమ్మంటే ఎలాగా? పైగా ఒక్కసారి నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళరు కదా. ఎంత గొప్ప మాట. గీతలో స్వామి చెప్పాడు, యద్గత్వా ననిగత్తైతే తద్ధామ పరమం మమ. ఎవరైతే నా దగ్గరికి చేరతారో వాళ్ళు వెనక్కి వెళ్ళరు. నువ్వే చెప్పావుగా, గొప్పగా అన్నారు. మైవం విభోర్ఘతి భవాన్ గదితుం నృశంసం. ఇప్పుడు ఇంత కఠినంగా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు సుమా, మమ్మల్ని అనుగ్రహించు. ఎలా అనుగ్రహించాలి? వీళ్ళు నిజంగా స్త్రీ రూపమైన కామభావంతో వెళ్ళుంటే ఉపమానాలు వేరేగా ఉండేవి. ఉపమానం చూడండి. అందుకే రాస భాష అర్థం కావడం మహా కష్టం. ఎందుకంటున్నామంటే ఇక్కడ భాష ఎంత చక్కగా మాట్లాడుతున్నారు వాళ్ళు. దేవో యథాది పురుషో భజతే ముముక్షున్. ఇది గొప్పగా చెప్పారు. మమ్మల్ని నువ్వు అనుగ్రహించాలి. ఎలాగూ అంటే ఆది పురుషుడైన నారాయణుడు ముముక్షువులను ఎలా అనుగ్రహిస్తాడో మమ్మల్ని అనుగ్రహించాలాగా అన్నది. ఇది కేవలం కామలీలే అయితే ఈ శబ్దాలు ఉంటాయా? ఇదే తెలుసుకోవాల్సింది. కనుక మేము ముముక్షువులం, నువ్వు నారాయణుడు. అది ఇందులో ఉన్నటువంటి భావం. అందుకే మేము తిరిగి వెళ్ళేది లేదు. నువ్వు చెప్పేవి వెనక్కి వెళ్ళండి, మీ ఇంట్లో వాళ్ళని చూసుకోండి, ధర్మాలు పాటించండి అన్నవే. ఇది నిజమే. ఎవరికి? లౌకికమైన మార్గాల్లో ఉండేవారికి ధర్మము అధర్మము రెండూ నిజమే. కానీ నిన్నే నమ్మొచ్చిన వాళ్ళు ధర్మాధర్మాలకు రెండిటికి అతీతులు. ఇది తెలుసుకోండి. అందుకే రాసలీలలో ధర్మం ఉందా? లేదు. అధర్మం ఉందా? అంతకంటే లేదు. అది తెలుసుకోవాలి. రాసలీల ధర్మానికి అధర్మానికి బియాండ్, అది అర్థం ఇక్కడ. అందుకని ధర్మాధర్మాల చర్చ లేదు అక్కడ. అధర్మం ప్రశ్నే లేదు. అది అధర్మమే కాదు. ఎందుకంటే ఆరాధ్యలీల. ఆరాధ్యలీల అంటే పరమాత్మ మాత్రమే చేయగలిగేది. పరమాత్మ మాత్రమే చేయగలిగేది, లోకం కాదు. ధర్మం లోకానికి కానీ పరమాత్మకు కాదు. ఎందుకంటే పరమాత్మకి లౌకిక ఉపాధులు. ఇది తెలుసుకోవాలి. అవునా లేదా? ప్రయాణం చేస్తున్న వాళ్ళే బస్సుల్లోంచి దబీమని దోక్కూడదు. అవునా లేదా? ఎక్కడో కూర్చున్నవాడు పర్వాలేదు, నిలబడ్డవాడు పర్వాలేదు. ఎందుకంటే మనం లౌకికమైన ఉపాధులతో ప్రయాణం చేస్తున్నాం కనుక మనకి ధర్మాలు ఉంటాయి, పరమేశ్వరుడికి ఉండవు. అందుకే పరమేశ్వరుడిని ప్రశ్నించే హక్కు మనకు లేదు. అని పరమేశ్వరుడు అంటే కృష్ణావతారంలో ఒక్కొక్కసారి పరమేశ్వరుడుగా ప్రవర్తిస్తాడు, ఒక్కొక్కసారి మానవుడిగా ప్రవర్తిస్తాడు. దీనివల్ల దానికి దెబ్బతీయడు, దానివల్ల దీనికి దెబ్బతీయడు. నిన్ననే చెప్పుకున్న మాట గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆరాధ్య లీల, ఇది ఆదర్శ లీల కాదు. ఎందుకంటే మానవుడు ఎవరు చెయ్యలేనిది. ఇది మోక్షప్రధాన లీల. మరొక పేరుతో చెప్పాలంటే మోక్షాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు మోక్షాన్ని ఎవరు ఇవ్వగలరండి? మానవుడు ఎవ్వరు ఇవ్వలేరు, పరమాత్మ ఇవ్వగలరు. మోక్షప్రధాన లీలలో లౌకిక చర్చే ఉండదు. దాని స్థితి వేరు. ఒక యోగే లౌకికమైన త్రిగుణాలకు అతీతులైపోతున్నాడే, ఆ స్థితి మనకి ఎక్కడ అర్థమవుతుంది? మొత్తానికి గోపికలు చెప్పారు, మేము నీ దగ్గరికి చేరం, తిరిగి వెళ్ళం, మమ్మల్ని అనుగ్రహించు అనగానే పరమాత్మ వారితో పాటు సంచరించట. సంచరిస్తుంటే వాళ్ళకి ఆనందం పెరిగిపోయింది. మాకు భగవంతుడు దొరికాడు అని తృప్తితో విహరిస్తున్నారు యమునా నదీ తీరంలో, బృందావనంలో. అలా వాళ్ళందరూ మురిసిపోయి మాకు భగవంతుడు దొరికాడు అని ఆనందం కాస్త మాకే దొరికాడు కదా అని అహంలో మారింది. అహంకారం ఇంత మాత్రం మిగిలినా మహాప్రమాదమేట. అంటే సిద్ధి పొందుతున్నప్పుడు కూడా కొంచెం మిగులుంటుంది అహం. అది పూర్తిగా తీసేస్తే కానీ ఆ పూర్తి ఐక్యం రాదు. స్వామిని చూశారు, స్వామిని తాకారు, స్వామితో పాటు తిరిగారు, విహరించారు, ఆనందిస్తున్నారు. కానీ చిన్నపాటు ఎప్పుడైతే వాళ్ళకి మదం వచ్చిందో దానికి అక్కడ గొప్ప ఆ మదానికి పేరు పెట్టాడండి. తత్ సౌభగమదం వీక్ష అంట. సౌభగమదంట అంటే సౌభాగ్యమదం. ఆహా మేము భాగ్యవంతులము నేను అనే భావం మిగలకూడదండి. కాసింత మిగిలిందా మహాప్రమాదం. అహం బ్రహ్మంలో కరిగిపోవాలి పూర్తిగా. అనుకున్నారు ఎప్పుడో ప్రశమాయ ప్రసాదాయ తత్రైవాంతరధీయత. గొప్ప పదం వేశాడు. ఇవన్నీ యోగ భాషే. ప్రశమాయ ప్రసాదాయ, ఆ ఆహాన్ని తొలగించడానికి గాను వారిని అనుగ్రహించడానికి గాను. రెండు. కేవలం అహం తొలగించి బుద్ధి చెప్పడమే కాదు, తిరిగి మోక్షం ఇవ్వడం కోసం. ఈ రెండిటి కోసం తత్రైవ అంతరధీయత. ఎంత గొప్ప పదములు వేశాడో. అక్కడే అంతర్ధానం అయ్యాడన్నారు. అంతేగాని ఒక్కసారి ఆయన గోలోకంకో వైకుంఠానికి ఎగిరిపోలే. తత్రైవ అంతర్ధీయత. అక్కడే అంతర్ధానం. అంతర్ధానం అంటే మనం చెప్పుకున్న నరసింహ చరిత్రలో అక్కడికక్కడే లీనమైపోయాడు ఆయన, కనబడలే. దానితో వాడికి ఏడుపు వచ్చిందండి. పరమాత్మ
దూరమవగానే ఏడుపు తట్టుకోలేక విలపిస్తూ బృందావనంలో సంచరిస్తూ చెట్టుని పుట్టని కూడా అడుగుతున్నారట కృష్ణ పరమాత్మ జాడ ఎక్కడా అని. ఇప్పుడు మరొక భూమికలోకి వాళ్ళు వెళ్తున్నారు. మొదటి భూమిక వేణునాదం, రెండవ భూమిక ఆయన దర్శనం, మూడవ భూమిక ఆయనతో పాటు విహరించడం, నాలుగవ భూమిక విరహంతో వేగిపోవడం. ఇది చాలా గొప్ప భక్తి అండి. నారదుల వారు భక్తిలో రకరకాల ఆసక్తులు చెప్తారు. కాంతాశక్తి, సఖ్యాశక్తి, వాత్సల్యాశక్తి, దాస్యాశక్తి, సేవాశక్తి చెప్పి చివరికి విరహాశక్తి అంటారు. దీని తర్వాత వాళ్ళు చెప్పలేదు. అన్నిటికంటే గొప్పది విరహాశక్తి. భగవద్ విరహంతో వేగిపోవడం అనేది చాలా గొప్ప విషయం కండి. అంటే భగవంతుడి వియోగం తట్టుకోలేక స్వామి నువ్వు లేకుండా ఉండలేనయ్యా అని ఏడవగలిగితే ఆ ఏడుపుకు తపస్సుట. మరి అది తాపమేగా. తపస్సుకి తాపానికి తేడా మనం చెప్పుకున్నాం. లోకం కోసం తప్పిస్తే తాపం, లోకేశ్వరుడు కోసం తప్పిస్తే తపస్సు, అంతే తేడా. ఇక్కడ తాపానికి ఫలం పాపం, తపస్సుకి ఫలం మోక్షం. తెలిసింది కదా. అందుకే పరమాత్మ కోసం తప్పించిపోవాలని, విరహంతో వేగిపోవాలి. చాలా గొప్ప విషయం. పైగా విరహంలో భగవంతుడు ఎప్పుడు కూడా మన హృదయంలో ఉంటాడు. ఎందుకంటే భగవంతుడికి దూరం అయ్యేమే అని వేడుస్తున్నామంటే భగవంతుడు హృదయంలో దగ్గర ఉన్నాడు కదా. అంతేకాదు విరహంలో ఇంకా ఎక్కువ దగ్గర ఉంటాడట. చైతన్య మహాప్రభు చెప్తాడు, సంయోగంలో నువ్వు ఒక చోట కనబడతావయ్యా, విరహంలో అన్ని చోట్ల కనబడతావయ్యా అన్నాడు. అంత గొప్ప మాట. ఎటు చింతన చేస్తే అటే. అందుకు యుగాయుతం నిమేషేణ చక్షుషా ప్రావృషాయుతం శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహీణమే. చైతన్య మహాప్రభు చెప్తున్నారు శిక్షాష్టకంలో. స్వామి నీ విరహంలో నిమిషాలు యుగాలైపోతున్నాయి, కళ్ళు శ్రావణ మేఘాలైపోతున్నాయ్యా, జగత్తు శూన్యమైపోతుంది అని. ఆ ఏడుపు అర్థం కావాలంటే మొత్తానికి చైతన్య మహాప్రభు అలా ఏడ్చాడు, రామకృష్ణ పరమహంస అలా ఏడ్చాడు. ఆ విరహాశక్తి చాలా విశేషం. ఆ విరహాశక్తితో చెట్టుని పుట్టని అడుగుతున్నట్ట, మీకు కనబడ్డా, మీకు కనబడ్డా. ఆఖరికి ఒక మల్లె పొద్దు దగ్గరికి వెళ్ళారు. మీకు ఆయన పోల్చలేరేమో, మీకు వర్ణించి చెప్తాం. అలాంటి ఆయన కానీ మీ దగ్గరికి వచ్చాడా? ఎలా ఉంటాడు? నల్లని వాడు, పద్మనయనమ్ములవాడు, కృపారసంబు పైజల్లెడివాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు, చెల్వల మనధనంబు తెచ్చెనో మల్లియలార, మీ పొదల మాటున లేడు కదమ్మా చెప్పరే. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు, కృపారసంబు పైజల్లెడివాడు. నల్లనివాడు కృష్ణ, పద్మనయనమ్ములవాడు, విశాలమైన నేత్రాలు. అంత స్వరూపంలో కళ్ళే గుర్తున్నాయా? మా హనుమంతుని అడగని చెప్తాడు. సీతమ్మంది రాముడు ఎలాగుంటాడు చెప్పవేంటే, రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర. ఆయన అలాగే వర్ణిస్తాడే. భక్తుడు భాష ఎక్కడైనా ఒకటే. రామ కమలపత్రాక్ష, రాముడు పెద్ద కళ్ళవాడు. కృష్ణ కమలపత్రాక్ష, అందుకే కృష్ణ అంటే నల్లనివాడు, పద్మనయనములవాడు. ఎందుకయ్యా కళ్ళే అలా గుర్తుండిపోయి అంటే, ఆ కళ్ళల్లోంచే మాపై కరుణ వెదజల్లుతుంటాడు ఆయన. అందుకే కృపారసంబు పైజల్లెడివాడు, అరుణాం కరుణా తరంగితాక్షి. నవ్వు రాజిల్లెడి మోమువాడు, అటువంటి వాడు మీ దగ్గరికి వచ్చాడా చెప్పండి? అలా చెట్టుని పుట్టని అడుగుతున్నట్ట. అదే నందనందనుండంతర్హితుండయ్యే పాటలీతరులార పట్టరమ్మ, హేలావతుల గూడి ఎలబాసితివని ఐలేయలతలార అడుగరమ్మ, జాతి సతుల బాయ నీతియే హరికిని జాతులార దిశల చాటరమ్మ, కదలులార పోయి కదిలించి సికిపించ జుట్టు తెచ్చి నేడు చూపరమ్మ అని చెట్లను అడుగుతూ వెళుతూ ఉంటే తోవలో తులసి వనం కనబడింది కండి. తులసి దగ్గర కూర్చుండిపోయి తులసికి దండం పెట్టారు. నీకు ఆయన అంటే ఇష్టం, ఆయనకు నువ్వంటే ఇష్టం, కనుక నీకు తెలియకుండా ఆయన ఎలా నువ్వు చెప్పాను. చెట్లు ఏం చెప్పలేదు. ఏమిటండి చెట్టుని పుట్టని అడగడం ఏంటండి? పిచ్చి కాకపోతే. అదే పిచ్చి అయితే ఆ పిచ్చి ఇమ్మని పరమాత్మను ప్రార్థిద్దామండి. ఈ పనికి మన తక్క వితర్కాలు చేసేటువంటి కుబుద్ధుల కంటే ఆ పిచ్చి చాలా గొప్పదండి. ఎంత గొప్ప పిచ్చి! ఆ బాలోన్మత్త పిశాచవస్థ, ఆ ఉన్మాదావస్థ చాలా గొప్పది. కానీ వీళ్ళది పిచ్చి అనడానికి వీలు లేదు. కృష్ణవేణుగానానికి చెట్టు పుట్ట స్పందించడం కూడా చూశారు కనుక ఆయన కేవలం చైతన్యవంతుడైన మానవుల వాడే కాదు, జడమైనటువంటి వృక్షాల వాడు, జంతువుల వాడు, అందరి వాడు ఆయనే. అందుకు వాటిని అడుగుతున్నారు. ఎవరు జాడ చెప్పలేదట. చివరికి నేలను చూసేట, నేలకు దండం పెడుతున్నారు. నువ్వు అంత భాగ్యవంతురాలు అమ్మా. ఒకప్పుడు వరాహమూర్తి ధరించి నిన్ను ఎత్తి పట్టుకున్నాడు, వామనమూర్తిగా నిన్ను కొలిచాడు. కిటియ్యి కవు గిట్టె చెచ్చను వటుడై వర్ధిల్లి కొలిచే వడి కృష్ణుండై ఇటర్ తన పద చిహ్నము నిడే క్రిందటి బామున ఎమినోమునొచితమ్మ ధరిత్రి. వరాహమూర్తి నిన్ను ఎత్తి పట్టుకున్నాడు, వామనమూర్తి పాదంతో కొలిచాడు, కృష్ణమూర్తి 2 అడుగులు నీ మీద పెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళినా నియమించే వెళ్ళాలిగా, నీకు తెలుసు చెప్పండి. ఎక్కడ సమాధానం చెప్పలేదు. ఎప్పుడో వాళ్ళల్లో వాళ్ళు కొంచెం పిచ్చెక్కినట్టు అయిపోతున్నట్ట. వెంటనే
వాళ్ళు ఒక దివ్యమైన మనస్థితికి వెళ్ళిపోయింది. మరొక స్టేజ్ అండి. ఇక్కడ వాళ్ళు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మైండ్, థాట్ లేదా సాధన చూడండి ఎలా వెళుతుందో. ఈ స్థితిలో ఎలా వెళ్ళిపోయారంటే వాళ్ళని వాళ్ళు కృష్ణ భావనతో తాదాత్మ్యం చెందిపోయి కృష్ణాకార వృత్తి, వేదాంతంలో దీన్ని బ్రహ్మాకార వృత్తి అంటారు, అది చూపిస్తున్నారు ఇక్కడ. వాళ్ళని వాళ్ళు మైమరిచిపోయి ఒక ఆమె అంటుందిట, నేనే కృష్ణుణ్ణి, అదిగో మీరు అందరూ వర్షంలో తడిసిపోతున్నారు, నేను గోవర్ధనగిరి ఎత్తుతున్నాను రండి అని పైకి ఎత్తించండి ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ, నేను కృష్ణుడిని చూడు విశ్వరూపం చూపిస్తా నోరు తెరిచిందిట. అంటే కృష్ణలీలలో అనుకరిస్తున్నారు. ఇంతవరకు వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వచ్చారు, సామీప్యం. కృష్ణుడిని చూశారు, ఆ బృందావనంలోకి వచ్చారు, సాలోక్యం. ఇప్పుడు కృష్ణుడిగా వారే మారిపోతున్నారు, సారూప్యం. చూడండి ఇంకా మిగిలింది సాయుధ్యం. అదే రాసలీలకి వరకు రావాలి. కనుక 4 మోక్షాల స్టేజెస్ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. ఇది ఆలోచించవలసిన మరొక అంశం. కృష్ణాకార వృత్తి, వాళ్ళే కృష్ణుడిగా భావిస్తూ తన్మయులైపోయేట. అలా తాదాత్మ్యం చెందిపోయి వెళుతూ ఉంటే వాళ్ళకి అడుగుజాడలు కనబడ్డాయి. ఎప్పటికీ అడుగుజాడలు. భగవంతుడు మనం చూడలేము, ఆయన చూపించదలుచుకుంటే తప్ప. అడుగుజాడలు కనబడ్డాయి. ఇప్పుడు వెంటనే దిగుదుకు అడుగుజాడలు కనబడ్డాయి అన్నట్టు. ఏం మురిసిపోతున్నావు, అది ఒక్కడ అడుగుజాడలు కాదు, ఇంకో ఆవిడ అడుగుజాడలు కూడా నేను చూడన్నట్టు. ఎదురుగా పక్కన ఎదురుగా ఇలా రకరకాలు కనబడుతున్నాయి. అలా వెళుతూ ఉన్నారు. మొత్తం మనమందరం ఇక్కడ ఉన్నాం కానీ ఇంకెవరితోనో తిరుగుతున్నాడు. ఆ తిరుగుతున్నప్పుడు ఎదుగో పురుషుడి యొక్క అడుగుజాడలు, స్త్రీ యొక్క అడుగుజాడలు. ఇవి ఆ ఇద్దరు అడుగుజాడలు చిహ్నాలు కనబడుతున్నాయట. కృష్ణపాదాలు పోల్చుకోవడానికి ప్రత్యేక చిహ్నాలు ఉంటాయి. ధ్వజము, అంకుశము, చక్రము, పాశము ఇవన్నీ. అలాగే ఆవిడ అడుగుజాడలు పోల్చుకోవడానికి కూడా చిహ్నాలు ఉన్నాయి. దాన్ని బట్టి పోల్చుకున్నారు. ఆవిడెవరు అనేది మాత్రం భాగవతంలో చెప్పలేదు. ఒక ఎలనాగ చెయ్యుదినాడిచ్చట సరసనున్నవి 4 చరణములను. పక్కపక్కన ఉన్నాయి, వీళ్ళిద్దరు పక్కపక్కన నడిచారు. ఇక్కడ చూడండి ఎదురుగా ఉన్నాయి, ఎదురుగా నిలిచి ఏదో మాట్లాడారు. అంతేకాదు, కొమ్మకు పువ్వులు కొసినాడిక్కడ మనసి పాదాగ్రంబు మోపినాడు. ఒక చోటకు వచ్చేటప్పటికల్లా ఆవిడ పాదాలు అలాగే కనబడుతున్నాయట. ఆయన పాదం మాత్రం ఎలా ఉందంటే క్రింది భాగం మాత్రమే నొక్కి పై భాగం కనిపించట్లేదు. అప్పుడు పైకి చూశారు, ఆ కొమ్మకు పువ్వులు ఉన్నాయి. ఓహో ఇప్పుడు అర్థమైంది. ఆయన అలా పైకి ఎక్కి ఆ పైకి ఎత్తి ఆ పువ్వులు కోసి ఆవిడ తలలో పెట్టుంటాడు. అందుకే అలా ఉన్నారు. వాళ్ళ పాద జాడల బట్టి ఊహించుకుంటున్నారు ఇవన్నీ కూడా. ఆఖరికి ఇదిగో ఇక్కడ చూడు ఆవిడ అడుగుజాడలు కనిపించట్లే, ఆయనవే కనబడుతున్నాయంటే అంత మురిసిపోక ఇక్కడ ఎత్తుకుని తీసుకుని ఉంటాడు ఆవిడ. ఇలా భావన చేస్తూ ఉన్నారు వెళుతూ. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే ఏకా అనయా రాధితో నూనం ఇలాంటి శబ్దం లేదు తప్ప ఎక్కడ కూడా ఆవిడెవరో పేరు చెప్పలేదండి. చిత్రం. కానీ ఎవరో ఒకరు అయ్యి ఉంటారు కదా. ఆవిడెవరు అయ్యి ఉంటారు? దీనికి మనకి ఋషులు దర్శించి చూపిస్తున్నారు. ఆవిడే రాధాదేవి, ఆ తల్లి రాధాదేవి. భాగవతంలో రాధ గూఢనాయిక. ఈ రాధాదేవి బ్రహ్మవివర్త పురాణం, బ్రహ్మపురాణం, వేదాల్లో ఈ రాధ ప్రకటనాయిక. ఇక్కడ ప్రకటిస్తారు, భాగవతంలో ప్రకటించారు. ఈ గూఢత్వం ఎందువల్ల వచ్చింది? 2 రహస్యాలు ఉన్నాయి ఇక్కడ తెలుసుకోవాలి. లేదండి రాధ భాగవతంలో లేదంటాడు ఒక సాహిత్యకారుడు. వీళ్ళ రీసెర్చ్లు కొంపలు ముంచుతున్నాయి. ఋషుల గ్రంథాలను మాత్రం లిటరరీ యాటిట్యూడ్తో చూడరాదు. దానికి యోగ దృష్టి, ఉపాసనా దృష్టి, ధార్మిక దృష్టి, ఆధ్యాత్మిక దృష్టి 4 దృక్కోణాలతో చూడాలి ఋషుల సాహిత్యాన్ని. మిగిలిన పోయిటరీని ఎలా చూసినా పర్వాలేదండి. ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది ఇవి మామూలు వాళ్ళు పట్టుకోవడం కంటే మానేయడమే బెటరు అని. ఎందుకంటే మంచి వాళ్ళ చేతుల్లో పడాలి కానీ అలాంటి వాళ్ళ చేతుల్లో పడితే వాడు రాధ ఎక్కడుంది, రాధ ఎక్కడ లేదు. రాధ అంటే ఏమిటో కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రాధ పేరు చాలండి, అంత గొప్ప శక్తివంతమైన మంత్రం అది. రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తితాన్ దేవి భాగవతంలో చెప్తున్నారు. రాధాదేవి తత్వం కొంచెం క్లుప్తంగా మనం చెప్పుకుంటే అనేక పురాణాల్లో రాధాతత్వం ఉంది. దేవి భాగవతంలో కూడా రాధాతత్వం చెప్పారు. ఒక పరాశక్తి ఉందట. ఆ పరాశక్తి 5 మూర్తులు ధరించి ఉన్నది. 5 మూర్తులు పూర్ణ రూపములు అన్నారు. ఈ పూర్ణ రూపాలతో అమ్మవారిని ఆరాధన చేస్తాం. ఇందులో ఏ మూర్తిని ఆరాధించినా మిగిలిన 4 అందులో ఉన్నట్టే అన్నారు. అవేమిటి అంటే దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ. 5 మూర్తులుట. వీటిని ప్రకృతి యొక్క ప్రధాన శక్తులు, పూర్ణ శక్తులు అంటారు. ఇందులో రాధాదేవి 5వది. దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి. ఈ 5 శక్తులు ఒకే పరమేశ్వరుడు. అందుకే హిందూ వేదమతం ప్రకారంగా 2 దేవతలు లేరు, ఒకడే ఈశ్వరుడు. ఆయనకు ఒక శక్తి ఉంది. ఆ శక్తితో అనేక రకాల పనులు చేస్తున్నాడు. ఆయన శక్తిని అమ్మన్నాం, ఆయన అయ్యన్నాం, అంతే. ఇంతే తెలిసిపోతుంది కదా ఈశ్వరుడు, ఈశ్వర శక్తి. ఈశ్వర శక్తి సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ అనిపించుకుంటోంది, స్థితి చేసేటప్పుడు విష్ణువు, లయం చేసేటప్పుడు రుద్రుడు. సూర్యమండలంలో ఉండి మనల్ని అనుగ్రహిస్తున్న స్వరూపం హిరణ్య గర్భుడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఉన్నప్పుడు ఆయన సృష్టి చేసేటప్పటికి ఆయన శక్తి కూడా ఆయన పక్కన ఉందిట. ఆయన బ్రహ్మ అయినప్పుడు ఆ శక్తి సరస్వతి అయింది.
ఆయన విష్ణువైనప్పుడు ఆ శక్తి లక్ష్మి అయినది, ఆ రుద్రుడైనప్పుడు ఆ శక్తి గౌరీ దుర్గా గౌరీ అయినది, ఆయన హిరణ్య గర్భుడై సూర్యమండల మధ్యవర్తి ఉన్నప్పుడు ఆ శక్తి గాయత్రి అయినది. కేవలం ఆయన ఆనందమూర్తి ప్రేమమూర్తి ఉన్నప్పుడు ఆ శక్తి రాధాదేవి అయినది. అప్పుడు ఆ మూర్తి పేరు కృష్ణుడు. ఈ కృష్ణుడు గోలోకంలో ఎప్పుడు ఉంటాడని మన పురాణములు చెప్తున్నాయి. చతుర్భుజుడై వైకుంఠంలోను, ద్విభుజుడై గోలోకంలో ఉంటాడట. అక్కడ కేవలం ఆయన స్వరూపంలో ఆనందం మాత్రమే మరొకట్లేదు. మిగిలినవన్నీ సృష్టికి సంబంధించినవి. సృష్టి, స్థితి, లయ, హిరణ్య గర్భుడు సృష్టికి సంబంధించినవి. ఈ సృష్టికి అతీతమైన కేవల ఆనంద రూపం ఏది ఉందో అది కృష్ణమూర్తి. అందుకే కృష్ణుడు యొక్క స్వరూపంలో వేణుగాన మూర్తిలో మీకు ఎక్కడ దుష్ట శిక్షణ శిష్టరక్షణ కనబడదండి. కేవల ఆనందమూర్తి, నాదమూర్తి అంతే. అందుకే కృష్ణుడిని నాదావతారుడు అని కూడా అనొచ్చు. కేవల ప్రేమ ఆనందం అంతే. అక్కడ సృష్టికి సంబంధించిన అన్నీ అయిపోయాయి. దానికి అతీతంట. అందుకే అతీతమైన శక్తి కృష్ణుడు, ఆయన శక్తి రాధాదేవి. అందుకే సృష్టి యొక్క వాసనలన్నీ దాటితే కానీ రాధాదేవి అర్థం కాదన్నారు. ఇక్కడ రాధాదేవి అనుగ్రహం ఉంటే పరమాత్మపై ప్రేమ కలుగుతుందిట. చూడండి, రాధాదేవి అనుగ్రహం ఉంటే పరమాత్మకి మనపై ప్రేమ కలుగుతుందిట. ఇప్పుడు చూడండి, అందుకే రాధాదేవి ఎవరు అంటే పరమాత్మ యొక్క ప్రేమ శక్తి. సృష్టి శక్తి, స్థితి శక్తి, లయశక్తి, హిరణ్య గర్భశక్తి చెప్పాం. రాధాదేవి పరమాత్మ యొక్క ప్రేమ శక్తి, ఆనంద శక్తి. ఈ రెండు తెలుసుకుంటే ప్రేమ ఆనందం. అందుకే ఆ తల్లికి శాస్త్ర ప్రకారంగా హ్లాదిని శక్తి అని పేరు. హ్లాదిని, ప్రహ్లాద, హ్లాదిని. హ్లాదిని అంటే ఆనందం, ఆనంద శక్తి. రాధ అనగా ఆనంద శక్తి, ప్రేమ శక్తి. పరమాత్మ యొక్క ప్రేమయే అమ్మ. అంతే కదా, ఇన్ని పనులు చేస్తున్నాడంటే పరమాత్మ ప్రేమ చేతే కదండి. అమ్మ మనకి భోజనం పెడుతుంది, బట్టలు వేస్తుంది, అన్ని పనులు చేస్తుంది. ఎందుకోసం? ప్రేమ చేత. అది ఇన్ని పనులు పరమాత్మ దేని వల్ల చేస్తున్నాడు? ప్రేమ చేత. కనుక అందరికీ మూలశక్తి ఏది? ప్రేమశక్తి. రాధాదేవి మూలశక్తి అన్నాడు ఇక్కడ, ప్రేమశక్తి. అయితే సూర్యుడు మనకు కనబడాలి అంటే ముందు ఉండవలసిందేమిటి? సూర్యుని కాంతి ఉండాలి. కాంతి బట్టే కదా సూర్యుడిని తెలుసుకున్నాం. కానీ సూర్యుడు తెలుసుకోవడానికి పనికొచ్చింది ఏమిటి? నేను గోలోకం గురించి అడగలేదు, సూర్యుడు గురించి అడుగుతున్నాను. దీని అంత ఆలోచన ఎందుకంటమ్మా? సూర్యుడి గురించి తెలుసుకోవడానికి కాంతి పనికొచ్చిందా? కాంతి ఎవరిది? సూర్యుడిదేగా. సూర్యుడి నుంచి వచ్చిన కాంతితో సూర్యుడిని ఎలా తెలుసుకుంటున్నావో పరమాత్మ నుంచి వచ్చిన ప్రేమతోనే పరమాత్మను తెలుసుకున్నాడు. అదే పరమాత్మ నుంచి మన వైపు వచ్చింది ప్రేమ, అది కరుణ. మన నుంచి పరమాత్మ వైపు వెళితే అది భక్తి. ఇది తెలుసుకోవాల్సింది ప్రేమ. అయితే పైనుంచి కింద పడేదాన్ని ఏమంటారండి? ధార అంటారు. అంతే కదా. పరమాత్మ నుంచి మన వైపు వచ్చేటప్పుడు ధార, మన నుంచి పరమాత్మ వెళితే ధార తిరగేయండి. రాధ. రాధ అనగా ప్రాపంచిక విషయాల నుంచి వదిలి పరమాత్మ వైపు వెళుతున్నటువంటి ప్రేమని రాధ అంటారు. కనుక ప్రేమయే రాధ. పరమాత్మకు అభిముఖంగా ప్రయాణించే ప్రేమ రాధ. అంతేకాదు, ప్రతి వారికి కూడా సహస్రారం నుంచి మూలాధారం వైపు కొండల్ని ప్రసరిస్తుంటుంది. ప్రతి వారికి. వాళ్ళు మీరు చెప్పింది అర్థం కాలేదు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కిందకే ప్రవహిస్తుంది. అందరికీ కిందకే ప్రవహిస్తుంది. రండి, మూలాధారం వైపు ప్రసరిస్తూ ఉంటుంది. ఒక యోగికి మాత్రమే కొండల్ని పైకి ప్రయాణించడం ప్రారంభిస్తుంది. కుండలిని అంటే అది చిచ్చక్తి అంటారు దాన్ని. అది మన సహస్రాల నుంచి ప్రతి వారికి సుషుమ్నా నాడి గుండా కిందకి వెళుతుంటుంది. ఇది భారతీయులు గ్రహించగలిగిన యోగ విద్య. అది పట్టుకునే 2 శతాబ్దాల నుంచి పాశ్చాత్యులు కుండలిని మీద అనేక సాధనలు చేశారు. కావాలంటే వాళ్ళ దగ్గర నేర్చుకోండి. మొత్తానికి సహస్రాల నుంచి కిందకి అందరికీ ప్రసరిస్తుంటుంది. ప్రసరిస్తేనే లైఫ్, లేకపోతే లేదు. యోగి మాత్రమే దాని మూలం తెలుసుకునే ప్రయత్నం చేస్తాట. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చిన కాంతిని ఆధారం చేసుకుని పశువులు గడ్డిని పదార్థాలను చూస్తూ తింటూ ఉంటాయి. అంతేగాని కాంతి ఎక్కడి నుంచి వచ్చిందని తలెత్తలేవు. వాటికి తలెత్తే జన్మ కాదు. అలాగే మనం కూడా పరమాత్మ వల్ల వచ్చే శక్తి చేత ప్రపంచపు సుఖాలు అనుభవిస్తాం, కానీ శక్తికి మూలమైన పరమాత్మని గ్రహించడం లేదు. కొందరు అంటారు, పై ఎందుకండి భగవంతుడిని ఆరాధించాలి అంటారు. వీళ్ళు అలాంటి వాళ్ళంటే తలెత్తి సూర్యుడిని చూడకుండా ఆయన వెలుగులో గడ్డి తింటున్న పశువులు వంటి వారు. ఇలా అంటున్నావు, ఏమవుతుంది? గడ్డి వచ్చింది సూర్యుడి వల్ల, నువ్వు తినగలుగుతున్న సూర్యుడి వల్ల, అది కనబడుతుంది సూర్యుడి వల్ల, కానీ సూర్యుడు తెలుసుకునే ప్రయత్నం చేయలేదే. అలాంటి వాళ్ళండి. అందుకే మహానుభావుడు ధర్మరాజుని యక్షుడు అడిగాడు, మూర్ఖుడు అంటే ఎవడయ్యా అంటే నాస్తికుడు అన్నట్టు. ఒకటే మాట అద్భుతంగా చెప్పాడండి. ఇది ఆలోచించవలసింది. అందుకే పరమాత్మ యొక్క ప్రేమను గమనించాలి. ఆయన నుంచి మన వైపు వస్తే ధార, మన నుంచి ఆయన వైపు వెళితే రాధ. ఇప్పుడు పని అటు నుంచి వెళ్ళాలి. రాధా రాధా రాధారా అయిందా లేదా అది తెలుసుకోన్నాడు. అదే కుండల్ని కూడా పైకి ప్రసరించితే పరమాత్మ దగ్గరికి వెళుతుంది, కిందకి ప్రసరించితే ప్రపంచం వైపు వెళుతుంది. అందుకే కుండల్ని శక్తి క్రమంగా సహస్రారం వైపు ప్రయాణిస్తే అదే రాధ. ఇది కూడా కుండల్ని పరంగా అర్థం.
ఈ రాధాదేవి అనుగ్రహం లేనిదే పరమాత్మ దొరకడు. అందుకే గోపికల్ని లీడ్ చేస్తుంది రాధాదేవి. భగవంతుడి కోసం తప్పించిపోయే భక్తుల్ని రాధాదేవి దగ్గరుండి కృష్ణ పరమాత్మతో ఐక్యం చేస్తుంది. అందుకే గోపికలతో పాటు ఆవిడ ఉంది. ఆవిడ తన ఇండివిజువల్ ఐడెంటిటీ చూపించలేదు కృష్ణావతారంలో. ఎందుకంటే గోలోకంలో ఉన్న పరమాత్మకు కూడా భూమి యందు కృష్ణుడిగా అవతరించగానే ఆయన వియోగం తట్టుకోలేని రాధాదేవి కూడా అవతరించిందిట. ఇతర గోపికలు ఎలాగైతే ఋషి రూప మంత్ర రూప అనన్య రూపాలుగా వచ్చారో ఈ తల్లి వృషభానుడు అనేటువంటి గోపరాజుకి పుత్రికగా వచ్చింది. వృషభానందిని అంటారు. మీకు తెలియాలంటే ఒకసారి బృందావనం వెళ్ళండి, పుస్తకాలు చదివితే తెలియదు. బృందావనంలో మీకు కృష్ణ శబ్దం వినబడదు. రాధే 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 రాధే. రిక్షావాడు కూడా అక్కడ రాధే రాధే అంటాడండి. భూలోకంలో ఎక్కడైనా దివ్యలోకం ఉందా అంటే బృందావనం దివ్యలోకం అండి. అది భూమి కాదు, వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అక్కడ కాఠిన్యం కనబడదు, ఒక మృదువైన తత్వాలు కనబడతాయి. ప్రతి వారి ఇంట్లో కృష్ణుడు సభ్యుడు, సామాన్యం కాదు. మొన్న నా మధ్య బృందావన పరిసరం నుంచి పల్లెవాళ్ళు బాంకీ బిహారీని చూడడానికి వచ్చేటండి. వచ్చినప్పుడు చిన్న చిన్న బుట్టలు చిన్న చిన్న పెట్టెలు పట్టుకొచ్చారు ఒక్కొక్కరు. అక్కడ ఎవడో అడుగుతున్నాడు, ఏంటయ్యా బుట్టలు పట్టుకొచ్చే లోపల కంటే ఇందులో కృష్ణుడు ఉన్నాడండి. ఈ ఇంట్లో పెట్టి రాలేరంటే ఇంట్లో ఒక్కడైపోతాడండి, అందుకే తెచ్చుకొచ్చామన్నాడు. మనకు అర్థం కావాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలంటే విగ్రహాలను బొమ్మలుగా చూసే మనకు ప్రేమ అర్థం కాదు. అది వాళ్ళ ఆ మృదువైన అమాయకమైన తత్వం అంత గొప్పది. మన లౌకిక రాక్షస నాగరికత అక్కడికి ప్రవేశించకుండా ఉండుగాక. నమస్కారం చేసుకుంటాం. అపారమైన అఖండమైన ప్రేమ ఎంత గొప్పది. ఆ ప్రేమ బృందావనంలో ప్రవహిస్తుంది. అందుకే వాళ్ళు రాధే 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 అని అంటారు. అక్కడ గొప్ప విషయం, అక్కడ అంత అద్భుతమైన విషయం. పైగా రాధ అనే శబ్దానికి అర్థం మనకి సుఖయోగింద్రుడు అనయారాధితో నూనం అనే శబ్దంలో ధనింపజేశాడు. కృష్ణం ఆరాధయతి కృష్ణేన ఆరాధ్యతే ఇది రాధ అన్నారు. ఇక్కడ కృష్ణుడిని ఆరాధిస్తుంది, కృష్ణుడి చేత ఆరాధింపబడుతుంది. వాళ్ళ ప్రేమలో స్త్రీ పురుష భావాలు లేవండి. కృష్ణుడు ఆమెను ఆరాధిస్తాట, ఆమె ఆయన్ని ఆరాధిస్తుంది. కానీ ఆరాధనే రాధ. ఆ అనేది ఉపసర్గ. రాధనం, రాధనం అనే ఆరాధన. ఆరాధన అంటే ఏమిటి తెలుసా? మీరు చెప్పింది కొంత కరెక్టే, ఏం పర్వాలేదు, చెప్పచ్చు హాయిగా. మేమేం చెప్తే ఏం కాదంటాడు, భయపడ్డాడు. ఆరాధన అంటే పూజ, పూజకు అర్చన అంటారు. ఆరాధన అంటే చూద్దాం, పూజ, ధ్యానం, సంకీర్తన, ఏదైనా సరే భగవంతుడికి సంబంధించినది ఏ సాధనైనా ఆరాధనే అంటారు. అంటే ఆరాధన అంటే కనెక్టివిటీ. ఇదే భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది. అగరబత్తి కాదని ముందు అనుసంధానం. ఎలాంటి అనుసంధానం అంటే సూర్యుడికి మనకి అనుసంధానం ఆయన కాంతి అయినట్లుగా భగవంతుడికి మనకి అనుసంధానం ఆ ప్రేమయే. ప్రేమయే. నీలో ప్రేమ ఉంటే ఆ ప్రేమ తెలుస్తుంది. నీలో ప్రేమ భక్తి, ఆయన ప్రేమ కరుణ. అందుకే అమ్మంటే కేవల కరుణ, ఆనంద రూపిణి. ఈ రెండే ఆ తల్లి. అయితే సూర్యకాంతిని చూడాలన్నా మన కళ్ళు ఉండాలి, అది ఒకటి ఉంది కదా. కాంతి వల్ల సూర్యుడిని తెలుసుకుంటానని ఇంతవరకు చెప్పారు, కానీ కళ్ళ వల్ల ఎవరు చెప్పలేదే. కళ్ళు మూసుకున్న వాడికి కాంతి కనబడదు, సూర్యుడికి కనబడదు. అది నీలో సంస్కారం అనే నేత్రం విచ్చుకుంటే భక్తి అనే వెలుగు వస్తుంది. భక్తి అనే వెలుగు వస్తే భగవంతుడు అనేటువంటి సూర్యుడిని పొందగలవు, తెలుసుకోవాల్సింది. అందుకే రాధాదేవి ఎవరు? ప్రేమ రూపిణి, ఆనంద రూపిణి. ఆ రాధాదేవి వృషభాను గోపరాజుకు పుత్రికగా పుట్టింది. ఇప్పటికి బృందావనంలో భాద్రపద శుద్ధ అష్టమి రాధాష్టమి చేస్తారండి. రాధాదేవి పుట్టిన ప్రాంతం బర్సానా అనే పేరుతో చాలా ఉంది. అది పురాణాల్లో పరసానుపురం అంటారు, అది బర్సానా. ఇదొక విశేషం. రాధాదేవి గోపికగా పుట్టి గోపికలతో కలిసిపోయింది. ఎంత గొప్ప తల్లిలో చూడండి. అసలు ఆవిడ మహారాణి గోపికలతో కలిసిపోయింది. తన యొక్క అధికారం అవి ఏం చూపించలేదు, వాళ్ళతో పాటు కలిసిపోయిందిట. వాళ్ళతో పాటు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు ఏడ్చిందిట. కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? ఆ మాయమైపుత్రుని కూడా ఈవిడ తీసుకుని వెళ్ళిపెట్టాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు కదా. ఇప్పుడు చిత్రంగా ఏమైందంటే ఆ అడుగుజాళ్ళు ఎవరు ఇప్పుడు? అయితే సుఖయోగింద్రుడు భాగవతంలో మాత్రం చెప్పలేదుట రాధ అని పేరు. ఎందుకు చెప్పలేదండి? ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్తారు భాగవత రహస్యవేత్త. ఎందుకంటే రాధా నామోక్తి మాత్రేణ మూర్ఛా షాన్మాసికీ భవేత్ అతనుచ్చారిత స్పష్టం పరీక్షిద్ధిత కృన్ముని అని వ్యాఖ్యానం చెప్పారు. ఇక్కడ ఈయన అనేక సాధనలు చేసిన వాడు రాధా భక్తుడు. ఎవరు? సుఖయోగింద్రుడు. రాధ అని పేరెత్తితే సమాధిలోకి వెళ్ళిపోతాట. సమాధిలోకి వెళ్తే మళ్ళీ బయటకు రావడానికి 6 నెలలు పడుతుంది. ఆయన తాను 6 నెలలు సమాధికి వెళ్తే 7 రోజుల్లో మోక్షం పొందవలసిన పరీక్షిత్ ఏమవుతాడు? అందుకే ఆయన పరీక్షిత్ కోసం ఆ మాట ఎత్తకుండా జాగ్రత్త పడ్డాడు. అతనుచ్చారిత స్పష్టం, అది స్పష్టంగా పలకలేదన్నారు, అంటే అస్పష్టంగా పలికాడు అనమాట. అది పట్టుకోవాలి.
అక్కడ పలికేటంటే సరిగ్గా ఇక్కడ భాగవతంలోనే అనయారాధితో నూనం, ఆమె చేత ఇతడు ఆరాధింపబడ్డాడు అని రాధా శబ్దాన్ని ధరింపజేశారండి. మొన్న మధ్య బృందావనానికి వెళితే ఒక మహాపండితుడు రజవాసి అయిన రాధాకృష్ణ భక్తుడు తారసపడ్డాడు. ఆయన మహా సంస్కృత హిందీ పండితుడు, ఆయన గ్రంథం రాశాడు. భాగవతం మొత్తం మీద ఎక్కడెక్కడ రాధందో చూపించాడు ఆయన. అది రీసెర్చ్ అండి, ఇది రహస్యం. రాధ ఒక రహస్యం. ఎలాంటి రహస్యం అంటే మన శరీరంలో ప్రాణంలాగా అన్నాడు ఇక్కడ గొప్ప మాటతోనే. శరీరంలో ప్రాణం ఉందా లేదా? ఉంది కదా, ఉన్నవాళ్ళే ఉండగలరు కనుక ప్రాణం ఉంది కానీ చూపించగలరా? చూపించలేం. కానీ ఎలా చెప్పగలరు? శరీరం కదులుతుందని ప్రాణం ఉంది, దీన్ని బట్టి అది ఎస్యూమ్ చేసుకోవాల్సిందే. అలా దీన్ని బట్టి అది తెలుసుకోవాలట. అలాగైతే శరీరంలో ప్రాణం కనబడకుండా ఉండి శరీరాన్ని నడిపిస్తుందో, భాగవతంలో రాధ కనబడకుండా ఉండి భాగవతాన్ని నడిపించిందయ్యా అన్నాడు ఇక్కడ. ఎంత గొప్ప నడిపాడు. అందుకే మనకి ప్రాణం ఎలాగో భాగవతానికి రాధ అలాగా. రాధాదేవి ప్రాణశక్తి, రాధాదేవి ప్రేమశక్తి, రాధాదేవి ఆనందశక్తి. ఆ తల్లి యొక్క అడుగుజాడలు, కృష్ణుని అడుగుజాడలు కనబడ్డాయి వీళ్ళకి. ఆ అడుగుజాడలు కనబడితే కానీ స్వామి గృహం లభించలేదు. ఆ తల్లి పాదస్పర్శ లభించింది. కొంతసేపటికి అయ్యేటప్పటికల్లా కేవలం ఒక చోటకి వెళ్తే ఏడుస్తూ ఆవిడ కనిపించింది. ఏమిటంటే, ఇంతవరకు నన్ను తీసుకెళ్ళాడు, మధ్యలో నన్ను వదిలేశాడు అన్నది ఆవిడ రాధాని. అంటే వీళ్ళతో పాటు ఏడవడానికి ఆవిడ జాయిన్ అయింది అన్నమాట. ఎందుకంటే ఆవిడ గొప్ప మాట చెప్తుంది, కృష్ణుడి వియోగంలో కూడా ఒక మాధుర్యం ఉంది, అది అనుభవించడానికి నేను మీతో కలిశాను అంటుంది. గొప్ప మాట. వియోగ మాధుర్యంతో కలిసిపోయిందిట. ఈ ప్రేమ భూమికలు రకరకాలుగా ఉంటాయండి. అదొక ప్రత్యేక శాస్త్రం. అది మీకు యోగ శాస్త్రం కన్నా, వేదాంత విచారణల కంటే, పూజలు పునస్కారాలు చేసే భక్తుల కంటే డిఫరెంట్. ఇది ప్రేమ శాస్త్రం, అదొక ప్రేమ శాస్త్రం. దీని యొక్క సాధకుల్ని రసికులు అంటారు, రసయోగులు అంటారు వీళ్ళని. ఆ మార్గాన్ని రసమార్గం అంటారు. అదొక ప్రత్యేక మార్గం. అది మనకు అర్థం కాకపోతే చక్కగా నమస్కారం చేసి వచ్చి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా సంతోషం. ఇది ఒక రసం, అందుకే అది రాసం, అది రసయోగం. ఇలాంటి రసయోగులు అందరూ నాడు నేడు కూడా ఉన్నారండి బృందావనంలో. నమస్కారం చేసుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి అనేక మంది మహాత్ములు. వాళ్ళు చైతన్య మహాప్రభు ఒక రసయోగి. అలాగే గోస్వాములు అనేక మంది ఉన్నారు, వాళ్ళ చరిత్రలు అద్భుతం. అటువంటి ఆ రస మార్గం ఆ బృందావనంలో సంచరిస్తుంది గోపికా రూపంలో. ఈ తల్లి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు లీడ్ చేస్తుంది. పదన మనందరం కలిసి వెళుద్దాం. అందరూ కలిసి వెలిపిస్తూ వెళుతూ ఉంటే ఒక్క ఆయన అడుగుజాళ్ళు కనబడ్డాట. వెంటనే ఆ అడుగులకు దండం పెట్టుకుంటారు. ఈ చరణంబులే ఇందు నిభానన సనకాది యోగీంద్ర సరణి నొప్పి, ఈ చరణంబులే ఇందు నిభానన పాలేటి రాచూలి పట్టుకొమ్మలు అంటూ ఆ పాదములను చూసి నమస్కరించుకుంటూ ఉన్నారు. క్రమంగా వాళ్ళు వెళుతూ విలపిస్తూ ఆ పాద జాడలు, కేవలం అడుగు జాడల్ని చూసి మురిసిపోతూ తన్మయావస్థకి వెళ్ళిపోయేట. అక్కడ ఒక అద్భుతమైన మాట రాస్తాడండి సుఖయోగేంద్రుడు. తన్మనస్కాః తదాలాపాః తద్విచేష్టాః తదాత్మికాః తద్గుణానేవ గాయంత్యః నాత్మాగారాన్ని సస్మరుః అన్నారు. అంటే తన్మనస్కాః, మాటలు జాగ్రత్తగా చూడండి. తన్మనస్కాః తదాలాపాః తద్విచేష్టాః, 3 శబ్దములు వేశాడు. తత్ అంటే కృష్ణుడు, తన్మనస్క కృష్ణ మనస్కులు అయిపోయారు. తదాలాపాః ఆయన గురించే మాట్లాడుతున్నారు. చెట్టు చివరికి చేష్టలు ఆయనవి. తద్విచేష్టాః, కొంతమంది బాగా ఎవరినైనా ఆరాధించారనుకోండి, వాళ్ళు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళలో అవహింప చేసుకుంటున్నారు. గొప్ప విషయం. 3 చూపించారు. తన్మనస్క తదాలాప తద్విచేష్ట. వీటిని మనసు మాట క్రియ త్రికరణాలు కృష్ణమయమైపోయింది. వాళ్ళు ఆనంద పరవశులై కృష్ణ గానం చేస్తున్నారు అని అంటున్నారు. ఈ గానం పేరు గోపికా గీతలు. ఇది ఒకటి వ్యాఖ్యానించుకుంటేనే అతి రమ్యంగా ఉంటుందండి. ఇందాక చెప్పుకున్నామే, వివేకానంద గానం చేస్తుంటే పరమహంస ఆనందించారని. అవి గోపికా గీతలు, సామాన్యం కాదు. ఇది ఒక ప్రత్యేక శాస్త్రం గోపికా గీతలు. ఇప్పటికి కృష్ణ భక్తులు ఆనందంగా గానం చేస్తుంటారు. జయతి తేధికం జన్మనా వ్రజశ్రయిత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షు తావకస్త్వయి ధృతాతవ త్వాం విచిన్వతి. స్వామి, జయతి తేధికం జన్మనా వ్రజ, నీవు పుట్టడం వల్ల మా వ్రజమంతా పవిత్రమై ఆనందపరవశమైపోయిందయ్యా. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని దిక్కుల్లో వెతుకుతున్నాం, కనబడవయ్యా అని వాళ్ళు స్వామిని తలంచుకుంటూ ఆ రూపాన్ని, మాధుర్యాన్ని భావన చేస్తూ దర్శనమియ్యవయ్యా. ఒక్కసారి నీ యొక్క చేతిని మా శిరస్సు మీద పెట్టవయ్యా. అది సామాన్యమైన చెయ్య, అది
విరచితాభయం వృష్ణుధుర్యతే శరణమీయుష సంస్కృతేర్భయాత్. ఆ భావన చూడండి ఒక్కొక్కటి కూడా. ఆ చెయ్యి అందరికి అభయాన్ని ఇచ్చేటువంటి చెయ్యి, సంసార సముద్రంలో కొట్టుకుపోతున్న వారిని పైకి ఉద్ధరించే చెయ్యి. అలాంటి చేతిని మా శిరస్సుపై శిరసి దేహిన శ్రీకరగ్రహం. లక్ష్మీదేవి ఎప్పుడూ పట్టుకునే ఆ చేతిని ఒక్కసారి మా తల మీద పెట్టవయ్యా అని అడుగుతున్నా. ఒక్కసారి ఊహించండి, స్వామి యొక్క హస్తం తల మీద పెట్టబడిందంటే ఆ భావం ఎంత గొప్పగా ఉంటుందో. పైగా దీనికి శక్తిపాతం అంటారండి యోగంలో, ఆ హస్తస్పర్శకి అలా అడుగుతున్నారు. అంతేకాదు, నీ పాదములు ఉన్నాయే ఇవి చాలా దివ్యమైన పాదములయ్యా, అవి మా హృదయం మీద పెట్టవయ్యా గట్టిగా. హృదయం మీద నువ్వు పెడితే మా హృదయంలో ఉన్న తాపమంతా పోతుంది ఆ పాదాలు కానీ తాకితే. ఎటువంటి పాదాలవి? అవి ప్రణత దేహినాం పాపకర్షణం తృణచరానుగం శ్రీనికేతనం. సామాన్యమైన పాదములు కావవి. అవి లక్ష్మీదేవి ఎల్లవేళలా లాలించే పాదములు, యోగుల హృదయంలో సంచరించే పాదములు. మా హృదయం మీద పెట్టవయ్యా. ఒకవేళ అంటావేమో, ఇంత కఠినమైన హృదయం మీద నా మెత్తని పాదాలు పెట్టాలా అని. అంతే కదండి, కఠినమైన హృదయంలో పరమాత్మ పాదాలు పెట్టడమా? ఎందుకయ్యా అంత బడాయి? నువ్వు బృందావనంలో కాలికి చెప్పులు వేసుకోకుండా తిరుగుతావు, వాడికి రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి నీకు. పైగా పాము పడగల మీద నాట్యం చేసేవే ఆ పాటి చేయదా మా హృదయం అన్న. విషంతో ఉన్న పాము పడగల మీద నాట్యం చేసావు, మా హృదయంలో ఉండడానికి ఎందుకయ్యా వెనకాడతావు? ఇది చెప్పడంలో చూడండి, హస్తస్పర్శ శిరస్సుకి, పాదస్పర్శ హృదయానికి, రెండు వాళ్ళు అడుగుతున్నారు. ఇంకో మాట అన్నారు, నీ అధరామృతాన్ని ఇయ్యవయ్యా అని అడిగారు. వెంటనే మనకి నానా రకాల చెత్త భావాలు కూరుకుపోయాయి కనుక ఇంకో భావం స్ఫురించవచ్చు. కానీ వాళ్ళు అడుగుతున్నంత చక్కగా చెప్తున్నారు చూడండి. సురత వర్ధనం శోకనాశనం స్ఫురిత వేణునా సుష్ఠు చింబితం ఇతర రాగ విస్మారణం రుణాం వితర వీర నస్తే ధరామృతం. పైగా అది సామాన్యమైన అధరామృతమా? మధురయాగిరా వల్గు వాక్యయా బుధ మనోజ్ఞయా పుష్కరీక్షణ. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే మధురమైన వాక్కు. నీ అధరామృతములు 3 రకములుగా ఉంటాయి. ఒకటి, నీ అధరముల నుంచి వెలువడే మాట ఒక అమృతం. నీ అధరముల మీద మెరిసిపోతున్న చిరునవ్వు 2వ అమృతం. నీ వేణువు 3వ అధరామృతం. ఇది చెప్తున్నారు అధరామృతం కనుక. నీ మాట ఎంత గొప్పదంటే మధురంగా ఉంటుంది. ఎక్కడ సాగదీతలు, క్లుప్తంగా మాట్లాడతానని అస్పష్టతలు, అనవసరపు విస్తారాలు లేవయ్యా. మధురయాగిరా వల్గు వాక్యయ బుధ మనోజ్ఞయ. నీ మాటలు వింటుంటే మాకు ఆనందం అవుతుంది, కానీ అర్థం చేసుకోవాలంటే మహాపండితులు అవ్వాలి. మహాపండితులకే అర్థమయ్యే ఆనందాన్ని కలిగిస్తే నీ మాటలు. ఏమిటా మాటలు? అవే భగవద్గీతలు. ఒక్కసారి ఆలోచించండి. అదే బుధ మనోజ్ఞయ పుష్కరీక్షణ మాట. అలాంటి నీ మాటలు ఏది? నువ్వు కనబడట్లేదే. నీ మాటలేవయ్యా. నీ మాటలు వినకపోతే మేము నిలవలేమయ్యా. నీ నవ్వు కనబడకపోతే మేము ఉండలేమయ్యా. నీ వేణునాదం వినబడకపోతే గ్రహించలేము. కనుక నీ మధురమైన 3 అధరామృతాలు అందియవయ్యా. ఇది చిట్ట చివరి మాట కూడా అధరామృతం ఇవ్వనే అడిగారండి. ఇది ఆఖరి వాక్య అధరామృతమే. ఇది మనం ఆలోచించవలసిన గొప్ప విషయం. ఇక్కడ అమృతం అంటే ఏమిటో ముందు ఆలోచిద్దాం. అమృతము అంటే ఏది ఆనందం కలిగిస్తుందో అది అమృతం. ముందు అది పెద్దగా స్వర్గంలో దొరుకును, ఇక్కడ దొరుకుని, ఇవన్నీ వేదాంతాలు వదిలేద్దాం. అమృతము అనగా మనకు ఆనందం కలిగించేది. ఇప్పుడు అయిన తర్వాత భోజనం పెడతారండి. ఒకవేళ రుచికరంగా ఉంటే అమృతంగా ఉందండి అంటాం, అవునా లేదా? అసలు అమృతం తెలియదు కనుక వీటికి ఆ పేరు పెట్టుకుని తృప్తిపడదాం. ఏం చేస్తాం? కానీ అమృతం అనగా అర్థం ఏమిటి? ఆనందములే అమృతములు. అయితే మనకు తెలిసిన ఆనందాలు ఏమిటి? అయితే ఇక్కడ గుళ్ళో భోజనం లేకపోతే పిజ్జా భోజనం, అంతే. మనకు తెలిసిన అమృతాలు ఇవే. అంటే లోకంలో అనుభవించే విషయ సుఖాలే అమృతములు. ఇవన్నీ ఎక్కడ అమృతాలు? ఈ కింది లోకపు అమృతములు. అందుకే ఇవన్నీ ధరామృతం. ధర అనగా భూమి. ఈ ధర యందు దొరికే అమృతాలే మాకు మనందరికీ తెలుసు. నువ్విచ్చే అమృతం మోక్షము, అది ధరామృతం కాదయ్యా, అది అధరామృతం. ఇది అధరామృతం అనే శబ్దాలు. ధరకు చందని అమృతం అధరామృతం అని ప్రసాదించేవయ్యా. అందుకే అంత యోగిక్ టర్మ్స్ అండ్ ఇవన్నీ కూడా. బయటకు మేము అద్భుతమైన భక్తి గీతం, లోపల చూస్తే తత్వగీతం. అదే గోపికా గీతం. ఇలా ప్రతి శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తారు, ఒక పెద్ద గ్రంథం. ఇలా విలపిస్తూ ఏడుస్తూ తమను తాము మర్చిపోయారు. అప్పుడు ఒక్కసారి తాసావిరభూచౌరి సాక్షాన్ మన్మథ మన్మథ ఇది విక్లపితాం తాసాం. అలాగా రురుదు ఏడుస్తూ తిరుగుతున్న వాళ్ళ వద్ద ఒక్కసారి, పైగా తీయగా ఏడ్చేటండి. ఎవరైనా ఏడుస్తుంటే బాగుంది, మధురంగా ఉంది, ఈ ఏడుపు రాగం ఏంటంటే అంటుంటే అంత కోపం వస్తుందండి. చిత్రం అది. సృష్టిలో అసహ్యంగా ఉండేది ఏంటండి? ఆడవడే. ఎవడు ఏడుపు వాడికి ఆనందం ఏమో తెలియదు, కానీ చూసేవాళ్ళకి అసహ్యంగా ఉంటుంది.
కానీ లోకంలో ఏ ఏడుపైనా అసహ్యంగా ఉంటుంది, కానీ భగవంతుడి గురించి ఏడ్చే ఏడుపే గొప్ప సంగీతం. అది మిగిలిన వాళ్ళకి కూడా మధురంగానే ఉంటుంది. అందుకే త్యాగరాజు ఏడుపు, అన్నమయ్య ఏడుపు సంకీర్తనలే దొరికిపోతుంది. ఇక్కడ భగవంతుడి కోసం ఏడవడమే అంత గొప్ప యోగం ఉంది. ఆ ఏడుపు రావడం అంత తేలిక. అందుకే మంత్రం, యంత్రం, తంత్రం, ముద్రలు, జపాలు రావచ్చు, కానీ ఏడవడం రాదు అంత తేలిగ్గా. భగవంతుడి గురించి ఏడవాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసి పుట్టాలండి, సామాన్యమైన విషయం కాదు. అందుకే నమంత్రం నో యంత్రం తదిపిత నజానే స్థితిమహో నచాపారం ధ్యానం తదిపిత నజానే స్థుతిగత నజానే ముద్రాస్తే తదిపిత నజానే విలపనం. అమ్మాని గురించి ఏడవడం కూడా రాదమ్మా అని ఏడ్చారండి శంకరభగవాన్. ఆ ఏడుపు వస్తే మంత్రం తంత్రం కంటే గొప్పదండి. అది సామాన్యమైన విషయం కాదు. ఆ ఏడుపు చాలా గొప్పది. పరమాత్మ కోసం ఏడవడమే పరమ యోగం. ఆ ఏడుపు రావడానికి కావలసిన పవిత్రత కోసమే జపాలు, సాధనలన్నీ ఇవన్నీ చేస్తూ ఎప్పుడో ఏడవడం తెలుస్తుంది. ఏడిస్తే నిలవలేక ఆయన వస్తారండి. అలా ఏడ్చారు వీళ్ళందరూ కూడా. అప్పుడు పరమాత్మ వాళ్ళ ముందు ఆవిర్భవించేట. ఎవరు? సాక్షాన్ మన్మథ మన్మథ. ఎంత గొప్ప మాట అన్నారు. సాక్షాన్ మన్మథ మన్మథుడు ఆవిర్భవించాడు వారి ముందు. అప్పుడు వాళ్ళందరూ చుట్టేసేటండి. ఆ చుట్టినప్పుడు ఉండి దృశ్యం వర్ణిస్తాడు. ఒక్కసారి కృష్ణుని చూడగానే అందరూ ఆనందపరుసలు వెళ్ళిపోయారు. స్వామి దగ్గరకు ఆవిడ వెంటనే తన యొక్క పై వస్త్రం తీసివేసి కూర్చో అందుకండి. అంత చక్కటి మాట చూడండి. కృష్ణుడి కోసం తన పై వస్త్రం వేసింది. అంటే అక్కడ కూర్చున్నాడు స్వామి. ఎలా కూర్చున్నాడంటే యోగుల మనస్సుల్లో కూర్చున్న స్వామి అక్కడ కూర్చున్నాడు. ఆ ఉపమానం అంత చక్కగా మాట్లాడాడు. యోగుల మనస్సుల్లో స్వామి కుదురుగా కూర్చుంటాడట. మన మనస్సులో ఇలా వచ్చి అలా పోతూ ఉంటాడు. అదే ఎప్పుడో ఒకప్పుడు. యోగుల మనస్సుల్లో యోగీంద్ర కల్పితాసన, అక్కడ చక్కగా స్థిరంగా కూర్చుంటట. యోగుల హృదయంలో కూర్చున్నాడు. యోగుర్ ధ్యాన గమ్యం. అది ఒక విషయం. అంటే అర్థం, ఆ పరచనిది ఒక వస్త్రం కాదు, హృదయం. గోపికా యోగుల యొక్క హృదయం, దానిలో కూర్చున్నాడు. ఇంకో మాట అంటే అక్కడ, అందుకే భాగవతంలో ఈ ఘట్టం అర్థం అవడానికి వేదాంతం చాలా చేయాలి. మనోరథాంతం శృతయో యథాయయు అన్నాడు సుఖయోగీంద్రుడు. ఇది అర్థం కావడం మహా కష్టం అండి. వేదవాక్యములు మనోరథాంతమును ఎలా పొందాయో అలా పొందారు వీళ్ళు కృష్ణుని అన్నారు. ఈ మాట అర్థం కావాలంటే కోరికల కోసం చేసే క్రియలకి యజ్ఞయాగాలని పేరిట. వాటి యొక్క చివరి భాగం అనగా వేదాంతం. అక్కడ కోరికలు ఏమో పరమాత్మ తప్ప. వేదములు మొదట కోరికలు తీర్చే యజ్ఞములు చెప్తూ ఉపనిషత్తుల్లోకి వెళ్ళేటప్పటికల్లా ఇంకా కోరికలన్నీ దాటిపోయి, కర్మకాండ దాటిపోయి జ్ఞానకాండ పరమాత్మనే చెప్తాయట. అలాగే వేదవాక్యములు ఎలాగైతే కోరికల కొనల్ని చేరుకున్నాయో, అంటే వేద భాగం పూర్తయి ఉపనిషత్ భాగంలోకి ప్రవేశించిందో వేదము, ఆ వేదకాంతలు ఉపనిషత్తుల్లోకి వెళ్ళినట్లుగా గోపికలు కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు అన్నాడు. ఏమిటి ఈ ఉపమానం చెప్పండి? ఎక్కడైనా అసలు మామూలు లీలా ఇది. ఒకవేళ అర్థం కాలేదనుకున్నామా, అర్థం కాని లీల రాసలీలని దండం పెట్టమని అందుకే చెప్పుకున్నాం. ఎంత అద్భుతమైన పదాలు చూడండి ఇక్కడ. అది ఉపనిషత్ పరంగా చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ విధంగా ఎప్పుడైతే పరమాత్మ చుట్టూ చేరారో, ఒక ఆమెట ఎక్కడికి వెళ్ళిపోయి మమ్మల్ని ఏడిపించేందుకు అన్నదిట. ఒక ఆమె ఏమీ అనలేదు అంటే మళ్ళీ వెళ్ళిపోతాడేమో. ఒక ఆమె చేతిని తీసుకుని భుజం మీద వేసేసుకుందిట. ఒక ఆమె పాదం దగ్గర పట్టు కూర్చుందిట. ఒక ఆమె రూపం చూస్తానని నిలబడిపోయింది. ఒక్కొక్క స్థితి ఆ చూస్తూ ఉంటే వివిధమైన గోపికా మండలం మధ్య స్వామిని ధ్యానిస్తే అది యోగం. ఈ విధంగా వాళ్ళు స్వామి చుట్టూ చేరి నిన్ను ఒక ప్రశ్న అడుగుతాయేమనుకోవా అన్నట్టు. ఇది అద్భుతం. కృష్ణతత్వం అంతా చెప్తుంది ఇక్కడ. సృష్టిలో ఒకరు ప్రేమించకుండానే ప్రేమించేవాళ్ళు కొందరు ఉంటారు. అవతల వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించేవాళ్ళు కొందరు ఉంటారు. అవతల వాళ్ళు ప్రేమిస్తేనే ప్రేమించేవాళ్ళు కొందరు ఉంటారు. మూడో వాళ్ళు కొందరు ఉంటారయ్యా, ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించరు. అర్థమైందా? మరొకసారి రిపీట్ చేయాలా? లేదు కదా. ఈ ముగ్గురులో నువ్వు ఎవడివి అడిగేట. చాలా గొప్పగా చెప్తున్నాడు. నేను ముగ్గురిని కాను, కానీ మీ ముగ్గురు అన్న మాటకు ముందు వ్యాఖ్యానం చేస్తాను చూడండి అన్నాడు. అద్భుతంగా వాళ్ళ మాట ఈయన వ్యాఖ్యానం చేస్తున్నాడండి. సాధారణ గురువు గారు చెప్తే శిష్యులు వ్యాఖ్యానించారు. ఇప్పుడు గోపికలు చెప్తే కృష్ణుడు వ్యాఖ్యానిస్తున్నట్ట. మొదట మీరు చెప్పిన ప్రేమ, అవతల వాళ్ళు ప్రేమించకపోయినా ప్రేమించడం అనేటువంటిది అది వాత్సల్య ప్రేమ, అది తల్లిదండ్రులకు ఉంటుంది అన్నాడు ఇక్కడ. రెండవది పశు ప్రేమ అన్నాడు ఇక్కడ. ఎందుకంటే మనం ఆవుల్ని పశువుల్ని పెంచుతాం, ఎందుకంటే వాళ్ళ నుంచి ఏదో ప్రయోజనం ఆశించి. కానీ అవతల వాళ్ళు ప్రేమిస్తే ప్రేమించడం అంటే ప్రయోజనం కోసం ప్రేమించడం రెండవ వారి ప్రేమ. మూడవ ప్రేమ అన్నారే, ఇందులోనే ఎక్కువ వెరైటీలు ఉంటాయన్నాడు. ఏది? ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించేవారు. వీళ్ళు రెండు రకాలు. మొదటి వాళ్ళు కృతజ్ఞులు. అవతల వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నా పట్టించుకోరు, వాళ్ళు కృతజ్ఞులు అన్నారు ఇక్కడ. అందులోనే రెండో వెరైటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు యోగులు అన్నాడు.
ఎందుకంటే యోగులకి ఒకరు ప్రేమించినా ఒక ప్రేమించకపోయినా పట్టదు, వాడి దుష్టంతో బ్రహ్మనందు ఉంటుంది. వాళ్ళు ఆత్మారాములు ఆప్తకాములు అంటారయ్యా అన్నాడు ఇక్కడ. ఇప్పుడు నన్నేమన్నారు, నా ప్రేమ ఎదురు కదా మీరు ప్రశ్న మూడిట్లోకి చెందదు నాది. ఎందుకంటే నాకు ఒకరి ప్రేమ కావాలనే స్థితి లేదు, అక్కర్లేదనే స్థితి లేదు. పైగా ఆత్మారాముడు యోగి కాదు, వీటన్నిటికీ మూలమైన పరమాత్మని. మరి నేను ఎవరినంటే తన గురించి తాను గొప్పగా చెప్తున్నాడు, పరమ కారుణికుండన్, ఒకటే పరమ కరుణ కలవాడని. నేను కేవలం కరుణ నా స్వభావం, ఎవరు నన్ను ఆశ్రయిస్తారో వారికి నా కరుణ లభిస్తుంది అన్నాడు. ఒకటే మాట. సూర్యుడికి వెలుగునివ్వడం స్వభావం, ఎవరు వెలుగులోకి వస్తే వాళ్ళకి వెలుగు దొరుకుతుంది, ఎవరు సూర్యుడిని ఆశ్రయిస్తే వాళ్ళకి వెలుగు దొరుకుతుంది, నన్ను ఎవరు ఆశ్రయిస్తే వాళ్ళకి నాకు కరుణ దొరుకుతుంది. కానీ ఒకరి మీద ప్రేమ ఉండడం కానీ ప్రేమ లేకపోవడం కానీ ఇలాంటివి ఏవి నాకు లేవు. పరమ కారుణికుండన్ అన్నాడు. మరి అంత దయామయుడు అన్నావే, మరి ఇప్పుడు ఎందుకయ్యా ఇలా వెళ్ళిపోయావు అంటే గొప్ప మాట చెప్తున్నాడు. నా యొక్క పూర్ణతత్వంలో ఐక్యం అవ్వాలంటే సర్వకర్మలు క్షయమవ్వాలి, పుణ్యము క్షయమవ్వాలి, పాపము క్షయమవ్వాలి. ఇది రహస్యం. అది పుణ్యం ఎప్పుడు పోతుంది అంటే భోగం అనుభవిస్తే పుణ్యం పోతుందట, దుఃఖం అనుభవిస్తే పాపం పోతుందట. ఇది పెద్ద రహస్యం అండి. అది రెండూ అయిపోవాలి. మీకు సుఖదుఖాలు లేవు, నిన్ననే చెప్పుకున్నాం. అందుకే ప్రతిదీ జాగ్రత్తగా పట్టుకుంది. ఒక దాంట్లో ఒకటి వెళ్ళాలి. వ్రజవాసులకు సుఖదుఖాలు లేవని చెప్పుకున్నాం. కానీ సుఖదుఖాలు అనే వాళ్ళకి రెండే, కృష్ణుడి దగ్గర కనబడితే సుఖం, లేకపోతే దుఃఖం. కనుక మీకు ఇప్పుడు మీరు అనేక జన్మలు తపస్సు చేసిన కొంత కర్మలు మీకు మిగిలి ఉన్నాయి. ఈ పుణ్యపాపాలు తొలగించిన మోక్షం ఇవ్వాలి. మీరు లోకం కోసం ఏడిస్తే దుఃఖం పోతుంది, లోకం కోసం నవ్వితే, లోకంతో నవ్వితే పుణ్యం పోతుంది. కానీ మీకు ఆ లోకం కోసం ఏడవడం నవ్వడం చేత కాదే. ఇప్పుడు మిమ్మల్ని ఎలాగ నేను ఉద్ధరించాలి? అందుకే ఏం చేశారంటే నాతో తిరుగుతున్నప్పుడు నా శరీర స్పర్శతో సుఖించారు, అప్పుడు మీ పుణ్యం పోయింది. తర్వాత నేను కనబడక ఏడ్చారు, అప్పుడు మీ పాపం పోయింది. పుణ్యపాపాలు రెండూ పోయే కనుక ఇంకా మీకు ఇవ్వవలసింది నేను మోక్షమే, దానికి నేను సిద్ధమే అన్నాడు. ఆ మోక్షలీల రాసలీల. ఇప్పుడు రాసం ప్రారంభం. ఒక్కసారి రాసమండలంలోకి వెళ్ళాలి మనం. ఒక్కసారిగా రాసమండలం కల్పించేట. రాసమండలం ధ్యానం చేస్తే చాలా గొప్ప విశేషం ఇది. అంగనామంగనామంతరే మాధవో మాధవం మాధవం చాంతరే నాంగన ఇత్తమా కల్పితే మండలే మజ్జగ సంజగౌ వేణునా దేవకీ నందన అని లీలాసుకుల వరకు రాసమండలాన్ని అంత అద్భుతంగా భావన చేస్తున్నాడు. ఇది మూలంలో అయితే చాలా విస్తారంగా ఉంది. పోతన గారు కూడా అద్భుతంగా రచించారండి, సామాన్యం కాదు. ఎవరు ఎంత అద్భుతంగా రచించారో చెప్పుకోవడానికి సమయం లేదు, సందేహం లేదు. కానీ క్లుప్తంగా రాసమండలాన్ని హృదయంలో ధ్యానం చేసుకుందాం. రాసమండలం ఎలా ఉందంటే వృత్తాకారంలో ఉందిట. మండలం అంటేనే వృత్తం. ఈ వృత్తాకారంలో, వృత్తం అనగానే బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం అనేక రకాలుగా ఆలోచించవచ్చు. ఒక సర్కిల్కి సెంటర్ ఉంటుంది, చుట్టూ వృత్తం, సర్కంఫరెన్స్ అని అంటారు కదా, చుట్టూ పరిధి, చుట్టూ పరిధి, మధ్యలో వృత్తం ఉంటుంది. ఇక్కడ వృత్తం చాలా పెద్దది, కేంద్రం చాలా చిన్నది, అంతే కదా. కానీ కేంద్రమే వృత్తం అంతటికి మూలం. ఇంకా గట్టిగా ఆలోచిస్తే బిందువు విస్తరిస్తే వృత్తం, వృత్తం క్లుప్తమైతే బిందువు. ఆలోచించండి ఇక్కడ. అందుకే విశ్వం ఒక వృత్తం అనుకుంటే కేంద్రమైన వాడు పరమాత్మ. ఈ వృత్తంలో ఏమిటంటే ఆశ్చర్యం, మండలంలో గోపికకి నడుము కృష్ణుడు ఉన్నట్ట, కృష్ణునికి నడుము గోపిక ఉందిట. ఇలా మొత్తం వృత్తంలో ఆట సాగుతుంది. గోపికతో కృష్ణుడితో గోపిక ఆనందిస్తున్నారు. ప్రతి గోపికకి కృష్ణుడితో ఆటే, ప్రపంచం పట్టట్లేదు. కానీ కృష్ణుడితో ఆడుకోవడమే ఆనందం, ఇంకేముందండి. వాళ్ళతో ఆయన ఆడుతున్నట్ట. తమతో ఆడేవాడితో తాము ఆడుకుంటే అదే ఆనందం. ఇది ఆలోచించేవాడు ఆలోచించాలి. తమతో ఆడేవాడితో తాము ఆడుకుంటే, నిజానికి పరమాత్మ హృదయంలో కూర్చుని ఇంద్రియాలను కల్పిస్తూ ఆడుతున్నాడా? నువ్వు ఆయనతో ఆశ్రయించి ఆయనతో ఆడుకో, అదే రాసం, అదే మోక్షం కూడా. ఇక్కడ అది తెలియాలి. ఇక్కడ మొత్తానికి బాగా పరిశీలిస్తే వృత్తంలో అనేకం ఉంది. అంటే ఎందరో గోపికలు, ఎందరో కృష్ణుడు. కేంద్రానికి రెండు, ఒక్కడే ఉన్నట్టు అక్కడ వేణు ఊదుతూ. ఒక్కొక్కసారి ఆయనతో పాటు రాధాదేవి ఉంటుంది. రాధాదేవి అని అలాగూ వేరు కాదు కనుక ఒక్కడే అనుకుందాం. సంజగౌ వేణునా దేవకీ నందన ఇత్తమా కల్పితే మండలే మధ్యగా. మండలమంతా అనేకం, కేంద్రం ఏకం. చూడండి, ఇప్పుడు మీరు ఆలోచించండి. వృత్తం అంటే యూనివర్స్, విశ్వం అనేకం, పరమాత్మ ఏకం. ఏకమైన పరమాత్మ అనేకమైన విశ్వంలో వ్యాపించిపోయాడు. ఇది కదా తెలుసుకోవాలి. ఇక్కడ మనం అనేక మంది గోపికలు ఉన్నారు, అనేక మంది కృష్ణులు ఉన్నారు. మీరు అనేక మంది గోపికలు అంటే ఒప్పుకుంటారు, కానీ అనేక మంది కృష్ణులు అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోకూడదు. అందరు కృష్ణులు ఉన్నారండి, నిజానికి ఒక్కడే. కానీ ఎందుకు అనేకం అయ్యాడు?
ఇంత ఆలోచన మీరు మ్యాథమెటిక్స్ అన్ని చదివి వచ్చిన వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? అనేక మంది గోపికలు ఉన్నారు కనుక అనేక మంది కృష్ణులు అయ్యారు, అంతే ఆన్సర్ ఒకటే. అనేక మంది గోపికలు ఉన్నారు కనుక అనేక మంది కృష్ణులు అయ్యారు, కానీ అందరూ ఆయన ఒకడే. కానీ జీవులు అనేకం కానీ ప్రతివాడు హృదయంలో ఉన్నప్పుడు ఒక్కొక్కడుగా కనబడ్డాడు. ఈ మాట భీష్మ పితామహుడు మొట్టమొదటి స్తోత్రంలో చేస్తాడు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక. 10 కడవలు పెట్టారండి, నీళ్ల కడవలు. 10 కడవల్లో 10 సూర్యబింబాలు కనిపిస్తున్నాయి కదా. ఎందరు సూర్యులు ఉన్నారు? 10 మంది. ఎలా చెప్తారేమింది? 10 సూర్యుడు చూపించచ్చా లేదా మీకు ఒక్కసారి? 10 కడవల్లో 10 సూర్యులు. 10 సూర్యుడు ఎంట్రీ అవ్వడం వల్ల వాటిలో మార్పు కూడా కనబడుతుంది, వెలుగు వేడి వస్తుంది, అవునా లేదా? కనుక సూర్యుడు కుండల్లోకి వెళ్ళడం వల్ల వాటికి వెలుగు వేడి వచ్చింది. కానీ సూర్యుడికి ఈ నీడు ఈ తడి ఏం అంటలేదని అలాగే ఉన్నాడు. అలాగే పరమాత్మ మనలో ప్రవేశించి మనకు వెలుగు వేడి అనే చైతన్యం ఇస్తున్నాడు, కానీ మన శరీర వికారాలు అది అంటట్లేదు. కనుక ప్రతి వారి ఉపాధుల్లో పరమాత్మ ఉన్నాడు. అందరికీ కేంద్రంగా ఆయనే ఉన్నాడు, ఏమీ అంటనివాడు ఆయనే. కానీ అంటనివాడే కేంద్రంలో ఉన్నాడు, అందరితో ఆడుకుంటూ వృత్తంలో ఉన్నాడు. అందుకే జీవులలో చేరి ఆడించేటటువంటి పరమాత్మని గ్రహించడమే రాసలీల. మొత్తం ఇది ఇక్కడ చూస్తున్నాడు, ఇది రాసం. ఈ రాసలీలని భావించమన్నారు. అందుకే కేశపాస ధృత పించికా వితతి సంచలన్మకర కుండలం హారజాలవన మాలికాలలిత మంగరాగ ఘన సౌరభం పీత చేల ధృత కాంచి కాంచెద అంశుమణి నూపురం రాసకేళి పరిభూషితం తమకి రూపమీశ కలయామహే. నారాయణ భట్టాత్రి నారాయణీయంలో దర్శించి రచించారండి. స్వామివారు పీతాంబరం ధరించి ఉన్నారట, చక్కటి శిఖపించం పెట్టుకున్నారు, ఆ వేడుగుని జరుపుకున్నారట అక్కడ మధ్యలో కటికి బిగించి. తర్వాత అద్భుతమైనటువంటి హారమాలలు శోభిల్లుతున్నాయి. నాట్యం చేస్తున్నాడు. ఆ నాట్యం చేసినప్పుడు ఒక్కసారి వృత్తాకారంగా తిరుగుతున్నట్ట. ఆ తిరుగుతున్నప్పుడు పీతాంబరం గుండ్రంగా తిరిగింది రండి. ఆ పీతాంబరం బంగారు రంగుతో ఉంటుంది, దాని కాంతులు వెదజల్లబడుతున్నాయట. ఎలా ఉందంటే దిక్కుల్లో పసుపు జల్లుతున్నారా అన్నట్లుందని వర్ణించాడు. ఎంత అందమైన వర్ణన చూడండి. పైగా ఆయన ఆ పింఛము కదులుతూ ఉంటే తల ఆడిస్తున్నట్ట, అప్పుడు కుండములు కదులుతున్నాయట. పైగా తాను మధ్య మధ్యలో చప్పట్లు కొడుతున్నాడు, వాళ్ళ చేతులు చప్పట్లు కొడుతున్నాడు, ఇలా నాట్యం చేస్తున్నాడు. అందరు కృష్ణులు నాట్యం చేస్తున్నారు, అందరు గోపికలు, అందరు కృష్ణులు. జీవుల అనేకత్వం వల్ల ఈశ్వరుడు అనేకంగా కనబడుతున్నాడు, కానీ అందరి జీవుల్లో ఏకంగా ఉన్నవాడే పరమాత్మ. సూత్రే మణిగణ ఇవ అని భగవద్గీతలో చెప్పినట్లు మొత్తం ఎలాగా రాసలీలలో దర్శించవలసిన దృశ్యం చూస్తున్నారు కదా. దీని పేరేమిటి? ఈ నాట్యం పేరు రాసలీల. అందుకే రాసలీల అంటే శృంగారము కాదు, శృంగారమే. శృంగారం అనే దాని మనం లౌకికార్థం తీస్తే కాదు. శృంగారం అనే దానికి అర్థం ఏంటంటే మక్కువతో కూడిన ఒక ఆనందాన్ని శృంగారం అంటారు, సామాన్యం కాదు. ప్రేమని ప్రకటించుతూ ఆనందాన్ని ప్రకటించేటటువంటి రసాన్ని శృంగార రసం. ఇప్పుడు లోకల్లో మనం చెప్పుకునే దౌర్భాగ్యపర్థం కాదు, తెలుసుకుంటారు. అందుకే రాసము అంటే అది స్త్రీ పుంకేళి కాదండి. అది రాసము అనగా నృత్య విశేషము. రాసానికి 2 అర్థాలు ఉంటాయి, ఒకటి లీలార్థం, ఇంకోటి పరమార్థం. లీలార్థం అంటే ఫిజికల్ మెటీరియల్ మీనింగ్. మెటీరియల్ మీనింగ్లో కూడా నెగిటివ్ లేదు. రాసము అనేది ఒక నృత్య ప్రక్రియ. ఆ నృత్య ప్రక్రియ గురించి భరతుడు నాట్యశాస్త్రంలో డెఫినేషన్ ఇచ్చాడు. రాసం అంటే ఏమిటో, బహునర్తకీ నర్తకయుక్త నృత్య విశేషో రసః అంటాడు. రాసం అంటే ఏమిటి? అనేక మంది నర్తకీ నర్తకులు కలిసి చేసే నాట్యానికి రాసం అని పేరు. ఇప్పుడు ఇది రాసలీల ఎందుకు అర్థమైంది. ఇది భౌతికంగా అర్థం, తాత్వికంగా చూద్దాం. రాసం అంటే రసమయమైనది. రాసం, రసం అంటే ఏమిటి? రసం అంటే ఆనందానుభూతి. ఇది ఒక్కటే అర్థం, ఆనందానుభూతి. లోకంలో పొందే లౌకిక రసాలు, నవరసాలు అంటాం, అవి అప్పుడు కలుగుతున్న ఆనందం కనుక దానికి రసమే. కానీ అసలు రసం ఏమిటి అంటే రసో వైసహ. ఛాందోగ్యోపనిషత్తు అండి. నేను బృహదారణ్యకోపనిషత్తు చూసాం, ఇప్పుడు ఛాందోగ్యోపనిషత్తు చూద్దాం. ఈ మొత్తం రాసలీల ఛాందోగ్యోపనిషత్తు, ఇది రహస్యం. అక్కడ చెప్తోంది ఈ మంత్రం రసో వైసహ స రసానాం రసతమః పరమ పరార్థ్య. చూసారు, ఉపనిషత్తు చెప్తున్నాడు రసం అంటే అతడే. అతడే అంటే తత్పదవాచ్యుడైన పరమాత్మ. పరమాత్మే రసం, ఎందుకంటే శుద్ధమైన ఆనందం అతడు, ఆనందానుభూతి, సచ్చిదానంద ఘనుడు కనుక రసం. ఆ రసం యొక్క అనుభవమే రసం. అయితే రసానుభవం ఎవరిస్తారండి? ఎవరివ్వగలరు? జాగ్రత్తగా ఆలోచించండి. రసానుభవం ఎవరిస్తారు? పరమాత్మే ఇవ్వాలి. ఆయన దయతో పొందగలమే కానీ మనం తెచ్చుకోలేము. ఆయన దయను తెచ్చుకునే ప్రయత్నం మనం చేస్తే ఆయన దయతో మనకి ఇస్తాడు, అంతే కదా. కనుక రాసము అనగా భగవద్ అనుభవము పరమాత్మ వల్లనే ఇవ్వబడుతుంది. పరమాత్మ చేసేదాన్ని ఏమంటారు?
నిన్ననే చెప్పుకున్నాం. పరమాత్మ చేసిన లీల అంటారు కనుక రాసము స్వామి అనుగ్రహంతోనే జరుగుతుంది కనుక అది రాసలీల. ఇది దీని యొక్క అర్థం, గ్రహించవలసిన ప్రధాన అర్థం. ఇప్పుడు ఇంకా రాసలీలను ఎలా పెడితే అలా మాట్లాడడానికి మనము సిద్ధం కాకూడదు, ఎవడైనా అంటూ ఊరుకోకూడదు. ఒకవేళ పొరపాటున అర్థమైతే, పొరపాటున ఇవి బాగానే అర్థమైంది కదా రాసం అంటే, ఇది రాసలీల అనే మాటే చాలండి, అంత దివ్యమైనటువంటి మాట. ఇలా రాసలీలలో వాళ్ళకి తన యొక్క బ్రహ్మానుభవాన్ని అందించాడు పరమాత్మ. వాళ్ళు ధన్యులయ్యారు. ఆ తర్వాత వెంటనే అన్నట్టు పరీక్ష మహారాజు మనకేం మిగల్చలేదండి, అంతా బాగుంది, వింటుంటే ఆనందం కలిగింది. కానీ ఏమైనా పరిస్థితులతో పరమాత్మ ఇలా ఆడడం ధర్మమేనా అడిగాడు. మనకేం మిగల్చలేదు అంటే, నాయన దుష్టభావాలతో వెళ్ళిన వాళ్ళే మోక్షం పొందిపోయారే, ప్రేమభావంతో వెళ్ళిన వారు మోక్షం పొందినప్పుడు ఆశ్చర్యం ఉందయ్యా. పైగా ఇందులో దోషాన్ని వెతకరాదు, ఎందుకంటే ఈశ్వర కృత్యాలలో ధర్మాధర్మముల ప్రస్తావన ఉండదు. సరిగ్గా చెప్పాడు ఇక్కడ, దాని దోషం అంటదు. ఉదాహరణకి పరమేశ్వరుడు విషాన్ని మింగాడు, అవునా లేదా? లోకరక్షణ కోసం. ఎందుకు మింగాడు? టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామన్నా. దేనికోసం మింగాడు? లోకరక్షణ కోసం. అయితే పరమేశ్వరుడు విషం మింగాడు కదా అని మిగిలిన వాళ్ళు మింగితే ఏమవుతుందండి? చచ్చూరుకుంటారు. ఈ మాట ఎందుకు గట్టిగా చెప్పాడు తెలుసా? ఈశ్వరుడు మాత్రమే గనక ఆయన వాళ్ళందరికీ మోక్షం ఇచ్చాడు. అంతేగాని ఇతరులు పరాంగణ వ్యామోహానికి వెళితే పతనమైపోతారు, అది చెప్పడం కోసం. శివుడు విషం మింగి నిలబడ్డాడు కానీ ఇతరులు విషం మింగితే చస్తారు. కృష్ణుడు పరాంగణలతో విహరించాడు, ఇతరులు పరాంగణలో వెళితే పాపమవుతారు, ఇది చెప్పాడు. ఎంత గట్టిగా చెప్పాడు, ఇంకా సందేహానికి తావులేదు. పైగా ఇది ఆయన మాత్రమే చేసిన లీల, ఎందుకంటే ఒకడు అనేకమయ్యాడు. ఏది అది చూడండి, ఒకడు అనేకమై ఆనందింపజేశాడు. పైగా వీడు సామాన్యులు కాదు, కాత్యాయిని వ్రతం చేసి పరమాత్మ పతి కావాలని తప్పించినటువంటి వారికి మీకు నా పతిత్వం భౌతికం కాదు, అది అభౌతికం, నేను మీకు ఇస్తానది, అప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు అని అభయం ఇచ్చాడు, అని వాళ్ళకి అనుగ్రహించాడు. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సినది. అందుకే ఇది దైహికమైన పతిత్వము కాదు. దీనికి లీలగా ఇంత వాళ్ళు అక్కడ విహరిస్తుంటే ఇంట్లో వాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరే ఉన్నట్టు అనిపించిందిట. అంటే అర్థం ఏంటి? వాళ్ళ భౌతిక దేహాలు ఎక్కడున్నాయి, వాళ్ళ సూక్ష్మదేహములే రాసలీలలో ప్రవేశించాయి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే భౌతిక లీల కాదు, దైహిక లీల కాదు. పైగా ఒక అద్భుతమైన ఉపమానం వాడతాడండి. వేదాంతం తెలిసిన వాళ్ళకి హృదయం కదిలిపోతుంది, అలాంటి ఉపమానం వాడతాడు ఇక్కడ. రేమే రమేశో వ్రజసుందరీ విహి యథార్థక స్వప్రతిబింబ విభ్రమ. చిన్నపిల్లవాడు అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి ఆడుకుంటున్నట్టు కృష్ణ పరమాత్మ గోపికలతో ఆడుకున్నాడు అన్నాడు. ఎంత అద్భుతమైన ఉపమానం వచ్చేసరి ఇక్కడ. జీవుల్లో చైతన్యం ఈశ్వర ప్రతిబింబమే, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ తన ప్రతిబింబంతో తాను ఆడుకున్నాడు, ప్రతి హృదయంలో ఆయనే ఉన్నవాడు, తనతో తానే ఆడుకుంటున్నాడు, అదే రాసలీల అన్నాడు. అని పరమాత్మక పరాంగాలు ఎవరయ్యా అన్నాడు. గొప్ప మాట. పరమాత్మక పరులు ఎవరు? అందరు హృదయంలో ఉండేటువంటి ఆత్మారాముడు అయిన యోగీశ్వరేశ్వరుడు అయిన సాక్షాన్ మన్మథ మన్మథుడాయన అన్నారు ఇక్కడ. కృష్ణుడికి సాక్షాన్ మన్మథ మన్మథ అని ఒక మాట వేశారు. ఇది ఒక యోగ శబ్దం, సామాన్యం కాదు. ఈ రహస్యం భాగవత వ్యాఖ్యాతల్లో శ్రీధరాచార్యుల వారిని గొప్పవారు, కొంతమందికి తెలిసే ఉంటుంది ఆ మహాత్ముడి పేరు. భాగవతానికి ప్రామాణిక వ్యాఖ్య రచించినటువంటి వారు ఇక్కడ. అద్వైతం బాగా అర్థమైతేనే కృష్ణుడు అర్థమవుతాడండి, సామాన్యం కాదు, అల్టిమేట్ రియాలిటీ అది ఇక్కడ చూపిస్తాడు. శ్రీధరుల వారు ఇక్కడ భాష్యం రాస్తూ ఒక అద్భుతమైన శ్లోకం రాశారు. రాసలీలకి కామ విజయ లీల అని పేరుట. చూడండి, అంటే కాముణ్ణి గెలిచిన లీలట, కామానికి లొంగిన లీల కాదు, అని తెలుసుకోవాలి. అందుకే ఇప్పటికీ బృందావనంలో భక్తులకి ఏమైనా మానసిక వికారాలు ఉంటే ఆ దోషం పోవడానికి ఉపవాసం చేసి రాసలీల పారాయణ చేసి పాలు మాత్రమే తాగుతారట, అప్పుడు ఆ దోషం పోతుంది. కామజనిత దోషాలు పోవాలి అంటే రాసలీల వినాలన్నారు. అంత రహస్యం చూడండి. ఎందుకంటే దీనికి ఒక శ్లోకం రాస్తున్నారు శ్రీధరాచార్య వారు. బ్రహ్మాది జయ సంరూఢ దర్పకం దర్ప దర్ప జైతి శ్రీపతి గోపీ రాసమండల మండల అన్నారు ఇక్కడ. బ్రహ్మాది జయ సంరూఢ దర్ప కందప్ప దర్ప, ఈ మాటకి అద్భుతమైన వృత్తాంతం పురాణంలో కనబడుతుంది. ఒకప్పుడు మన్మథుడు కృష్ణ పరమాత్మ ఆ రాసలీల చేయడానికి వెళుతుంటే ఎదురుగా కనబడ్డాట. ఏమిట్రా బాబు ఇలా వచ్చావు అని అడిగట్టు కృష్ణుడు. ఏం లేదు, తమర మీద ఇప్పుడు బాణాలు ప్రయోగిద్దామని నిర్ణయించుకున్నాను అన్నట్ట. అబ్బో, అంత ధైర్యం ఉందా నీకు? ఇదివరకు ఇలాంటి ధైర్యంతో కృష్ణుడు శివుడి దగ్గరికి వెళ్ళేవిగా తగలంటావు, గుర్తుందా అన్నాడు. అప్పుడు ఆయన తపస్సులో కూర్చున్నాడు కనుక పని చేయలేదు అన్నాడు. మరి నేను రామావతారంలో ఉన్నప్పుడు నా దగ్గర ఏమి చేయలేకపోయావే అన్నట్ట. అప్పుడు తమరు ఏకపత్ని వ్రతం అని పెద్ద నియమం పెట్టుకున్నాను కదా, అందుకు ఏం చేయలేకపోయాను అన్నాడు. మరి ఇప్పుడు నేను ఎలా దొరికిపోయినాయా నీకంటే? ఇప్పుడు మీరు గోపస్త్రీ పరివేష్టిత,
గోపస్త్రీలతో కలిసి తిరుగుతున్నారు కనుక సులభంగా మిమ్మల్ని ఓడించవచ్చు అన్నాడు. అవునా, సరే ప్రయత్నించుకో అన్నట్టు. వెంటనే రాసలీలలో స్వామి ప్రవేశించాడు. స్వామి స్వరూపం కనబడింది మన్మథుడికి. చెట్టు చాటును కూర్చున్నట్టు రెడీగా, ఎప్పుడు వేద్దామా అని. ఎప్పుడైతే గోపస్త్రీలందరూ ఆయన చుట్టూ చేరారో ఇది రైట్ టైం అనుకున్నట్ట. ఎందుకంటే ఆ రూపం ఎంత అందంగా ఉంది. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవముక్తికం కర్తలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడాలి. ఆ గోపస్త్రీ పరివేష్టితుడే ఆ కస్తూరి తిలకం ధరించి అందంగా ఉన్నాడు స్వామి. అప్పుడు చూసేట, చూసి ఇంకా ధనుస్సు వేద్దాం అనుకున్నట్టండి. మొత్తం రాసమండలానికి అధిష్టాత్రి రాధాదేవి. అక్కడ లౌకిక కామాలు పనిచేయవు, ఇది తెలుసుకోవాలి. ఆవిడ వెంటనే సంకల్పించుకుందిట. సరిగ్గా రాసమండలం దగ్గర స్త్రీలు పురుషులు కనిపించట్లేదు రండి ఈయన గారికి. ఒక కాంతి పుంజం కనబడుతుంది. ఎవరి మీద ఎత్తాడు బాణం చూస్తున్నాడు. అక్కడ ఎక్కువ గోపికలు, ఒక్క కృష్ణుడు కాదు, ఉన్నది ఒకటే కాంతి పుంజం. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, అదొక తత్వం. ఏదో తెలియట్లేదు, ఒళ్ళు వణుకుపోతుంది ఎవరికి, మన్మథుడికి. చూస్తున్నట్ట సరిగ్గా మండలం ముందు ఒక ఆవిడ కనబడింది కండి. ఎలా ఉందంటే చెరకు విల్లు, పువ్వుల బాణాలు, పాశాంకుశాలు పట్టుకుని అమ్మ లలితాదేవి సాక్షాత్కరించింది. ఎప్పుడైతే ఆ మహాకామేశ్వరి కనబడిందో ఈ కాముడు గర్వం అణిగిపోయి కింద పడేసి అమ్మా దండ పెట్టినట్టు ఇక్కడ ఆ రాసమండలంలోకి నేను వెళ్ళొచ్చా అన్నాడు. నీ వల్ల కాదు పో అన్నది. ఇక్కడ వీడు 5 బాణాలు వ్యర్థమైపోయి పని చేయలేదు. అప్పుడు అన్నాడు, కృష్ణ నీది కామ విజయలీలయ్యా, నీ పేరు మదన గోపాలుడు అంటారు. మన్మథుడు గర్భమరిచాడు కనుక మదన గోపాలుడు. తెలుస్తుందా ఎందుకు ఆ పేరు వచ్చిందో? అందుకని మన్మథ లీల కాదు, కామలీల కాదు, లౌకిక లీల కాదు, మన్మథుడిని జయించిన లీల అది. అటువంటి దివ్య లీల ఆ రాసలీల. ఈ రాసలీల ఎవరు వింటారో వాడు గుండె జబ్బులు పోతాయట. ఇది చెప్పుంటే మాకు హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారని తెచ్చేవాళ్ళు అన్నారేమో. గుండె జబ్బు పోవడం అంటే అర్థం ఏంటంటే గుండెకున్న అజ్ఞానపు జబ్బు పోతుంది, హృదయానుకున్న అజ్ఞానపు జబ్బు పూర్తిగా పోతుంది అని చెప్పాడు. ఇది రాసలీల ఫలశ్రుతి. గుండె జబ్బు పోతుంది అనుకుని పర్వాలేదులేండి, అది మంచిదే. సరే, మొత్తానికి ఈ రాసలీలతో నిజానికి కృష్ణ పరమాత్మ మాధుర్య లీలలో పరిసమాప్తి. బృందావనంలో చేసిన దివ్య లీలలు పూర్తయ్యాయి. ఇంకా వెళ్ళాలి ఎక్కడికి? మధురకు వెళ్ళాలి. ఇక్కడ గోపికలను అనుగ్రహించేశాడు. గోపిక లంచ్కి వెళ్ళాలమ్మా, ఇంకో పావు గంట ఆగొచ్చు పర్వాలేదు. మాధుర్య లీల అయిపోయింది. ఎందుకంటే లంచ్ తర్వాత ఏం చెప్పాలో నాకు తెలుసు. అది కూడా అప్పుడు కలిపితే సమయం చాలదు, మళ్ళీ నా వైపు అప్పుడు మరొకటి చెప్తాను. సరే, ముఖ్యంగా రాసలీల కూడా అయిపోయింది, వచ్చిన పని అయిపోయింది. నిజానికి నారదుల వారు బయలుదేరట కంసుడి దగ్గరికి. ఇది విన్నావా కంస అన్నట్ట. ఏమంటే అప్పుడు ఆ అష్టమ గర్భం ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకున్నామే, అది అక్కడ పెరుగుతుందిట. అంతేకాదు 7వ గర్భం కూడా పెరుగుతుంది. బలరామకృష్ణుడు పాప నిన్ను అందరూ వంచారయ్యా అన్నాడు. అప్పుడే తెలిసినట్టు. అంటే నారదుడు కూడా చాలా ఘటకుడండి. నారదుడు ఎటువంటి వాడంటే భగవత్ సంకల్పం భూమి యందు నెరవేర్చడానికి వచ్చిన ఋషుల్లో ఆయన ఒకడు. అందుకు అన్ని సత్యాలు బయట పెట్టకూడదు, ఎప్పుడు ఏది బయట పెట్టాలి బయట పెట్టాలి, అది ఋషుల పని. తిన్నగా వచ్చాడు. ఎంత పనిచేశారు చూడు వీళ్ళందరూ కలిసి నిన్ను అన్నారు. ఓహో, ఈ బలరామకృష్ణుడు న్యూస్ నేను చాలా మంది విన్నానులే. మా మధురలో కూడా చాలా మంది వాడి దేవుడు దేవుడు అంటూ ఉంటారు. నేను ఎవరో అనుకున్నాను, వాడా నాకు అంత కూడా అనమాట. సరే, ఇప్పుడు ఏం చేయడం అయ్యా? ఇంకా నేనేంటి చెప్పడం చెప్పాను, నీ ఇష్టం. ఇంకా వాడిని ఏమైనా రాక్షసులు పంపించి తెప్పిద్దామా అంటే మొత్తం హిస్టరీ అంతా వెనక్కి వచ్చింది. పంపించిన రాక్షసుని చెప్పిన వాడు వాడే ఇది వరకు. కనుక వీడు బలంతో జయించడం. కానీ లాస్ట్ ప్రయత్నంగా కేశి అనే రాక్షసుని పంపించట. కానీ ఫెయిల్యూర్ అవుతుంది ముందే తెలుసు. ఇక్కడ మనకు ఏర్పాటు చేసుకున్నాడు. అక్రూరుని పిలిచేట, యాదవుల బంధువు ఆయన పిలిచి, ఇదిగో నేను ఒక ధనుర్యాగమును యాగం చేస్తాను, ఆ యాగానికి మేనల్ని పిలిచాను అన్నట్టుగా వెళ్ళి, ఇప్పుడే తెలిసింది నీ గురించి, ప్రేమగా మామగారు పిలిచారు రావయ్యా అని. మేనమామ యాగానికి పిలిచాడని పిలువు. పైగా ఆ నందుడు వాళ్ళందరూ మనకు సామంతులే, వాళ్ళు ఈ పాడి ఇవన్నీ కూడా అమ్మి ఆ కప్పం కడుతూ ఉంటారు కనుక నేను వాళ్ళందరికీ ఆజ్ఞ వేసానని చెప్పి యాగానికి రమ్మని అని పంపించి, వెంటనే దేవకి వసుదేవుల దగ్గరికి వచ్చి ఎంత వంచన చేశారు, ఉండండి మీ పెద్ద పిల్లలు వచ్చిన తర్వాత మిమ్మల్ని సంహరిస్తానని వాడు చెరసాల్లో బంధించాడు. ఇప్పుడు బంధించాడు చెరసాల్లో. ఆ బంధించిన తర్వాత తిన్నగా అక్రూరుని పంపించట్టు వెళ్ళవయ్యా అని. ఎందుకు? ఆయన ఇక్కడ తీసుకొస్తే పరిపూర్తి చేస్తా అన్నట్ట. ఓరు దౌర్భాగ్యుడా, ఈ పాప పనిగా నన్ను పంపుతున్నావు అనుకున్నాడు. అయినప్పటికీ కూడా నువ్వు నన్ను పంపుతున్న దురుద్దేశంతో కావచ్చు, కానీ పంపుతున్నది కృష్ణ పరమాత్మ వద్దకు. కనుకనే కంసుని బోలు సఖుండు కల్గుని, భగవంతుడి దగ్గరికి పంపేవాడి కంటే గొప్ప స్నేహితుడు ఎవరుంటాడు? కానీ కంసుడు అందరికీ దుర్మార్గుడు కావచ్చు, కానీ నాకు మంచి ఫ్రెండ్. బయలుదేరుతున్నంతసేపు ఆలోచన, ఇప్పుడు నేను పరమాత్మను చూడబోతున్నాను. ఎందుకంటే నేను పరమాత్మను తెలిసిన వాళ్ళలో కొందరు ఉన్నారు, అందులో అక్రూరుడు ఒకడు. పరమాత్మను చూడబోతున్నాను,
పైగా నేను ఆయన దగ్గరికి వెళ్ళి ధనుర్యాగానికి రా అని పిలుస్తా, నేను అసలు విషయం చెప్పకపోయినా ఆయనకు తెలియకుండా ఉంటుందా? అప్పుడు దుర్మార్గుడు ఎందుకు వచ్చావా అంటాడా నన్ను? నా హృదయానికి తెలుసు, నాకు ఏమీ ఆయన పట్ల కపటం లేదు. ఆయన నన్ను ప్రేమగానే చూస్తాడు. ఎన్ని భావాలు, ఒకవేళ కోపగించుకుంటాడేమో, లేదు లేదు ప్రేమగా చూస్తాడు. ప్రేమగా చూస్తే ఎలా చూస్తాడు? నేను వెళ్ళి పాదాల మీద పడతాను, పడిన వెంటనే ఆయన నన్ను తల నిమురి ప్రేమగా ఆశీర్వదిస్తాడు. ఇలా భావించుకుంటూ ఉండేటప్పుడు బృందావనం వచ్చిందిట. ఒక్కసారి బృందావనం దగ్గరికి రాగానే రథం ఆపి దిగి ఆ మట్టి తీసుకుని పూసుకుని దండం పెట్టుకుని లోపలికి వెళ్ళాడు అక్రూరుడు. ఆ లోపలికి వెళ్ళి సరిగ్గా బలరామకృష్ణ ఇల్లున్న చోటుకు వచ్చేటప్పటికి వాళ్ళు అప్పుడే పాలు పితుకొస్తున్నట్ట. అక్రూరుని చూశారు. అక్రూరుడు నమస్కారం చేసుకుంటూ వెళితే ఆ పాల పాత్ర ఇంట్లో పెట్టి అక్రూరుడు వద్దకు వచ్చారు. అక్రూరుడు దండం పెడదామని ఇంకా వంగుతున్నాడు, ఏదో భుజాలు పట్టుకున్నట్ట. పట్టుకుని దగ్గరికి తీసుకుని గాఢాలింగనం చేసుకున్నట్టు కృష్ణ పరమాత్మ. ఇదండి భగవంతుడి కారుణ్యం. పాదాల మీద పడితే తలని ముడతాడు అనుకుంటే పడకుండానే పట్టుకుని ఆలింగనం చేసుకున్నాడు. నువ్వు ఆయన నుంచి ఇంత ఆశిస్తే ఆయన అంత ఇస్తాడు. అదే పరమాత్మ యొక్క కారుణ్యం. అక్రూరుడు పరవశుడైపోయాడు, తనను తాను మైమరిచిపోయాడు. లోపల కృష్ణుడు ఇచ్చిన ఆతిథ్యం పుచ్చుకొని అసలు ఎందుకు వచ్చాడో చెప్పాడు, వాడి ఉద్దేశం కూడా చెప్పాడండి. ఎందుకంటే చెప్పకపోయినా ఆయనకు తెలుస్తుంది కనుక మొత్తం చెప్పాడు. ఓహో మామయ్య ముచ్చట పడుతున్నానమాట, టైం అయిపోయింది పర్వాలేదు, ముచ్చట పడుతున్నాడు అనమాట అని. సరే అంత తొందర పడుతుంటే కానీ బయలుదేరదాం అన్నట్ట. రేపు పొద్దున్న అందరం బయలుదేరదాం. నందుడికి అందరికి చెప్పారు, మీరందరూ కూడా రాజు కానుకలు పంపించడానికై అందరూ యజ్ఞం చేస్తున్నట్ట. నెయ్యి అవన్నీ సిద్ధం చేయండి, ఇక్కడ నుంచి వెళ్ళాలి, నెయ్యి పాలు పెరుగు అన్నీ సిద్ధం చేయండి, పొద్దున బయలుదేరదాం అందరూ అని. ఈ వార్త గోపికలకు తెలిసిందట. చాలా ఏడుపు వచ్చింది, స్వామి వెళ్ళిపోతాడండి. ఎంత వేదన అండి ఆ వేదన. ఇప్పుడు వచ్చిన వాడు ఎవరయ్యా? అక్రూరుడు. ఎవరు పెట్టాడు ఆ పేరు అన్నట్ట. వాడు అక్రూరుడు, పరమ క్రూరుడు. మన నుంచి కృష్ణ పరమాత్మను తీసుకువెళ్ళిపోయేవాడు క్రూరుడు ఎలా అవుతాడు అనుకున్నట్ట. రథం సిద్ధమైంది, ఏడుస్తూ ఉన్నారు గోపికలు అందరూ కూడా. పరమాత్మ వాళ్ళని వైపు కూడా తిరగకుండా దగ్గరున్న మిత్రుడు చెప్పేట మళ్ళీ వస్తానని చెప్పాను, కానీ వెళ్ళలేదండి పరమాత్మ. అబద్ధం అనేది అనకండి. సరే మొత్తానికి రథం ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే వెళుతున్న రథాన్ని చూస్తూ ఏడుస్తూ ఉన్నారు వీళ్ళు. అక్రూరుడు బృందావనాన్ని దాటించి తీసుకువెళ్తున్నాడు. అక్రూరు రథంలో బలరామకృష్ణులు ఉన్నారు, వెనక నందుడు మొదలైన వాళ్ళ రథములు కదులుతూ ఉన్నాయి. బలరామకృష్ణుడు రథంలో ఉన్నారు. సాయంకాలం అయింది, సరిగ్గా యమునా నదీ తీరం. అప్పుడు ప్రతివారు సకాలంలో సంధ్యా వార్చేవారు. అందుకు స్వామి ఒక్కసారి నేను ఇక్కడే నది ఉంది సంధ్యావనం చేసుకొస్తాను అని దిగేట. వాళ్ళు రథంలో కూర్చున్నారు. ఎందుకంటే కృష్ణ బలరాముడికి ఇంక ఉపనయన సంస్కారం జరగలేదు అక్కడ అక్రూరుడు దిగి యమునా నదిలో మునిగాడు. ఇంకా అర్ఘ్యమిద్దాం అనుకుంటూ ఉంటే బలరామకృష్ణుడు కనబడ్డాడు అక్కడ. దేవుడు ఇప్పుడు రథం మీద చూసి వచ్చారు, ఇక్కడ కనబడ్డారు అంటే అక్కడి నుంచి ఒడ్డుకు చూసేట. అక్కడ బలరామకృష్ణుడు కనబడ్డారు. మళ్ళీ చూశాడు, అక్కడ కనబడుతున్నారు. బలరామకృష్ణ క్రమంగా రూపం మారిందిట. ఆదిశేషువు పర్యంకం మీద చతుర్భుజాలతో నారాయణుడు దర్శనమిచ్చాడు. ఆదిశేషువే బలరాముడు, ఆ నారాయణుడే కృష్ణుడు. కనుక తమ అసలు రూపాన్ని చూపించాడు అక్రూరుడికి. వెంటనే అక్రూరుడు పరవశించి ఆనంద బాష్పములతో స్వామిని స్తుతిస్తాడు. అక్రూరకృత కృష్ణస్థిత అద్భుతం. ఆ స్తోత్రం అంతా పూర్తి చేశాక స్వామి అంతర్ధానం అయ్యాడు. మనస్సులో అలాగా ధ్యానం చేసుకుంటూ మౌనంగా రథం వద్దకు వచ్చాడు. అప్పుడు కృష్ణుడు అన్నట్ట, నీళ్ళు ఇక్కడే ఉన్నాయి, ఇంత ఆలస్యం అయిందేంటి, వింతలే మనకు కనబడ్డాయా అన్నట్టు. స్వామి నీలో లేని వింతలు నీటిలో ఉండవు, నేలలో ఉండవు అన్నట్టు. అంటే వింతంతా నువ్వే. ఆ చూసిన మధురమైన భావం, గంభీరమైన భావంతో పరమాత్మ రథం తోలుతూ కంసపురికి చేరుకున్నాడు, మధురా నగరం దగ్గరికి. సరిగ్గా నగరం పొలిమేరల్లో ఉండేటప్పటికల్లా రథమాప అన్నట్టు కృష్ణ పరమాత్మ. బలరామ సైతం దిగాడు. రథంతో ఇంటికి వెళ్ళిపో అన్నట్టు. ఏమిటి, నేను ఇంటికి తీసుకెళ్ళి ఆతిథ్యం ఇద్దాం అనుకున్నానంటే వచ్చిన పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తానే అన్నట్టు. ఇప్పుడు మధురా నగర వీధిలో స్వామి నడుస్తున్నాడండి. అద్భుతమైన దృశ్యం ఇది. పైగా ఎందరిని గుర్తుపెట్టుకున్నాడు చూడండి. రథం దిగి కాలి నడక నడుస్తున్నాడు. వెళుతూ ఉంటే మొట్టమొదట ఒక చాకివాడు రజకుడు కనబడ్డాట. వాడు కంసుడి బట్టలన్నీ మూట కట్టుకు తీసుకెళ్తున్నాడు, రాజవస్త్రములు. వీళ్ళేమో గోపకుల వస్త్రాలు ఉన్నారు. ఏమిటవి అన్నట్ట. ఇవి రాజవస్త్రాలు, నీకు అనవసరం, నువ్వు గోపకుడు అన్నమాట. వెంటనే అప్పుడు కొట్టేట. వాడు తలగిరిపోయింది. ఏమంటే కృష్ణుడు అమాయకంగా అమాయకుడు ఎందుకు కొట్టాడు వెంటనే అంట. వాడికి అసురాంశ, అది శిక్షించాడు. అది వాడికి తెలుసు పరమాత్మకి. వెంటనే వస్త్రాలు తీసుకుని వేలు వేసుకుని బయలుదేరట. వెళుతూ ఉంటే ఇంకొక్కడ ఒక్కొక్క ఘట్టం కనబడుతుంది. జాగ్రత్తగా చూస్తే కృష్ణ పూజ అండి ఇది. అది మర్మం, అందుకే చెప్తున్నా ఈ ఘట్టం. ఒక నేతగాడు వస్త్రములు నేస్తూ ఉంటాడు. కృష్ణ పరమాత్మ దూరంగా చూశాడు. ఆహా పరమాత్మ వస్తున్నాడని వెంటనే వస్త్రం పట్టుకొచ్చి కృష్ణ పరమాత్మకి ఇచ్చాడు. వస్త్రం సమర్పయామి. చూడండి, ఆ వస్త్రం అందుకున్నాడు. వస్త్రం అందుకుని అతడికి
నువ్వు ఉన్నంతకాలం హాయిగా ఆయురారోగ్యాలతో ఉంటావు, తదనంతరం సారూప్యం పొందుతావు అని చెప్పాడు. ఏది ఇస్తే ఏమొస్తుందో చెప్తున్నాడు. పూజలో ఏది ఇస్తే ఏమొస్తుందో. నేను పూజలు చేయనండి, పురస్కారాలు చేయనండి, గర్వంగా చెప్పుకోకూడదు, సిగ్గుపడుతూ చెప్పుకోవాలి కూడా. అవి చేయడం వల్ల నువ్వు పొందుతున్నావు, భగవదర్పణం చేయడం వల్ల ఆ పంచభూతములు నిన్ను అనుగ్రహిస్తాయి. ఇది తెలుసుకోవాల్సింది. పూజ చేయకుండా తిరిగేవాడు కృతజ్ఞుడు. ఇది తెలుసుకోండి. పూజ చేయడం అంటే నేను అనుభవిస్తున్నవన్నీ నీ ప్రసాదములే అని నివేదించడము. ఇది తెలుసుకోవాల్సింది. ఒక ఆవిడంటే రోజు మనం నైవేద్యం పెట్టాలండి అని, నువ్వు తింటే పెట్టమ్మా అని చెప్తాం. మనం తింటే నివేదన చేయాలి, మనం బట్ట కడితే వస్త్రం సమర్పించాలి, మనకు సుగంధం దుర్గంధం అనుకున్నంతకాలం చందనం సమర్పించాలి, నీకు వెలుగు కావాలంతకాలం దీపం సమర్పించు. ఎందుకంటే అవన్నీ నీకు ఇచ్చాడు ఆయన. అవన్నీ ఇచ్చావు స్వామిని దండం పెట్టు, అప్పుడు నీకు కృతజ్ఞత దోషం పోతుంది. ఇది తెలుసుకోవాలి. పూజలు ఎందుకు ప్రత్యేకంగా చెప్పాలి. ఏమంటే ఇవన్నీ రిచువల్స్ అండి, మేము చాలా స్పిరిచువల్ అండి, ఫిలాసఫీ ఉపనిషత్తులు, ఇది ఒక దౌర్భాగ్యం. పైగా సమర్థించుకోవడం ఒకటి. చూడండి ఇన్ని అంతరార్థాలు చూపిస్తున్నాడు ఇక్కడ. మొత్తానికి ఒక్కొక్కటి ఒక మాలాకారుడు ఉన్నట్టండి, పూలమ్మకు బ్రతికేవాడు. భగవంతుడు అట్టడుగు వర్గాలకు కూడా చెందినవాడని రామాయణ భారత భాగవతాలు చెప్తున్నాయి, మనం పరిశీలించట్లే. పూలమ్ముకులు బ్రతికేవాడండి. వాడి ఇంటి దగ్గరికి వెళ్ళేట అతడు అసలు కృష్ణుడు ఇక్కడికి రాకుండానే, ఆయన వసుదేవ పుత్రుడని తెలియదు కానీ కృష్ణ పరమాత్మ గురించి తెలిసి కృష్ణభక్తి పెరిగింది ఆయనకి. ఆ కృష్ణుడిని ఎప్పుడు తలంచుకుంటూ పువ్వులు అల్లుతూ ఉంటాడట. పువ్వులు అమ్ముకుని వ్యాపారం. మొట్టమొదటి ఒక మాల కట్టి కృష్ణుడికి వేస్తాటండి, తర్వాతే మిగిలినవన్నీ. అలాంటి వాడి ఇంటి దగ్గరకు వచ్చి కృష్ణుడు తలుపు కొట్టాడు. చూసారా దిగెందుకు నడుస్తున్నాడో, వీళ్ళందరి కోసం నడుస్తున్నాడు పరమాత్మ. కాలి నడికన ఎంత దయామయుడండి. ఆయన దగ్గరికి మనం వెళ్ళక్కర్లే, మన కోసం ఆయన వస్తాడు. అది చూపిస్తున్నాడు ఇక్కడ. తిన్నగా వచ్చి తలుపు కట్టేట. తలుపు కొట్టగానే తలుపు తీశాడు. ఎదురుగా దైవం. ఆశ్చర్యపోయాడు, మౌనంతో నిలబడిపోయాడు. తాను కొలిచే దైవం తన ఎదురుగా అనూహ్యంగా నిలబడగానే ఒళ్ళు పొలకించిపోయి మాట రాలేదండి, నోట అలా నిలబడిపోయాడు. ఇప్పుడు పరమాత్మ లోపలికి వెళ్ళేట. ఎంత బాగా ఉన్నాయో మాలలు, నువ్వే వెళ్ళేవా, ఎంత అందంగా ఉన్నాయో అన్నట్ట. చాలా బాగున్నాయి అన్నాడు. నీవే స్వామి అన్నట్ట. వెంటనే స్వామి వేసుకున్నట్టండి, మాలలు వేసుకుని కూర్చున్నట్టు అక్కడ. ధన్యుడెవడు, నోట మాట రావట్లేదు, ఏం చెప్పాలన్నా. ఆఖరికి చాలా బాగున్నాయి, నీకేం వరం కావాలో కోరుకో అన్నట్టు. ఇది అన్నది. ఇంక కోరుకోవచ్చు కదా, చాలా. 3 కోరికలు కోరుకున్నాడు. సోపి వవ్రే అచలాం భక్తిం. మొట్టమొదటి అడిగింది ఏంటంటే త్వయి అఖిలాత్మని అచలాం భక్తి. సర్వవ్యాపకుడువైన నీయందు. చూసారా, అంటే కృష్ణుడైన ఒక రూపంతో చూడటం కాకుండా సర్వమునందు నిన్నే చూస్తూ నీయందు అచంచల భక్తి ఉండాలి. మొట్టమొదటి కోరిక. రెండవ కోరిక ఏమిటంటే 3 కోరికలు అడగడం మంచిదిట. రెండవ కోరిక చూడండి, తద్భక్తేషుత సౌహార్దం. నీ భక్తులతో స్నేహం కావాలి. రెండవది. మొట్టమొదటి ఏం కోరుకున్నాడు, నీ యందు భక్తి. రెండవది ఏమిటి, నీ భక్తులతో స్నేహం. ఎందుకంటే భగవంతుడు లభించే వరకు సత్సంగం అవసరం అండి. సత్సంగం లేకపోతే మహాప్రమాదం. అవునా లేదా చూడండి. సత్సంగంతో ఉన్నంతకాలం భగవంతుడి మనసు వెళుతుంటుంది. ఒక్కసారి మనం మామూలు లోకంలోకి వెళ్ళిపోతే భగవంతుడిని మరిపించే వస్తువులు చాలా ఉంటాయి, వాటితో పడిపోయేమో మహాప్రమాదం. అందుకు భక్తుడు అంటాడు, స్వామి నిప్పుల మధ్య ఉండమన్నా ఉంటాను కానీ నాస్తికుడితో మాత్రం తిరగలేడు స్వామి అన్నాడు. అది భక్తుడు అంటే. భగవంతుడు దూరం చేసేస్తాయి మన కుతర్కాలు. ఆయన ఇంత భగవతం చెప్పాడు, భగవంతుడు అంటే చాలా గొప్ప అని. రేపు వెళతాం, ఈ కృష్ణుడు రాముడు అంతా వేస్ట్ అండి, అవునేమో అనిపిస్తుంది. ఇది దుస్సంగం యొక్క ప్రభావం అండి. అందుకే దుస్సంగానికి దూరంగా సత్సంగం పెంచుకుంటూ వెళ్ళాలి. సాధన దశలో, సిద్ధ దశలో పర్వాలేదు, ఎందుకంటే మొక్క వేసే చుట్టూ కంచె పెడతాం. అది మహావృక్షమయ్యే కంచె అక్కర్లేదు, అదే తీసేస్తుంది. కానీ మొక్క దశలో కంచె అంత అవసరమో, సాధన దశలో సత్సాంగత్యం అంత అవసరం. తెలుసుకోండి ఇక్కడ. అందుకే రెండవ కోరిక ఏమడిగాడు, నీ భక్తులతో స్నేహం కావాలి. మూడవది ఏంటంటే సర్వభూతముల యందు దయ కావాలి. ఇద్దండి. ఇది ఇలాంటి మాట కేవలం హిందూ మతంలో తప్ప ఇంకెక్కడ కనబడదు. ఇది మూడవది. తద్భక్తేషు సౌహార్దం. తర్వాత సర్వభూతముల యందు పరాం దయాం అన్నాడు ఇక్కడ. సర్వభూతముల యందు దయ కావాలి. 3 అడిగాడు, 4వ కోరిక లేదు. ఇవి అడగడం మనకి ఎప్పుడైనా తెలుసా? ఇలా అడగాలని ఎప్పుడైనా అనిపిస్తుందా? పైగా కొందరు ఉంటారు, మా దేవుణ్ణి మేము కొలుచుకుంటాం, మా దేవుణ్ణి కొలిచే వాళ్ళతో మేము స్నేహంగా ఉంటాం. ఇంతవరకు అన్ని మతాలు ఒక దగ్గరికి వస్తాయి. కానీ సర్వభూతముల ఎడలా కూడా ప్రేమగా ఉంటాం అనగలిగేటువంటి శక్తి మాత్రం హిందువుకే ఉంది, ఎవరికి లేదు. అవునా లేదా అండి? మీరు పరిశీలించండి. వారు తమ మతంలోకి మారితే అన్ని సేవలు ఇస్తారు, ప్రేమగా చూసుకుంటారు. తమ మతం కాకపోతే నరికైనా మార్చేద్దామని చూస్తారు. వాళ్ళకి భాగవత ధర్మానికి అంత దూరం చూసారా? అందుకు హిందూ ధర్మం అంటే భాగవత ధర్మం. భాగవత ధర్మం అంటే లోకా సమస్తా సుఖినో భవంతు. ఇది మన దైవమునందు భక్తి ఉండాలి, ఆ దైవ భక్తులతో సాంగత్యం ఉండాలి, సర్వభూతముల ఎడ దయ కలిగి ఉండాలి. ఇంతే. ఈ 3 కోరికలు ఉంటే ఇంకేం కావాలండి?
పోతన గారు దీన్ని తెలుగు చేస్తున్నారు సరిగ్గా. నీ పాద కమల సేవయు నీ పాదార్చకలతోడి నెయ్యము నితాంతాపార భూత దయయును తపసమందార మాకు దయచేయగదే. ఇది అడిగాడు. మంచి కోరిక కోరుకున్నావయ్యా, ఈ 3 నీకు ఇస్తున్నాను, ఈ 3ంటితో పాటు నీకు బలము, ఆయుష్, కీర్తి, ధనము ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఆ 3 కంటే 4 చాలా బాగున్నాయి కదా, ఉన్నమాట చెప్పేద్దాం. ఆ 3 ఈ 4 మాత్రం తీయగా ఉన్నాయి. బలము, ఆయుష్, కీర్తి, ధనము అని అడిగాడా. 3 అడిగితే 4 ఇచ్చాడు. ఆ 4 అడిగితే 4 ఇస్తారు కానీ 3 ఇవ్వడు. అది తెలుసుకోండి. ఇక్కడ ఇది రహస్యం అండి. భక్తి అడిగితే అన్నీ వస్తాయి, అవి అడిగితే అన్నీ ఇస్తారు కానీ భక్తి బట్ట. ఎందుకంటే భక్తి మాత్రం భగవంతుడు తేలిగ్గా ఇవ్వట్టండి. భక్తి ఇచ్చిస్తేవాడు వెంట తిరగాలి, అందుకే బట్ట. చిన్న విషయం కాదు ఇది. అదే భక్తి దొరికితే అన్నీ దొరుకుతాయి. కొందరు అంటారు ఇప్పటి నుంచి భక్తి ఎందుకంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ ముందు కానీ ఏం లేదు, ఇది వస్తాయి, అప్పుడు కూడా అది రాదు. తెలుసుకోండి ఇక్కడ ఎంత గొప్పగా ఉందో. దీని అర్థం ఏంటంటే స్వామికి పువ్వులతో పూజ చేస్తే లభించేవి బలము, ఆయుష్, కీర్తి. ఇక పువ్వులు దొరికితే టూళ్ళు అంటే పువ్వులతో పూజిస్తే 4 వస్తాయి. ఇవి అవాంతర ప్రయోజనం. భక్తి కలిగి కానీ చేస్తే అది ఇది కూడా వస్తుంది. అది చెప్పండి ఇక్కడ. ఏది ఇస్తే ఏమొస్తుందో చెప్తాడు. ఇలా అవుతుంది. ఇంకా తోవలో ఒక గూనె ఆవిడ వస్తుందండి. ఆవిడ పని ఏమిటయ్యా అంటే కంసుడి ఇంట్లో చందనం అరగదీయడం. చందనం అరగదీయడం కూడా జాబ్ అండి. అది చిన్న విషయం కాదు. ఏదో పౌడర్ దొరుకుతుంది కదా కొట్టి పారేయండి. చందనం అరగదీయడం, దాన్ని అష్టగంధాలు వేయడం, అది పెద్ద అదొక కళ. కంసుడి దగ్గర చందనం అరగదీస్తుంది. ఇప్పుడే ఫ్రెష్గా అరగదీసి వెళ్తుంది ఆవిడ. వెళుతుంటే కృష్ణుడు కనబడ్డాడు. అబ్బా ఎంత గొప్పగా ఉన్నాడు, ఇలాంటి చందనం ఇలాంటి వాళ్ళకి రాయాలి కానీ రాక్షసుడిక అనుకుంది. మనస్సును అనుకుంది అంతే. తిన్నగా దగ్గరికి వచ్చాడు. ఏం సుందరి బాగున్నావా అన్నట్ట. సిగ్గుపడిపోయిందండి. వెక్కిరింపుగా అనిపించింది. గూనిగా ఉన్నామని సుందరి అంటే ఎలా ఉంటుందండి? స్వామి నువ్వు మహా అందగాడు కానీ నన్ను ఇలా వెక్కిరించడం తగునా అంటే నవ్వేట. నవ్వి చందనం తీసుకోవచ్చా అన్నట్ట. ఎప్పుడైతే ఇది రాస్తే బాగుంటుంది అనుకున్నాడో అప్పుడు వెళ్ళిపోయింది దానికి మానసికంగా. అప్పుడు ఆ చందనం తీసుకుని చక్కగా రాసుకుని చాలా బాగుంది అన్నట్టండి. ఎప్రిషియేషన్ అండి. ఒకడు ఇచ్చింది పుచ్చుకుంటూ బాగుంది అనడం పరమాత్మకి ఆయనకు అవసరం ఇవన్నీ. అలా చెప్పి పద్భ్యామక్రమ్య ప్రపతే జంగుళోత్తాన పానినా ఎంత చక్కగా చేశాడు. తన పాదాలు ఆ పాదాల మీద పెట్టేటండి. పెట్టి తన చేతిలో మధ్య 2 వేళ్ళు ఆమె గడ్డం కింద చేసి పైకెత్తేటండి. ఎత్తగానే వంకర పోయి చక్కగా అందంగా తయారైపోయింది. తిన్నగా కుబ్జను అలా అనుగ్రహించాడు స్వామి అన్నారు. ఇక్కడ స్పర్శ చేతనే ఆమెకి అందమైన శరీరం ఇచ్చాడు. ఇప్పుడు అర్థమైందా సుందరి ఎందుకన్నానో అన్నాడు. ఎందుకంటే సత్యస్వరూపుడు. ఆయన ఏదంటే అదే మిగిలిపోతుంది. ఆయన కూడా గూనిదానా అన్నాడు అనుకోండి, అదే మిగిలిపోతుంది. అందుకని సుందరి అన్నాడు. నీకు ఉన్న రూపం చూసి నేను అనలేదు, నేను ఇవ్వనున్న రూపం చూసి అన్నాను అన్నట్టు. అంత గొప్ప మాట ఇక్కడ. కుబ్జ అంటే గూనిది. ఆవిడ అసలు పేరు ఆవిడే మర్చిపోయింది. అందరూ అలాగే పిలిచారు. ఏం చేస్తాం. మొత్తానికి కుబ్జను ఆ విధంగా అనుగ్రహించాడు స్వామి. విశ్వనాథ వారికి కూడా గొప్ప మాట అంటారండి వెంకటేశ్వర స్వామితో కీర్తిస్తూ. స్వామి ఒక్క దాసికి 1000 కొకిబికి సవరించటం గొప్ప కాదు. అర్థమైందా? తెలుగు కదా కొంచెం కష్టం. 1000 కొకిబికి అంటే శరీరంలో ఉన్న వంకర. ఒక్క దాసికి 1000 కొకిబికి సవరించటం గొప్ప కాదు. 3 వంకలు దానికి. 3 వంకలున్న శరీరాన్ని గొప్ప చేసావు. అదే గొప్ప కాదయ్యా. 1000 వంకలున్న నా మనస్సును సవరించవయ్యా. గొప్ప మాట. అలా అనుగ్రహించాడు. ఆ తర్వాత ఈ అనుగ్రహం పూర్తయి తిన్నగా వెళ్ళి అక్కడ ధనుర్యాగానికి ధనుస్సుని చిందించాడు. అంటే భేదనం చేశాడు. ఆ తర్వాత స్వాగతం నెపంతో తొక్కేయడానికి తోలబడిన కువలయాపీడం అనే గజాన్ని కొట్టాడు. తర్వాత చాణూర ముష్టికులు అనబడే మల్లయోధుల్ని ప్రయోగించాడు కంసుడు. వాళ్ళిద్దరిని మల్లయోధుడుగా వాళ్ళని జయించాడు. ఎంత ప్రతాపం చూడండి. అప్పుడు కృష్ణ పరమాత్మ వయస్సు 14 ఏళ్ళు. రాసలీల సమయంలో 8 ఏళ్ళు. 8 ఏళ్ళు అనగానే ఆ రాసలీల ఏమిటో మనకే అర్థం కావాలి అక్కడ. ఇప్పుడు 14 ఏళ్ళ వయస్సు. ఎంత యోధుడు, ఎంత బలపరాక్రమమూర్తి చూడండి. ఆ తర్వాత ఎప్పుడైతే చాణూరు ముష్టిని సంహరించాడో పైన రంగం మీద కూర్చున్న కంసుడికి భయం పుట్టి బయటికి బింకంగా ఇదిగో వాళ్ళిద్దరిని బంధించండి, వాళ్ళ నాన్న వాళ్ళు అక్కడ చెరసాలు ఉన్నారు, చంపేయండి, ఆ నందాదులు బంధించండి అంటూ కత్తి తీసేట. వెంటనే కృష్ణ పరమాత్మ ఒక దుమికాడండి. దుమికి మీదకి వెళ్ళాడు. వెళ్ళగానే పడిపెట్టు వెనక్కి. పడిపోయి మరణించిన కంసుడు జుట్టు పట్టి లాగేట. మరణించిన కంసుడు జుట్టు పట్టి లాగాడు. అంటే కృష్ణుడు మీదకు దుమగ్గానే ఆఫ్ ఫెయిల్ అయిపోయాడు వాడు. ఇక్కడ అంతవరకు భయంతో గతిగతిలు ఆడిపోతున్నాడు. పరమాత్మలో ఐక్యమయ్యాడు. ఎప్పుడైతే కంసుడు ఆ విధంగా మరణించాడో కంసుడు సోదరుడైన న్యగ్రోధుడు, కంకుడు మొదలైన వాళ్ళు కృష్ణ పరమాత్మ యుద్ధానికి వచ్చాక వెంటనే బలరామకృష్ణ వాళ్ళందరినీ ఓడించారు. చెరసాల్లో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్ళారు.
వెళ్ళి చెరసాల తలుపులు తెరిపించి అమ్మా నాన్న పాదాల మీద పడ్డారు. ఎప్పుడో పుట్టినప్పుడు చూసిన తల్లి మళ్ళీ ఇప్పుడు చూస్తోంది స్వామి. ఆ స్వామి అంటున్నాడు, అమ్మా మమ్మల్ని క్షమించు. మొట్టమొదటి మాట. ఎందుకంటే మిమ్మల్ని అసలు శిశువులను కన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ బాల్యంలో ఆటలు చూడాలనుకుంటారు. మీకు ఆ భాగ్యం లేకపోయింది. పైగా ఆ భాగ్యం మీకు లేకుండా చేసిన కృతజ్ఞులము పాపాత్ములము మమ్మల్ని క్షమించు. ఎంత గొప్ప సంస్కారంతో కృష్ణ పరమాత్మ. అంతేగాని ఎన్నాళ్ళు మీరు ఉన్నారని తెలియదు, ఇప్పుడు తెలిసింది, ఎప్పుడు నుంచి జాగ్రత్తగా చూసుకుంటామే అని అనలేదు. ఎందుకంటే గొప్ప మాట అంటారు, సృష్టిలో ఏది సాధించామన్నా శరీరం ఉంటేనే సాధించగలం. ధర్మార్థ కామ మోక్షాల్లో ఏది సాధించాలన్నా శరీరం ఉంటే సాధించగలం. ఇలాంటి శరీరం ఏ తల్లిదండ్రుల వద్ద నుంచి వచ్చిందో వారి రుణం తీర్చుకోవడానికి 100 ఏళ్ల ఆయువు కూడా సరిపోదు. కృష్ణుడు ప్రపంచానికి చెప్పిన గొప్ప సందేశం. నేను శ్లోకాలు పద్యాలు తీసుకుని చెప్పచ్చు, కానీ ఇప్పటికే లంచ్ టైం ఎక్కువైపోయిన బాధగా ఉంది కనుక నేను చెప్పట్లేదు. అంత శ్లోకం అక్కడ ఉంది. అమ్మా ఈ మాట మళ్ళీ చెప్తున్నా, అన్నీ సాధించగలిగే శరీరం ఏ తల్లిదండ్రుల వల్ల వచ్చిందో, ఏ తల్లిదండ్రుల వల్ల పెంచబడిందో పోషించబడిందో వారి రుణం తీర్చుకోవడానికి 100 ఏళ్ల ఆయువు సేవ చేసినా సరిపోతుంట. అలాంటిది మా 100 ఏళ్ల ఆయువులో 14 ఏళ్ళు మీకు సేవ చేయకుండా గడిపేసినటువంటి పాపాత్మనము. ఇక్కడ గొప్ప మాట చెప్తాడు, ఎవరైతే అసహాయ స్థితిలో ఉంటారో ఆ తల్లిదండ్రులని, తననే నమ్ముకున్న భార్యని, తన మీద ఆధారపడ్డ పిల్లల్ని, శరణు వేడి వచ్చినటువంటి అసహాయాన్ని ఎవడు రక్షించడో వాడు బతుకున్నా మరణించిన వాడితో సమానం. ఇది శాస్త్రం. కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, కృష్ణుడి ధర్మం అంటే ఏమిటో. మాతాపితృ భక్తులు రాముడికి ఏం తీసిపోడు మా కృష్ణస్వామి. ధర్మంలో ఆదర్శ ధర్మం 100కు 100 పాళ్ళు రాముడే, ఆరాధ్య ధర్మంలో పరమాత్మ. రెండూ చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ విధంగా తిరిగి దేవకీ వసుదేవులను ఆనందింపజేశాడు. తర్వాత ఉగ్రసేనుడిని రాజుగా నియమించాడు. కంసుడు తండ్రిని పెట్టాడండి, తాను రాజుగా కూర్చోలేచునండి. నేను యదువంశానికి రాజ్యార్హత లేదుట. అది కింగ్ మేకర్ కృష్ణుడు. అప్పుడున్న కింగ్స్ అందరికీ అసలు కింగ్ ఆయనే, తెలుసుకోండి. ఒక ప్రాంతానికి పరిపాలకుడిగా మిగలలేదు, సమస్త పరిపాలకుడికి పరిపాలకుడి పరమేశ్వరుడిగా మిగిలాడు స్వామి. ఇక అటు తర్వాత కృష్ణ పరమాత్మ నడిపినటువంటి కథ ఉన్నదే సామాన్యం కాదు. అది చెప్తే మహాభారతం అవుతుంది. అంత విశేషం. ఎంత చెప్పుకోవాలన్నా మనకు లంచ్ అవర్ తర్వాత ఎవరు ఎంత టైం అనుగ్రహిస్తే అంత, 1.5-2 గంటలు మీరు ఆలోచించుకోండి. భోజనం తర్వాత మళ్ళీ కూర్చుందాం, చెప్పుకుందాం. మరొక ముఖ్య విశేషం ఏంటంటే, భోజనం తర్వాత ఘట్టం, కొన్ని ప్రధాన ఘట్టాలు అయిపోయాక రుక్మిణీ కళ్యాణ ఘట్టం చెప్పుకోబోతున్నాం. రుక్మిణీ కళ్యాణ ఘట్టం వింటేనే అద్భుత ఫలితం. అయితే పెళ్లి కాని వారు వింటే తప్పకుండా పెళ్ళి అవుతుందని అనేక మందికి అనుభవాల్లో కూడా ఉంది. అయితే మరి పెళ్ళైన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోవాలని కాదు ఇక్కడ అర్థం. కళ్యాణం అంటే మంగళం శుభం అని అర్థం. అందరికీ మంగళములు శుభములు కలిగించుతుంది. అందుకే భాగవతం క్లుప్తంగా చెప్పేటప్పుడు రుక్మిణీ కళ్యాణంతో పూర్తి చేయడం సంప్రదాయం. ఇంకా తర్వాత చాలా ఉన్న సంప్రదాయం అక్కడికి పూర్తి చేస్తారు. మనము ఆ సంప్రదాయాన్ని వాడు తూచా తప్పకుండా పాటిస్తాం. అది ప్రధానమైన అంశం. 2 కథగా వింటే ఎంత పుణ్యమో, అదేవిధంగా క్రియారూపంగా చూసినా అంత భాగ్యం. అందులో మనం కృష్ణ సన్నిధిలో కూర్చున్నాం, సామాన్యం కాదు. అందుకే ఆ కృష్ణుడు చేరి పలికించితే పలికినవే ఇన్ని రోజులు కూడా మనం. అందుకు చివరికి మొత్తం కళ్యాణ ఘట్టం శ్రవణ రూపంగా అయిపోయిన తర్వాత క్రియారూపంగా ఆలయంలో మనకు అర్చక స్వాముల వారు, నిర్వాహకులైనటువంటి అరహం రవి గారు మొదలైన వారు ఏర్పాటు చేశారు రుక్మిణీ కళ్యాణ క్రియ యజ్ఞం. అదంతా చూసి తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ వెళ్ళవచ్చు. ఇప్పుడు మధ్యలో ప్రసాదం ఉంది, అది కూడా స్వీకరించారు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపతే హర హర మహాదేవ.